హాయ్ మేడం. హలో అండి. సో మీ సొంత ఊరు, పుట్టిన ఊరు ఎక్కడ? పుట్టిన ఊరు బోధన్ అండి, నిజామాబాద్ జిల్లా. బోధన్. పేరెంట్స్ మేడం? పేరెంట్స్ కూడా నిజామాబాదే. అంటే ఏం చేస్తారు? మీ ఫాదర్ ఏం చేస్తారు? ఫాదర్ సంగారెడ్డిలో రిటైర్ అయ్యారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వాటర్ సప్లై డిపార్ట్మెంట్లో, రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్. మదర్ హోమ్ మేకర్. అప్పుడే డాడీ ఇంజనీర్. యా. సో బోధన్లో స్టడీస్ బోధనేనా మేడం? స్టడీస్ 5th క్లాస్ వరకు బోధనలో చదివాను. ప్రైమరీ బోధన. ప్రైమరీ అంతా బోధన, దాని తర్వాత హైదరాబాద్. హైదరాబాద్ స్టడీస్ అంతా హైదరాబాద్లోనే. అంటే హాస్టల్ లేకపోతే? లేదు, డాడీ ఇక్కడే ఉండేవాళ్ళు కదా? డాడీ లాస్ట్ 11 years మాత్రమే సంగారెడ్డి. సో దానికి ముందు హైదరాబాద్లోనే వర్క్ చేశారు. హైదరాబాద్. సో లాస్ట్ 11 years సంగారెడ్డిలో చేసినప్పుడు అప్ అండ్ డౌన్ చేసేవారు. అంటే మీ అంటే మెడిసిన్ చేయాలని చెప్పేసి ఎక్కడ మోటివేట్ అయ్యారు? ఏ స్టేజ్లో? 10th క్లాస్లో అండి. నాకు 9th క్లాస్ వరకు పెద్ద క్లారిటీ ఏమి ఉండేది కాదు, బట్ ఐ వాస్ ఆల్వేస్ గుడ్ ఎట్ మ్యాథ్స్. చదువులో మాత్రం ఐ వాస్ వెరీ గుడ్ ఎట్ మ్యాథ్స్. సో పెద్ద సర్ప్రైజ్ ఎంతమంది డాక్టర్స్ కలిసినాం కానీ ఎండ్ ఆఫ్ ద డే మ్యాథ్స్ అంటే భయం అని చెప్పేసిన వాళ్ళు అన్నారు కదా. మ్యాథ్స్ గుడ్ అట్ మ్యాథ్స్ చదువుకునేటప్పుడు ఐ వాస్ వెరీ గుడ్ ఎట్ మ్యాథ్స్. 100 వచ్చేవాళ్ళు, అట్లీస్ట్ 95+ అయితే కంపల్సరీ వచ్చేది. కాకపోతే 10th క్లాస్లో మా బాటనీ టీచర్, షీ రియల్లీ ఇన్స్పైర్డ్ మీ. ఆవిడ చెప్తుంటే ఐ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ ద థింగ్స్ లిటిల్ డిఫరెంట్లీ. సో దాని తర్వాత ఐ గాట్ లిటిల్ ఇంట్రెస్టెడ్ మోర్ ఇన్ టు మెడికల్ ఫీల్డ్. ఒట్టి 10th క్లాస్లోనే ఐ థాట్ నేను మెడిసిన్ సైడ్ వెళ్ళాలి. ఐ వాంట్ డూ ఆఫ్ మోర్ ఆఫ్ రిగార్డింగ్ ప్లాంట్స్. సో 10th క్లాస్లోనే మెడికల్ ఫీల్డ్లోకి వెళ్ళాలి, లేకపోతే బాటనీ వైపు వెళ్ళాలి అని ఫీల్ అయ్యాను. బాటనీ మేడం అంటే బాటనీ టీచర్ బాగా ఇన్స్పైర్ చేశారు. సైన్స్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఇక్కడ అంటే చెట్లు పుట్టలు వీటిలో ఇంట్రెస్టెడ్ వచ్చింది. బాటనీ సబ్జెక్ట్ అంటే మెడికల్ మోర్ ఆఫ్ ఇంటూ మెడికల్ సైన్స్ వైపు వెళ్ళాలి, రాదర్ దెన్ ఇంటూ మ్యాథ్స్ వైపు కాకుండా సైన్స్ వైపు వెళ్ళాలి అనిపించింది. తర్వాత 10+2 ఇంటర్ కాకతీయలో చేశాను, ఎస్ఆర్ నగర్ కాకతీయ. అవునండి. అంటే ఆబ్దరిక శైలజ మేడం కూడా అదే కాలేజ్. అవును, కాకపోతే శైలజ మేడం మాకంటే సీనియర్. ఓకే. 10th ఇయర్ మేడం? 10th గుడ్ అట్ మ్యాథ్స్ అన్నారు మేడం, మీరు చెప్పాలి ఆలోచించొద్దు. కాదండి, ఐ గోయింగ్ బ్యాక్. అంటే గుడ్ అట్ మ్యాథ్స్ కి గుడ్ అట్ మెమరీకి తేడా. 2004 10th. ఇంటర్ కాకతీయ, ఎస్ఆర్ నగర్. సో మా ఫ్యామిలీలో నేను ఒక్కదానే ఈ మెడికల్ ఫీల్డ్లోకి వచ్చింది. సో మా పేరెంట్స్ బాగా హెసిటేట్ చేశారు. ఇంటర్ సైన్స్ సబ్జెక్ట్స్ తీసుకుంటాను అంటే దే వర్ నాట్ ఇంట్రెస్టెడ్. పైగా మ్యాథ్స్ మంచిగా చేసేదాన్ని ఒకటి, ఫ్యామిలీలో ఎవ్వరు లేరు సైన్స్ వైపు. సో డిఫికల్ట్ లైఫ్ ఉంటుంది, లాంగ్ ఇయర్స్ ఆఫ్ చదువుకుంటానే ఉండాలి లైఫ్ లాంగ్. సో చాలా కష్టపడాలి, ఇంజనీరింగ్ చేసుకో ఈజీగా ఉంటుంది, నువ్వు మ్యాథ్స్ బాగా చేస్తావు అని చెప్పేసి చాలా చెప్పారు. కానీ కొంచెం నేను స్ట్రాంగ్గా నుంచొని ఎడమెంట్గా లేదు నేను చేయాల్సిందే, చేయించరా అని చెప్పి అడిగితే అప్పుడు చేయించారు. ఇద్దరు, అక్క నేను. అక్క ఏం చేశారు? అక్క ఇంజనీరింగ్ యుఎస్ లో ఇప్పుడు జాబ్ సెటిల్ అక్కడ యుఎస్ లో. అదే ఇప్పుడు మెడిసిన్ సైడ్ రావడానికి చాలా కష్టపడ్డారు. బాగా ఒప్పించాల్సి వచ్చింది. మా నాన్నగారు నన్ను వేరే డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళి మాట్లాడిపించడం, ఎంత కష్టపడాల్సి వస్తుంది, పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది, ఎన్ని అవర్స్ వర్కింగ్ ఉంటుంది, ఎంత పర్సనల్ సాక్రిఫైసెస్ చేయాల్సి ఉంటుంది డాక్టర్ అవుతే, ఇవన్నీ చెప్పించారు. వేరే డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఉన్న డాక్టర్స్ కానివ్వండి, తెలిసిన డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఇట్లా పాప తీసుకోవాలనుకుంటుంది ఏమంటారు, మేము ఎంత చెప్తున్నా వద్దంటున్నా కూడా కాదు ఖచ్చితంగా తీసుకుంటా అంటుంది అని చెప్పేసి, ఆయన కూడా లేదు నేను చేయాల్సింది, నేను అనుకున్నాను చేస్తాను అని చెప్పి ఒప్పించి తర్వాత బైపీసీకి వెళ్ళాను. తర్వాత నెక్స్ట్ ఎంసెట్లో సీట్ అంత గొప్ప సీట్ రాలేదు, కామెడ్కే రాశాను. కామెడ్కేలో నాకు కర్ణాటకలో వచ్చింది సీట్. సో ఎస్డిఎం మెడికల్ కాలేజ్ అని ధార్వాడ్లో. సో అక్కడ ఇట్స్ చాలా బ్యూటిఫుల్ క్యాంపస్. ఎట్ ద సేమ్ టైం ఎస్డిఎం అనేది ఏంటంటే శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర ట్రస్ట్ వాళ్ళ కాలేజ్ అన్నమాట. సో కాలేజ్కి మాకు ఇది లేదు, ఇది లోటు ఉంది, లేకపోతే ఈ ఫెసిలిటీ బాగాలేదు అన్న క్వశ్చన్ లేదు.
సో బ్యూటిఫుల్ క్యాంపస్, అన్ని ఫెసిలిటీస్. అండ్ పబ్లిక్ ఇంటరాక్షన్ ఉంటుండే ఫస్ట్ కాబట్టి ఖచ్చితంగా కన్నడ నేర్చుకోవాల్సిందే. ఎట్ ద సేమ్ టైం పేషెంట్స్ కూడా మంచి పేషెంట్ లోడ్ ఉండేది. ఎట్ ద సేమ్ టైం ల్యాబ్స్లో కానీ లేకపోతే ఏదైనా కానీ ఇన్స్ట్రుమెంట్స్ ఇవి లేవు, లేకపోతే మాకు ఇవి నేర్పించే దాంట్లో ఫండ్స్ తక్కువై లోటు ఉంది అన్న విషయం లేదు. ఓకే, ఫండ్స్ బాగుండేవి ఎందుకంటే ఇట్స్ బిగ్ ట్రస్ట్, కర్ణాటకలో చాలా పెద్ద ట్రస్ట్ అది. సో అన్ని ఫండ్స్ బాగుండేవి, కాలేజ్లో అన్ని ఫెసిలిటీస్ ఉండేవి. సో మంచి ఎక్స్పోజర్ యాక్చువల్లీ. అప్పుడు దాకా ఇంట్లోనే ఉండి 2007 అండి. 2012 ఇంటర్న్షిప్ కూడా అక్కడే హౌస్ సర్జన్ ఇంటర్న్షిప్. సో ఈ డివిఎల్ సైడ్ ఇది ఇంట్రెస్ట్ ఎలా? అగైన్ దిస్ ఇస్ వేర్ ఐ హ్యాడ్ నో ఇంట్రెస్ట్ ఇన్ డర్మటాలజీ. నేను ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు వన్ డే కూడా నేను డర్మటాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళింది లేదు. నాకు బేసిక్ డర్మటాలజీ అసలు ఐడియానే లేదు. ఐ వాజ్ మోర్ ఇంటూ సర్జికల్ బ్రాంచెస్, నాకు చాలా ఇష్టమయ్యేది. సో అదే చెప్పాను కదా, ఇంటర్న్షిప్లో 2-3 సర్జరీస్కి హ్యాండ్స్ ఆన్ ఇచ్చారు మాకు ఇంటర్న్షిప్ చేసేటప్పుడు. సో దట్ రియల్లీ ఇన్స్పైర్డ్ అనమాట. నాకు ఇంకా జనరల్ సర్జరీ వైపు వెళ్ళాలని బాగా ఉండింది. అయితే మా జనరల్ సర్జన్ సార్ ఎవరైతే నాకు ఆ 2-3 కేసెస్ హ్యాండ్స్ ఆన్ ఇచ్చారో ఆయన అన్నారు, అమ్మాయిలకి జనరల్ సర్జరీ కంటే ఓబీజీ బాగుంటుందమ్మా, నువ్వు సర్జికల్ బ్రాంచ్లోకి వెళ్ళాలనుకుంటున్నావు గైనకాలజీలోకి వెళ్ళు. సో కానీ సర్జికల్ బ్రాంచెస్ ఇంకొంచెం మాన్యువల్ ఎక్కువగా ఉంటుంది ప్రెషర్. అదే మెడికల్ బ్రాంచెస్ అనుకో కొంచెం స్ట్రెస్, డెఫినెట్లీ దాంట్లో కూడా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, కానీ ఇది ఇంకొంచెం మెడికల్ ఫీల్డ్స్ విల్ బి మచ్ బెటర్. కాకపోతే ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ టు సర్జికల్ బ్రాంచ్, ఓన్లీ సర్జికల్ బ్రాంచే చేయాలి అనుకుంటే కనుక అమ్మాయి కాబట్టి గైనకాలజీ ప్రిఫర్ చేయి అన్నారు. సో నాకు గైనకాలజీ కూడా ఇష్టం ఉండేది, కానీ నాకు ఇంకా జనరల్ సర్జరీ బాగా ఇష్టం ఉండేది. సో సరే సార్ కొంచెం బాగానే సార్తో కాంటాక్ట్ కూడా ఉండేది. సో సార్ అన్నారు కదా, ఐ వాజ్ కొంచెం గైనకాలజీ కన్సిడర్ చేస్తుండే నేను, ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీ. అయితే పీజీ ప్రిపరేషన్ 1 year ఇక్కడ కోచింగ్ తీసుకున్నాను హైదరాబాద్లో. దాని తర్వాత ఐ హ్యాడ్ బోత్ ఆప్షన్స్ అనమాట, గైనకాలజీ యాజ్ వెల్ యాజ్ డెర్మటాలజీ. అదే డెర్మటాలజీ ఆప్షన్ ఎలా వచ్చింది? ఆప్షన్ అంటే సీట్ తీసుకున్నాను, మేనేజ్మెంట్ సీట్. ఓకే. సో ఇప్పుడు జనరల్ సర్జరీ మీకు ఇష్టం ఉండేది, ఇది ఓబీజీ ఏమో సజెస్ట్ చేసిర్రు, డెర్మటాలజీ ఎక్కువ వచ్చింది. సో నా బెస్ట్ ఫ్రెండ్ ఉంది కిరణ్ అని చెప్పేసి. సో మేము ఎంబీబీఎస్ అంటే ఆల్మోస్ట్ 5.5 years కలిసి ఒకే రూమ్లో ఉన్నాము, కలిసి ఉండేవాళ్ళము. సో ఒకరి గురించి ఒకరికి బాగా తెలుస్తూ ఉంటుంది కదా. సో అది బాగా మెంటల్ టెన్షన్ ఉన్న బ్రాంచ్. మా మదర్కి ఫోన్ చేసి, ఆంటీ నేహ ఇట్లా ఓబీజీ తీసుకుంటా అంటుంది, అది చాలా మెంటల్ టెన్షన్ ఉన్న బ్రాంచ్ ఆంటీ, నేహాకి ఇంట్రెస్ట్ ఉంది సరే, కానీ అంత ప్రెషర్, పైగా నేహాకి కొంచెం లైఫ్ ఈజీ మోడ్లో తీసుకుంటుంది. ఓకే, సో నేహాకి ఎంజాయ్ చేయడం ఇష్టం, నీటికి ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం. సో ఓబీజీ డిపార్ట్మెంట్లో అలా యూ హ్యావ్ టు బీ దేర్, ఏ టైం అయినా పగలైనా రాత్రైనా నువ్వు జనాలకి కాంటాక్ట్లో ఉండాలి. నేహా మెంటాలిటీకి అది సెట్ అవ్వదు అని మా మదర్కి ఒక మాట చెప్పిందన్న. నాకు తెలియకుండా ఈ విషయం, నాకు ఈ విషయం అసలు తెలియదు. మా మమ్మీ నా ఫ్రెండ్ మాట్లాడుకున్నారు. సో మై మదర్ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ లేర్. మా డాడీ కూడా నేను గైనకాలజీ చేయాలని ఉండే, బాగా చాలా అంటే చాలా గైనకాలజీ చేయాలి అనుకున్నారు. సో ఉన్న ఆప్షన్స్ లో మాత్రం గైనకాలజీ. ఎందుకు అంటే ఇండియాలో ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీకి డిమాండ్ ఎప్పుడు తగ్గదు. సో సెటిల్మెంట్ ఈజీ అవుతుంది. సో ఎంత రిస్క్ ఉన్నా కూడా ఈజీ మనీ మేకింగ్. ఇట్స్ క్వైట్ ప్రూవెన్ పాయింట్. డిబేట్ లేదు. పేరెంట్స్ అదే అనుకుంటారు కదా, తొందరగా సెటిల్ అవ్వాలి, మంచిగా సెటిల్ అవ్వాలి, ఇంత చదివిపించాము పిల్లల్ని, వాళ్ళు మంచిగా ఎకనామికల్లీ మంచిగా సెటిల్ అవ్వాలి అని ఉంటుంది. సో మా డాడీకి అది బాగా గైనకాలజీ తీసుకోవాలి, పేరు వస్తుంది, రెప్యుటేషన్ వస్తుంది, జనాల్లో రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్లీ కూడా మంచిగా సెటిల్ అవుతారు. మా డాడీకి ఇది బాగా ఉంది. సో పేరు ఉండాలి, అట్ ద సేమ్ టైం తన కాళ్ళ మీద తను హ్యాపీగా నిలబడాలి, ఎవరి మీద డిపెండెంట్ అవ్వకుండా. కానీ మా మదర్ ఆలోచన అలా లేదు. మా మదర్కి ఏముండిందంటే టెన్షన్స్ ఉండకూడదు, నేహాకి పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి, ఓకే, రిలాక్స్డ్గా ఉండాలి, ఓకే, నేను చెయ్యకపోతే ఇంకా కుదరదు అన్న మెంటల్ టెన్షన్ తనకు ఉండకూడదు. తను ఎప్పుడు ఆఫ్ తీసుకోవాలనుకుంటే అప్పుడు ఆఫ్ తీసుకోగలగాలి, ఓకే, టూ మచ్ ఆఫ్ రిస్క్స్ ఉండకూడదు, టెన్షన్స్ ఉండకూడదు, లైఫ్ని పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉండాలి నా కూతురు అని మా మమ్మీకి ఉంది. సో అఫ్కోర్స్
మమ్మీస్ ఏమని అనుకుంటే గట్టిగా ఏమని అనుకుంటే అది జరగాల్సిందే కదా ఇంట్లో. సో నేను నో చెప్పాను, నేను చాలా ట్రై చేశాను. మా ఫాదర్ చాలా నచ్చలు చెప్పడానికి ట్రై చేశారు, కానీ మా మదర్ వాజ్ లైక్ లేదు నేహ గైనకాలజీ మాత్రం ఏది చేసినా కానీ గైనకాలజీ మాత్రం చేయడానికి వీల్లేదు అని చెప్పేసింది మదర్. సో అలా డర్మటాలజీ. ఓకే, మా టైంలో డర్మటాలజీ వాజ్ అ వెరీ గుడ్ బ్రాంచ్. డ్యూరింగ్ సెలెక్షన్ డర్మటాలజీ వాజ్ హై ఇన్ డిమాండ్ అనమాట. సో డర్మటాలజీలోకి అలా వచ్చాను. కానీ ఒక్కసారి మీ ఫ్రెండ్ ఫస్ట్, తర్వాత మా మదర్, ఇట్ వాస్ ఆల్ దెమ్. నాకంటూ డర్మటాలజీలో ఓకే ఇంత వాస్ట్ సబ్జెక్టా, ఇంత ఎక్కువ లోడ్ ఉంటుందా అని అనుకోలేదు. ఎందుకంటే మిగతా బ్రాంచెస్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతాం, కానీ డర్మటాలజీకి మెడిసిన్ ఎంబీబీఎస్ చేసేటప్పుడు చాలా తక్కువ ఎక్స్పోజర్ ఉంటుందండి ఎవరికైనా. సో అంత పెద్ద సబ్జెక్ట్, అసలు దీంట్లో ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటుందా ఓకే అనేది నాకు దిగేంత వరకు తెలియదు. అసలు బేసిక్స్ తెలియదు. ఏబీసీ ఆఫ్ డర్మటాలజీ నాకు అసలు పీజీ జాయిన్ అయ్యాక ఇంకోటి యాక్చువల్లీ డెర్మటాలజీ ఒక్కటే కాదు, డర్మటాలజీ, వెనరాలజీ అండ్ లెప్రసీ. అండ్ ఇమాజిన్ డర్మటాలజీ అనేది ఎంత వ్యాస్ట్ సబ్జెక్ట్ అంటే, మన బాడీలో అన్నిటికంటే బిగ్గెస్ట్ ఆర్గన్ ఏది అంటే స్కిన్. ఓకే, అండ్ స్కిన్కి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మన రక్త పరీక్షల ద్వారా డయాగ్నోస్ చేసేవి చాలా కొన్నండి. ఓకే, చాలా లిమిటెడ్ టైప్ టెస్ట్లు అయితే మేము బయోప్సీ మీద డిపెండ్ అవ్వాలి. ఓకే, లేకపోతే ఇట్స్ మోర్ ఆఫ్ యువర్ ప్రాక్టీస్. మనము చూసి 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 ఇప్పుడు ఎర్ర కురుకుంది, ఎర్ర కురుకుంది. పేషెంట్స్ చాలా మంది అంటారు, మేడం ఒక కురుపు ఉంది మేడం, మా అమ్మాయికి ఏదైనా మందు రాసి ఇవ్వండి అంటారు. ఆ కురుపు 1000 రకాలు ఉంటాయి. ఓకే, సో అది చూసి 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 చూసిన తర్వాతనే ఆ కురుపుల్లో వేరియేషన్ అనేది అర్థమవుతుంది. ఇట్స్ అంటే అదేదో మేము బుక్లో చదివి ఓకే ఇది ఇట్లా ఉంటుందని తెలుసుకునేది కాదు. మన కళ్ళు దాన్ని చూసి 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 ఆ డిఫరెన్సెస్ అనేది కళ్ళు ఐడెంటిఫై చేయగలగాలి. ఇట్స్ ఆల్ ఇన్ దట్. సో ఐస్ ట్రైనింగ్ అయిపోవాలి, ఐస్ ట్రైనింగ్ అవ్వాల్సింది కంపల్సరీ. సో ఇప్పుడు ఎండి ఎక్కడ? ఎండి ఎండి ఎక్కడ? ఏ కాలేజ్? ఎండి వచ్చేసేసరికి ఇక్కడ డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని హైదరాబాద్లోనే ఉంది. సో 2 హాస్పిటల్స్ ఉన్నాయి మాకు. ఓవైసీ హాస్పిటల్ ఒకటి, ఎస్ట్రా హాస్పిటల్ ఒకటి. ఓకే, సో ప్రతి ఇయర్ మాది ఎండి అంటే 3 years ఆఫ్ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో ప్రతి ఇయర్లో 6 months ఎస్ట్రా హాస్పిటల్లో ఉండాలి, 6 months ఓవైసీ హాస్పిటల్లో ఉండాలి. ఎస్ట్రా హాస్పిటల్ వచ్చేసరికి కరెక్ట్ ఎగ్జాక్ట్ ఎక్కడ అంటే చార్మినార్ నుంచి ఒక 400 meters వాక్ అంతే. చార్మినార్కి వాకబుల్, ఇట్లా ఒక జస్ట్ ఒక బ్రెడ్ తింటూ వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఓకే, సో అంత దగ్గరికి. సో ఇమాజిన్ ఎంత క్రౌడెడ్ ఉంటుందో. మాకు ప్రతిరోజు ఓపీడీలో ఫీమేల్ ఓపీడీ ఒకటే. ఫీమేల్ ఓపీడీలో కూర్చుంటే 100 patients, మేల్ ఓపీడీలో కూర్చుంటే 100 patients ఇన్ 3 to 4 hours గ్యాప్ అనమాట. ఎవ్రీడే మేము ఒక 100 patients కంపల్సరీ చూసేవాళ్ళం. సో చాలా ఎక్స్పోజర్ అనమాట, చాలా పెద్ద ఎక్స్పోజర్. చాలా ఎక్స్పోజర్ అంటే 100 patients ఎవ్రీడే చూడడం అనేది మామూలుగా మెడికల్ కాలేజెస్లో చాలా తక్కువ. ఓకే, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉస్మానియా, గాంధీ ఇలా వీటిలో ఉంటుంది. సో 70 to 80 మాత్రం కంపల్సరీ అనమాట. మా బేసిక్ నెంబర్ 70 to 80 ఎస్ట్రాలో. సో దాంట్లో మేడం కూడా రజని మేడం అని చాలా సీనియర్ మేడం. సో మంచి గైడెన్స్ కింద మంచి ఎక్స్పోజర్ తోటి బాగా అయ్యేది. ఓవైసీ హాస్పిటల్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ పేషెంట్స్ పర్ డే 50 ఉండేది, కొంచెం లిమిటెడ్గా ఉండేది. కానీ అక్కడ తక్కువ అనిపించేది, అసలు తక్కువ కాదు. వేరే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్తో కంపేర్ చేస్తే 50 is a very good number. అయితే మాకు ఓవైసీ మెడికల్ కాలేజ్ వచ్చేసరికి మోర్ ఆఫ్ అకాడమికల్లీ నేర్పించడం ఉండేది అనమాట. సో వారంలో 2 సార్లు అన్న సెమినార్స్, ప్రెజెంటేషన్స్ ఇవ్వాలి, దాని మీద క్వశ్చన్స్, లేకపోతే పేషెంట్స్ మధ్యలో ఏదైనా మంచి కేసు రాగానే అందరూ పిలిచి అక్కడ పేషెంట్స్ ఆపేసేసి ఆ కేసు గురించి మొత్తం డిస్కషన్స్. సో అకాడమికల్లీ నేర్పించడం బాగా ఓవైసీ హాస్పిటల్లో. సో 2 విధాల అంటే 2 పెద్ద సీనియర్ డాక్టర్స్ కింద, లేకపోతే స్టాఫ్ కింద డిఫరెంట్ ఎక్స్పోజర్. ఒకరు అకాడమికల్ ఎక్కువ నేర్పించే వాళ్ళొకరు, ఒకరు ప్రాక్టికల్ ఎక్కువ నేర్చుకునే వాళ్ళు ఇంకో ప్లేస్లో. అలా చాలా మంచి డెర్మటాలజీ డిపార్ట్మెంట్ యాజ్ సచ్ ఆ హాస్పిటల్ చాలా బాగుంది. సో అలా కూడా సో నేను 2014 నుంచి 17 వరకు. 14 to 17 ఎంబీబీఎస్ వచ్చి 2007 to 12. సో 1 year గ్యాప్ తీసుకున్నాను పీజీ ప్రిపరేషన్. ఆఫ్టర్ 2017 తర్వాత ఎక్కడ? సో గాంధీలో ఎస్ఆర్షిప్ చేశానండి, సీనియర్ రెసిడెన్సీ 1 year గాంధీ హాస్పిటల్లో. అగైన్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పోజర్. ప్రైవేట్ మెడికల్ కాలేజ్కిను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి కేసెస్ అనేది చాలా డిఫరెంట్గా వస్తాయి, చాలా తేడా ఉంటుంది. సో అంటే మేము చూసే కేసెస్ ఇక్కడ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో మోర్ ఆఫ్ డర్మటాలజీ ఉండేది. ఓకే, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఎక్కువ వచ్చాయి. కాకపోతే గాంధీలో ఏంటంటే వెనరాలజీ అండ్ లెప్రసీ కేసెస్కి ఎక్స్పోజర్ ఎక్కువైంది.
లెప్రసీ మేము ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో కూడా బాగానే చూసేవాళ్ళం, కానీ గాంధీలో ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పోజర్. మోర్ ఆఫ్ వెనరాలజీ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అన్నమాట. సో ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో వాటికి ఎక్స్పోజర్స్ కొంచెం లిమిటెడ్గా ఉండేది, కానీ గాంధీలో వాటికి ఎక్స్పోజర్ ఎక్కువగా జరిగింది. సో అలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డర్మటాలజీలో ఇక్కడ 70 to 80 నా ఇక్కడ 70 to 18 ఇయర్స్. నెక్స్ట్ 18 తర్వాత 17 to 18 గాంధీలో చేసేటప్పుడు లాస్ట్ 6 months ఒక కాస్మెటాలజీ సెంటర్లో జాయిన్ అయ్యాను, ఓకే, చందానగర్లో. బికాస్ డెర్మటాలజీలో ఏంటంటే ఇప్పటి వరకు నేను చేసింది పోస్ట్ గ్రాడ్యుయేషన్లో లేకపోతే సీనియర్ రెసిడెన్సీలో ఏంటంటే చర్మకు సంబంధించిన వ్యాధులు, లేకపోతే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, లేకపోతే లెప్రసీ అంటే ఏమంటారు హ్యాన్సన్స్ డిసీజ్ అంటారు, ఓకే, కుష్టి వ్యాధి. ఓకే, సో కుష్టి వ్యాధికి దీనికి సంబంధించిన ట్రీట్మెంట్లకు బాగానే చేసేవాళ్ళం. కానీ కాస్మెటాలజీ అంటే ఏస్థెటిక్ డెర్మటాలజీ అంటాము, అంటే చర్మ సౌందర్యం వైపు అప్పుడు దాకా ఉండేది, కానీ బేసిక్ నాలెడ్జ్ మాత్రమే ఉండేది, దానికి మించి కాదు. ఓకే, లేజర్స్ కానివ్వండి, లేజర్స్ మా ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో కూడా 2 రకాలు ఉన్నాయి, కానీ అన్ని రకాల లేజర్స్కి ఎక్స్పోజర్ ఉండేది కాదు. లేకపోతే యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ అంటాం కదా, బోటాక్స్ కానీ ఫిల్లర్స్ కానీ ఇట్లాంటివి కూడా నాలెడ్జ్ అనేది కాస్మెటాలజీ అంటే బయటకు వచ్చిన తర్వాత ఏస్థెటిక్ డర్మటాలజీ ఎక్కువ నేర్చుకున్నాను. సో చందానగర్లో ఒక కాస్మెటాలజీ సెంటర్లో జాయిన్ అయ్యి ఒక 6 months అక్కడ వర్క్ చేశాను. దాని తర్వాత పోస్ట్ దాట్ సంగారెడ్డికి రావడం జరిగింది. దాని తర్వాత 19 ఇక్కడ వచ్చేసి పరి క్లినిక్ అండి. ఇక్కడ నుండి డి నుండి స్టార్ట్ చేద్దాం. డెర్మటాలజీ అంటే ఇప్పుడు లార్జెస్ట్ ఆర్గన్ స్కిన్ అంటే పెద్దది. నార్మల్గా అసలు దీని మెయింటెనెన్స్ ఏంటి మేడం? స్కిన్ మెయింటెనెన్స్ ఏంటి? స్కిన్ మెయింటెనెన్స్ ఒకటని కాదండి, అంటే మనం ఎలా చూసుకోవాలి, మన చర్మాన్ని మనం ఎలా చూసుకోవాలి, ఎలా కాపాడుకోవాలి. సో చర్మము మన బయట ఉంటుంది, ఓకే, సో దట్ లోపల ఉన్న అన్ని ఆర్గన్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో దాని మెయిన్ ఫంక్షన్ వచ్చేసేసరికి లోపల బయట వస్తువులు ఏదైనా తొందరగా లోపల ఆర్గన్స్ని ఎఫెక్ట్ అవ్వనివ్వకుండా చూసుకోవడం. ఓకే, సో మెయిన్గా చాలామంది ఏంటంటే దీని మెయింటెనెన్స్ మర్చిపోతారు. ఓకే, సో ఏమవుతుందంటే బాగా డ్రైనెస్ అవ్వడం, ఓకే, ఈజీగా ఎక్స్టర్నల్ స్టిమ్యులై అంటాం, అంటే ఎండకి కానివ్వండి, వాతావరణంలో మార్పులు, వేడి, చలి, లేకపోతే ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా, వైరస్ ఏవైనా కానీ ఫస్ట్ ఎక్స్పోజర్ స్కిన్కే జరుగుతుంది. సో స్కిన్కి ఎక్స్పోజర్ జరిగినప్పుడు స్కిన్ ఎంత దృఢంగా ఉంటే, ఎంత హెల్తీగా ఉంటే అంత ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ పెరుగుతుంది. ఓకే, సో ఎక్స్టర్నల్ స్టిమ్యులైస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దేని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఎండ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాతావరణంలో మార్పుల నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో స్కిన్లో మాయిశ్చరైజేషన్ మంచిగా ఉండాలి. ఓకే, సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ బాగుండాలి. అయితే ఈ సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అనేది 2 విధాలుగా తీసుకోవచ్చు. ఒకటి సన్ స్క్రీన్ అప్లికేషన్ కానివ్వండి, లేకపోతే ఎండ నుంచి కాపాడుకోవడం కానివ్వండి, అంటే నీడలో ఉండడానికి ట్రై చేయడము, షేడ్ కింద ఉండడం ట్రై చేయడము, లేకపోతే ప్రొటెక్టివ్ క్లోతింగ్ వేసుకోవడం, అంటే నిండు బట్టలు ఎండలో ఎక్కువ ఉంటాము అనుకున్న రోజు కొంచెం ఫుల్ హ్యాండ్ షర్ట్స్, లేకపోతే హ్యాట్ పెట్టుకోవడం, కొంచెం ఇలాంటి ప్రొటెక్షన్ ఫ్యాక్టర్స్ తీసుకోవడం. అలానే డైట్ కూడా, ఓకే, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే, అంటే ఫ్రూట్స్ ఎక్కువ, రంగున్న కూరగాయలు ఎక్కువ, విటమిన్ సి కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటుంటే, లేకపోతే గ్లూటాథైన్ సప్లిమెంట్స్. అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ప్రొటెక్షన్ అనేది వచ్చింది, మెయింటెనెన్స్ అనేది మాట్లాడుతున్నాం. ఇప్పుడు నార్మల్గా చాలా మంది నెగ్లెక్ట్ చేసేది ఏంటి అని అంటే డీహైడ్రేషన్. అంటే మామూలు సరిపోను అంటే వాటర్ ఇంటేక్ లేదా ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ఈ మెయింటెనెన్స్ ఏం లేకుండానే చాలా మంది ఎక్స్టర్నల్ అప్లికేషన్కి వెళ్ళిపోతుంటారు. సో మాయిశ్చరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఏంటంటే చర్మంలోని తేమను బయటకు వెళ్లకుండా ఆపుతుంది. అట్ ద సేమ్ టైం చర్మంలో తేమ అనేది మన ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా డిపెండ్ అవుతుంది. అంటే మనం ఎంత వాటర్ తీసుకుంటాము, ఓకే, ఎంత హైడ్రేటెడ్గా ఉంటాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మినిమం 3.5 liters వాటర్ పర్ డే తీసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది డిహైడ్రేషన్ అంటే ఏంటంటే సమ్మర్లో వచ్చేది మాత్రమే అనుకుంటారు. కాదు, ఎవ్రీడే ఇంటేక్, ఏ సీజన్ అయినా కూడా. ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు సన్ ప్రొటెక్షన్ కానివ్వండి, మాయిశ్చరైజేషన్ కానివ్వండి, హైడ్రేషన్, ఓకే, సో ఇవన్నీ సీజన్తో సంబంధం లేదు. ఓకే, సో మన స్కిన్ నార్మల్గా ఫంక్షన్ చేయాలి అంటే ఇవన్నీ ఆన్ ఎవ్రీడే మనకి ఇంటరైనా. జనరల్ మిస్కన్సెప్షన్ ఏముంటుంది అని అంటే డిహైడ్రేషన్ అంటే హెవీ స్వెట్టింగ్ వస్తేనే డిహైడ్రేషన్ అని అనుకుంటున్నాం. అగైన్ కాదు, డీహైడ్రేషన్ అనేది మనము ఎంత వంటిలో నీరు శాతం అనేది ఎంత ఆవిరిగా వెళ్ళిపోతుంది అనేది ఒకటే కాకుండా ఎంత నీరు తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది.
సో ఎంత వెళ్ళిపోతుంది అనే దాని గురించే కాకుండా ఎంత తీసుకోవాలి అనే దాని గురించి కూడా ఆలోచించాలి. సో వాటర్ ఎక్కువ తీసుకోవాలి, ముఖ్యంగా అఫ్ కోర్స్ ఎండాకాలంలో ఇంకొంచెం హైడ్రేషన్ ఎక్కువ ఇంపార్టెంట్ అందుకనే, బికాస్ లాస్ ఆఫ్ వాటర్ అనేది కూడా ఎక్కువ జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు సమ్మర్లో అంటే ఎండాకాలంలో లాస్ ఆఫ్ వాటర్ జరుగుతుంది, తీసుకోవాలి. కానీ చలికాలంలో కానీ వర్షాకాలంలో లాస్ ఆఫ్ వాటర్ లేదని మొత్తం తీసుకోకుండా కూడా ఉంటుంది. మినిమం 3 లీటర్స్ అయితే డెఫినెట్లీ ఖచ్చితంగా తీసుకోవాలి, లేదంటే అట్లా కూడా సైలెంట్ డిహైడ్రేషన్ ఉంటుంది. డెఫినెట్లీ డిహైడ్రేషన్ ఉంటుంది. సో దానివల్ల చర్మం డ్రైగా మారడము. సో డ్రైగా మారడం వల్ల ఏంటంటే ఏదైనా ర్యాషెస్ ఈజీగా వస్తాయి, ఎలర్జిక్ ర్యాషెస్ ఈజీగా వస్తాయి. సో అందుకనే మాయిశ్చరైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవ్రీడే మనకి సీజన్తో సంబంధం లేదు, వింటర్ కానివ్వండి, రెయినీ సీజన్ కానివ్వండి, సమ్మర్ సీజన్ కానివ్వండి, మాయిశ్చరైజేషన్ చేసుకుంటుంటే ఏంటంటే చర్మం ఎక్కువ దృఢంగా ఉంటుంది. సో దానివల్ల ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ పెరుగుతుంది. సో ఈజీగా ఎలర్జిక్ ర్యాషెస్ అనేవి వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉంటాయి. సో ప్రొటెక్షన్ ఫ్యాక్టర్కి ఇంపార్టెంట్. నార్మల్గా స్కిన్ టైప్స్ అంటారు కదా, ఇప్పుడు డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, మళ్ళీ ఏదో సెన్సిటివ్ స్కిన్ అంటే రీసెంట్ గా నిన్న టోనీ అండ్ గైలకు పోతే వాడు 4 పేపర్స్ అవే పెట్టి ఏంటి వస్తాయి అని చెప్పేసి చూస్తున్నాను అనమాట. అంటే నార్మల్ గా ఈ టైప్స్ అంటే ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తారు? ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? సో ఫేస్ లో వచ్చేసరికి టైప్స్ చెప్తాను. ఓకే, సో ఆయిలీ స్కిన్, లేకపోతే డ్రై స్కిన్, లేకపోతే కొంతమంది కంబైన్డ్ స్కిన్ ఉంటుంది. అంటే కొన్ని ఏరియాస్ లో కొంచెం ఆయిలీగా ఉండడం, కొన్ని ఏరియాస్ లో డ్రైగా ఉండడం, లేకపోతే సెన్సిటివ్ స్కిన్ అని ఉంటుంది. ఓకే, సెన్సిటివ్ స్కిన్ ఇన్ ద సెన్స్ మోర్ ప్రోన్ టు అలర్జీ కదా. అంతే, సో ఈజీగా ఎక్కుదనం రావడం, ఈజీగా కొంచెం ఫ్లేకీనెస్ అంటే కొంచెం పొడి పొడిగా లెగుస్తా ఉండడం, ఈజీగా దురదలు మట్టలాగా రావడం, దాన్ని సెన్సిటివ్ స్కిన్ అంటాము. ఓకే, డ్రై స్కిన్ వచ్చేసేసరికి ఏంటంటే మొహం కడుక్కున్నాక ఒక అరగంట అయ్యేసరికి మీ స్కిన్ అనేది ఎంత ఆయిలీగా ఉంటుంది అనే దాన్ని బట్టి చర్మం మొత్తం ఫేస్ అంతా ఆయిలీగా ఉంటుందా, లేకపోతే కొన్ని పార్ట్స్ ఆఫ్ ద ఫేస్ ఆయిలీగా తయారవుతున్నాయి, మిగతా ఏరియాస్ ఆఫ్ ద ఫేస్ డ్రైగానే ఉంటున్నాయా, లేకపోతే పూర్తి మొత్తం ఫేస్ అంతా డ్రైగా ఉంటుందా అనే దాన్ని బట్టి. సో ఇది వేరే వాళ్ళు చెప్పేదానికంటే మీరుగా ఎక్కువగా అనలైజ్ చేయగలరు. మీ స్కిన్ ఎలాంటిది, సెన్సిటివ్గా ఉందా, ఆయిలీగా ఉందా, డ్రైగా ఉందా, కంబైన్డ్గా ఉందా అనేది మీరు చెప్పాల్సిన విషయం. సో ఇక్కడ స్వెట్ తో సంబంధం లేదు. ఎందుకంటే చాలా మంది పెద్ద అంటే నా విషయం కదా, స్వెట్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఆయిల్ స్కిన్ చాలా మంది అంటుంటారు అన్నమాట. ఇది పెద్ద మిస్కన్సెప్షన్ అండి. సో ఆయిలీ గ్రంథాలు మన బాడీ పైన 3 రకాలు ఉంటాయి. ఓకే, సో స్వెట్ అనేది స్వెట్ గ్లాన్స్ మాత్రమే. ఓకే, అయితే మొహం పైన ఇప్పుడు మనం మాట్లాడుకుందల్లా సిబేషియస్ గ్లాన్స్ అంటాం. ఇది వేరే రకమైన ఆయిలీ గ్రంథాలు. ఓకే, సో ఈ ఆయిలీ గ్రంథాలకిను మనం అంటే చేతుల మీద, లేకపోతే అండర్ ఆర్మ్స్ లో, లేకపోతే వీపు పైన వచ్చే స్వెట్ సీక్రెషన్స్ కి సంబంధం లేదు. స్వెట్ అనేది హెల్తీ ప్రాసెస్, అది జరుగుతుంది. కాకపోతే కొంతమందికి కొంచెం వెదర్ ని బట్టి వాళ్ళ ఎమోషనల్ స్టేటస్ ని బట్టి కొంచెం ఎక్కువగా స్ట్రెస్ అయినా గానీ కొంతమంది కొంచెం తక్కువ అవడం ఉంటుంది. స్వెట్ కి స్కిన్ టైప్ కి సంబంధం లేదు. ఇది చాలా పెద్ద మిస్కన్సెప్షన్ ఉంది. సో ఇప్పుడు ఈ డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్ ఇప్పుడు నార్మల్ గా బ్యాలెన్స్డ్ ఉండే స్కిన్ అంటే రెండింటి మధ్యలో బ్యాలెన్స్ ఉండాల్సింది. ఇప్పుడు ఈ సెన్సిటివ్ స్కిన్ అనేది ఆబ్వియస్ ఒక టైప్ ఆఫ్ మెడికల్ ఇది కాబట్టి దీనికి సంబంధం లేకుండా ఈ మూడులో నార్మల్ ఏది బెటర్, ఈజీ టు మెయింటైన్ అనేది? బెటర్ స్కిన్ టు హ్యావ్ వచ్చేసేసరికి ఆయిలీ స్కిన్ అంటే. డ్రై స్కిన్ ఎంత ఎక్కువగా ఉంటే అంత సెన్సిటివ్ గా ఉంటుంది. ప్రతి చిన్న వస్తువుకి ఈజీగా రియాక్ట్ అయిపోతూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం డ్రై స్కిన్ అనే వాళ్ళు ఈజీగా యాంటీ ఏజింగ్ చేంజెస్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. చర్మం పైన ముడతలు కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న ర్యాషెస్ కానివ్వండి, లేకపోతే స్కిన్ హెల్తీనెస్ అంటాం కదా, స్కిన్ క్వాలిటీ అనేది ఈజీగా డిగ్రేడ్ అవుతూ ఉంటుంది డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ డిసడ్వాంటేజెస్ వాళ్ళకు ఉంటాయి డెఫినెట్లీ. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళది ఏంటంటే ఎప్పుడు కొంచెం స్కిన్ ఒక షేడ్ తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఎట్ ద సేమ్ టైం పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, లేకపోతే సెబోరిక్ డర్మటైటిస్ అంటాము, ఇలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఓవర్ ద లాంగ్ రన్ ఓకే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కువగా టీనేజ్ ఇయర్స్లో చూస్తాం. సెబోరిక్ డర్మటైటిస్ కానివ్వండి, యాక్నీ కానివ్వండి, 25, 27 ఆ ఏజ్లో మోస్ట్లీ కంట్రోల్ అయిపోతాయి. ఓకే, కొంతమంది తర్వాత కూడా ఎక్స్టెండ్ అవ్వచ్చు, కానీ ఎక్కువ మందికి ఏజ్లో కంట్రోల్ అవుతుంది. ఏజింగ్ చేంజెస్ మెల్లగా అవుతాయి, చాలా ఈజీగా చెప్పాలంటే ఇయర్స్ తేడా కనిపిస్తూ ఉంటుంది డెఫినెట్లీ. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఆయిల్ స్కిన్ వాళ్ళ కంటే ఈజీగా 5 to 10 years వరకు కూడా ఏజ్ ఎక్కువ కనిపించేస్తారు. కానీ జనరల్ గా సొసైటీలో ఎట్లుందంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళే మేమే బ్యూటిఫుల్, వాళ్ళకే ఎందుకు స్వెట్ వస్తుంది, వాళ్ళకే ఆయిల్ ఫేస్ ఇట్లా అని అనుకుంటారు.
ఇంకొకటి కూడా ఏంటంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళది ఏంటంటే కొంచెం స్కిన్ కొంచెం ఒక టోన్ బెటర్గా కనిపిస్తారు, కొంచెం ఫెయిర్గా కనిపిస్తారు. అదే ఎప్పుడైనా కానీ అండి, డ్రై స్కిన్ ఆయిలీ స్కిన్ అనే కాదు, ఒక చేయి మీద మాయిశ్చరైజర్ పెట్టుకొని ఇంకో చేయి మీద మాయిశ్చరైజర్ పెట్టుకోలేదు అనుకోండి, రెండు చేతులు కంపేర్ చేస్తే మాయిశ్చరైజేషన్ ఉన్న హ్యాండ్ కొంచెం డల్గా కనిపిస్తుంది, అవుతుంది. ఎస్, సో డెఫినెట్లీ చూసే వాళ్ళకి లేకపోతే వాళ్ళకి కూడా డ్రైనెస్ ఉన్న వాళ్ళకి బెటర్గా ఉంది అనిపిస్తుందేమో, కానీ ఓవర్ ది ఇయర్స్ లాంగ్ రన్లో వాళ్ళ స్కిన్ అనేది ఈజీగా క్వాలిటీ తగ్గిపోవడం అనేది ఈజీగా జరుగుతుంది. ఇంకొకటి మేడం, ఇప్పుడు నార్మల్గా హెయిర్ అంటే తలకి ఆయిల్ పెట్టుకోవడం మంచిదా, పెట్టుకోకపోవడం బెటర్? అంటే హెయిర్కి కానీ మన తల స్కిన్ కానీ ఈ రెండుకి ఏది బెటర్? జనరలైజేషన్ దేనికి కరెక్ట్ కాదు. ఎవరీ స్కాల్ప్ ఒకలాగా ఉండదు. ఓకే, వాళ్ళ చర్మంలో జరిగే ఆయిలీ గ్రంథాల సిక్రీషన్స్ అనేవి ఒకటిగా ఉండవు. ఓకే, సో కొంతమందికి న్యాచురల్ ఆయిల్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తలస్నానం ఇవాళ చేశారు, ఇవాళ సాయంత్రం కల్లా నూనె పెట్టుకున్నట్టు ఆయిలీగా జుట్టు అంతా దగ్గరకు వచ్చేసేస్తూ ఉంటుంది. కొంతమందికి వారం రోజులకి అలా అవ్వదు. ఓకే, దట్ ఈస్ బికాస్ వాళ్ళ స్కాల్ప్ ఆయిల్ సిక్రీషన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఓకే, సో వెన్ యువర్ స్కాల్ప్ ఈస్ టేకింగ్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ హెయిర్, ఆయిల్ సిక్రీషన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. సో దాని మీద ఒక లేయర్ లాగా ఏర్పడుతుంది అగైన్. సో లేయర్ లాగా ఏర్పడడం వల్ల ఏంటంటే అదే నేను చెప్పాను కదా, డ్రైయింగ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి. ఓకే, సో హెయిర్ ఆయిల్ పెట్టుకోవాలా వద్దా అనేది ప్రతి ఒక్కరికి వేరు, కానీ కొంతమందికి డెఫినెట్లీ ఎవరి స్కాల్ప్ అయితే డ్రైగా ఉంటుందో హెయిర్ ఆయిల్ పెట్టుకోవడం బెటర్ ఆప్షన్. అయితే హెయిర్ ఆయిల్ పెట్టుకుంటే అడ్వాంటేజెస్ ఏంటి? అగైన్ దీంట్లో కూడా చాలా మంది ఏమంటారంటే, మేడం విపరీతంగా జుట్టు రాలుతుంది, హెయిర్ ఆయిల్ చాలా రకాలు వాడాను, లేకపోతే మార్కెట్లో ఉన్న 10 రకాలు వాడాను, లేకపోతే మా ఇంట్లో వాళ్ళు ఆనియన్ అది చేసి అప్లై చేశారు, రకరకాలు చెప్తారు. సో హెయిర్ ఆయిల్ ఏం పనిచేస్తుంది? హెయిర్ ఆయిల్ డెఫినెట్లీ హెయిర్ పైన ఒక లేయర్ లాగా ఏర్పడి, సో దానికి ఒక షైన్ ఇస్తుంది, హెయిర్ని డ్రై అవ్వనివ్వదు, ఫ్రిజీ అవ్వనివ్వదు. ఓకే, సో ఫ్రిజీ అవుతే ఏంటంటే ఈజీగా బ్రేకబుల్ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో మధ్యలో లెంత్లో బ్రేక్ అవుతుంది. అంతేకాని హెయిర్ ఆయిల్ ఏ రకమైన హెయిర్ ఆయిల్స్ అయినా హెయిర్ గ్రోత్కి హెయిర్ ఫాల్కి ఎఫెక్ట్ ఉంటుందండి, సంబంధం లేదు. మన హెయిర్ షైన్, మన హెయిర్ కలర్, లేకపోతే ఎంత స్మూత్గా ఉంది, కండిషన్డ్గా ఉంది, లేకపోతే ఎంత ఫ్రిజీగా ఉంది, వీటికి సంబంధించి మాత్రమే హెయిర్ ఆయిల్ అనేది పనిచేస్తుంది. కానీ హెయిర్ ఫాల్ కి, హెయిర్ రీగ్రోత్ కి మాత్రం హెయిర్ ఆయిల్ సంబంధం లేదు. ఇది చాలా పెద్ద మంచి పని ఇస్తుంది అంటే క్లిప్పింగ్స్ కైనా దేనికైనా ఇప్పుడు, ఎందుకంటే మార్కెట్ లో ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి, అందరూ ప్రమోట్ చేసేది ఏంటంటే హెయిర్ ఫాల్, హెయిర్ ఫాల్, హెయిర్ ఫాల్, హెయిర్ ఫాల్, మీరు ఇది పెట్టుకోండి హెయిర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇన్స్టాలో చూస్తాం, కొన్ని పెద్ద పెద్ద బ్రాండ్స్ టీవీ మార్కెటింగ్ వదిలేసి ఇన్స్టా సోషల్ మీడియా మార్కెటింగ్ లో పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ పెట్టి చేస్తా ఉన్నారు. సో అదంతా కూడా అదే అండి. అయితే ఏంటంటే కొంచెం హెయిర్ ఆయిల్ పెట్టేటప్పుడు మసాజెస్, ఓకే, లేకపోతే స్టిమ్యులేషన్. బేసికలీ ఏం చేస్తాము, మసాజ్ చేయడం వల్ల ఏంటంటే స్టిమ్యులేషన్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ పెరిగితే ఏమవుతుందంటే న్యూట్రియన్స్ అనేవి హెయిర్ రూట్, మొత్తం హెయిర్ ఏర్పడితే హెయిర్ రూట్ కణాల వల్ల, సో అక్కడ బ్లడ్ సప్లై పెరగడం వల్ల న్యూట్రియన్స్ ఎక్కువగా వస్తాయి, అండ్ సో హెయిర్ గ్రోత్ పెంపొందిస్తాయి. ఇట్స్ నాట్ ద హెయిర్ ఆయిల్. ఓకే, ఇంకొకటి స్టిమ్యులేషన్ అనేది. ఇంకొకటి కొంతమంది నూనెని కొంచెం గోరువెచ్చగా చేసి దాని తర్వాత అప్లై చేస్తారు. సేమ్ అక్కడ కూడా అంతే, ఆ వేడి వల్ల హెయిర్ రూట్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. వేస్ట్ డైలటేషన్ అంటాం అనమాట. అంటే బ్లడ్ వెసల్స్ అనేది కొంచెం డయామీటర్ పెరుగుతాయి, సో బ్లడ్ సప్లై అనేది పెరుగుతుంది. దానివల్లనే సో కొంచెం లైట్ మసాజ్ కానివ్వండి, లేకపోతే కొంచెం వేడి తగిలితే ఆ బ్లడ్ సప్లై పెరగడం వల్ల హెయిర్ గ్రోత్ కి ఛాన్సెస్ పెరుగుతాయి, కానీ హెయిర్ ఆయిల్ వల్ల కాదు. హెయిర్ ఆయిల్ వల్ల అయితే కాదు. సేమ్ ఇప్పుడు షాంపూస్, ఇప్పుడు డాండ్రఫ్ కోసం అని చెప్పేసి 99% మార్కెటింగ్ డాండ్రఫ్ పైన జరుగుతుంది షాంపూస్, ఆయిల్ వచ్చేసి హెయిర్ ఫాల్ పైన జరుగుతుంది. అసలు డాండ్రఫ్ ఏంటి? సో ఇందాక చెప్పాను కదా, స్కాల్ప్ అనేది ప్రతి ఒక్కళ్ళ స్కాల్ప్ ఒకలాగా ఉండదు. కొంతమందిలో ఆయిల్ సిక్రీషన్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళల్లో ఏమవుతుందంటే ఆయిల్ సిక్రీషన్స్ ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నప్పుడు ఒక రకమైన ఫంగస్ వచ్చి చేరుతుంది, మెలసీజియా అంటాము. ఆ ఫంగస్ వచ్చి చేరి ఆయిల్ సిక్రీషన్స్ మీద అదొక మంచి మీడియం అనమాట ఆయిల్ అనేది. సో ఆ ఫంగస్ పెరగడానికి, సో ఆ ఫంగస్ హ్యాపీగా గ్రో అవుతుంది. సో దానివల్ల ఫంగస్ గ్రో అవుతున్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీ కొంచెం ఇరిటేట్ అవుతుంది. ఓకే, ఇరిటేట్ అయ్యి కొంచెం దురద రావడం, ఎరుపుదనం రావడం, లేకపోతే చర్మం పొట్టు లాగా లెగవడం, ఇవన్నీ అవుతాయి. ఫైట్ చేస్తుంది. సో ఇవన్నీ పొట్టు లాగా లెగవడం ఇదంతా అవుతుంది.
సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసేసరికి ఫంగస్, అట్ ద సేమ్ టైం మన స్కాల్ప్ లో జరుగుతున్న ఆయిలీ సిక్రీషన్స్, ఎక్సెస్ ఆయిలీ సిక్రీషన్స్. సో మనం ఆయిలీ సిక్రీషన్స్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళలో మీరు షాంపూ, యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడడం ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంపార్టెంటే. అయితే మీరు మార్కెట్లో దొరుకుతున్న యాంటీ డాండ్రఫ్ షాంపూస్ కాదు, ఎందుకంటే వాటిలో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉండవు. ఓకే, సో మెడికేటెడ్ షాంపూస్లో ఏవైతే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయో, యాంటీఫంగల్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్, అది ఆ ఫంగస్ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది డెఫినెట్లీ. కాకపోతే ఇంకొక ఇంపార్టెంట్ రోల్ ఏంటి అంటే ఆ పేరుకున్న ఆయిలీ సిక్రీషన్స్ ఎప్పటికప్పుడు తీసేయడం కూడా ఇంపార్టెంట్. సో ఒక్కసారి ఇన్ఫెక్షన్ తగ్గించాము దాని అర్థం ఇంకోసారి ఇన్ఫెక్షన్ అవ్వదని కాదు. సో అంటే మళ్ళీ ఫ్యూచర్లో డాండ్రఫ్ ప్రాబ్లం తిరిగి రాదని కాదు. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఆ స్కాల్ప్ టైప్ ని బట్టి ఆ ఆయిల్స్ నేచురల్ గా మెయింటెనెన్స్ చేయాలి, సైకిల్ అదొక మెయింటెనెన్స్ సైకిల్. సో రెగ్యులర్ గా హెయిర్ వాషెస్ చేస్తా ఉండాలి అలాంటి వాళ్ళు. హెయిర్ వాష్ చేసుకుంటున్నారు, జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటున్నారు, మానిటర్ చేసుకుంటున్నారు. మెయిన్ గా ఈవెన్ బయట అయినా సరే పొల్యూషన్ కి, వెదర్ చేంజెస్ కి ఎక్కువనే ఉంటుంది. సో ఇక్కడ కూడా షాంపూస్ కి దీనికి సంబంధం లేదు. మెజారిటీ ఇంపార్టెంట్ యాంటీ డాండ్రఫ్ షాంపూస్ యాంటీ డాండ్రఫ్ షాంపూస్ ఇంపార్టెంట్, కానీ మార్కెట్ లో దొరికే ఈ షాంపూస్ కాదు, మెడికేటెడ్ షాంపూస్. అంటే దీనికి ఒక టైం పీరియడ్ ఉంది, తీసేయాలి, తర్వాత మళ్ళీ మెయింటెనెన్స్. ఒకటే లైఫ్ లాంగ్ యూజ్ చేస్తామన్నా కాదు. మనకి ప్రాబ్లం ఎంత సివియర్ గా ఉంది ఇప్పుడు అనే దాన్ని బట్టి ఏ కైండ్ ఆఫ్ షాంపూ వాడాలి, కానీ రెగ్యులర్ హెయిర్ వాషెస్ మాత్రం మ్యాండేటరీ. ఇప్పుడు నార్మల్ గా డైట్ అంటే ఫుడ్ తీసుకునే ఫుడ్ ఇప్పుడు ఓవరాల్ హెల్త్ కి ఒకే ఫుడ్ లేదు స్కిన్ స్పెసిఫిక్ ఒకే ఫుడ్? స్కిన్ స్పెసిఫిక్ తీసుకునే ఫుడ్ ఓవరాల్ హెల్త్ కూడా డెఫినెట్లీ ఆల్మోస్ట్ సేమ్ ఉంది. కాకపోతే ఏంటంటే స్కిన్ స్పెసిఫిక్ అంటే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అంటే మన డే టు డే ప్రాక్టీస్ లో మనం మామూలుగా చూసే వాటిలో స్కిన్ గ్లో, ఓకే, దిస్ బికమ్స్ ఎ మేజర్ ఫ్యాక్టర్ అన్నమాట. స్కిన్ క్వాలిటీకి సంబంధించి కాదు, నార్మల్ వచ్చినారు మనం ఎంత హెల్తీగా ఉంటే మన స్కిన్ అనేది అంత హెల్తీగా అంత గ్లోతో ఉంటుంది. ఇది ఫ్యాక్టా కాదు? ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారు అంటే ఇప్పుడు నార్మల్ ఇప్పుడు టీనేజర్స్ తీసుకున్నా లేదు యంగ్స్టర్స్ తీసుకుంటే ఓవరాల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ హెల్తీ తినరు, అసలు తినడం కూడా తక్కువే తింటారు, ఐదర్ తక్కువ తింటారు లేదా ఎక్కువ తింటారు, ఇది ఫ్యాక్ట్. నెక్స్ట్ వచ్చేసి హెల్తీ ఫుడ్ తినరు, తినకుండా ఈ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ పైన చాలా అంటే చాలా ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు నేను డే టు డే ప్రాక్టీస్ లో నేను 7 years బ్యాక్ ఇప్పటికి ఎంత సినారియో మారిపోయిందంటే ఇప్పుడు ఆల్మోస్ట్ డేలో 2-3 కాలేజ్ చదివే వాళ్ళు లేకపోతే జాబ్స్ లో ఇప్పుడే జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది మేడం ఆ సీరం వాడుతున్నాను అంటే ప్రాబ్లం కోసం వస్తున్నారు, అట్ ద సేమ్ టైం వాళ్ళే చెప్పేస్తున్నారు మాయిశ్చరైజర్ వాడుతున్నాను, సన్ స్క్రీన్ వాడుతున్నాను, ప్లస్ ఈ సీరం వాడుతున్నాను మార్నింగ్ టైం, నైట్ టైం ఈ సీరం వాడుతున్నాను, టోనర్ ఏమైనా వాడమంటారా. సో వాళ్ళే వచ్చి అడుగుతున్నారు. 7 years బ్యాక్ ఈ పిక్చర్ లేదండి సంగారెడ్డిలో, హైదరాబాద్ లో డెఫినెట్లీ ఎస్, కానీ సంగారెడ్డిలో అంటే ఎంత ప్రతి ఇంటికి ఈ సీరమ్స్ వాడడము లేకపోతే స్కిన్ కేర్, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, టోనర్స్ లేకపోతే మేకప్ ఎలా రిమూవ్ చేసుకోవాలి, ప్రతి దాని మీద ఎంత అవగాహన పెరిగిపోయింది అంటే ప్రతి ఒక్కరికి అవి అంటే ఏంటో అట్లీస్ట్ తెలుస్తున్నాయి, వాడుతున్నారా లేదా అనేది పక్కన పెడితే అట్లీస్ట్ అవి ఎలా మెయింటైన్ చేయాలి. మినిమం మాయిశ్చరైజేషన్ సన్ స్క్రీన్ అయితే ఆల్మోస్ట్ యంగ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ లెస్ దెన్ 30 వాళ్ళైతే ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ మంది అయితే డెఫినెట్లీ వాడుతున్నారు. కాకపోతే ఏంటంటే ఓవర్ ద కౌంటర్ దొరికేవి వాడుతున్నారు. డెఫినెట్లీ ఏంటంటే ప్రాబ్లం ఏమొస్తుందంటే ఓవర్ ద కౌంటర్ ప్రోడక్ట్స్ లో ఇంగ్రీడియంట్స్ అనేవి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉండవు, ఒకటి కాన్సన్ట్రేషన్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఆఫ్ కోర్స్ కదా, అంటే ఎవరంటే వాళ్ళు వచ్చి తీసుకుంటున్నారా ప్రోడక్ట్. విటమిన్ ఈ సీరం అంటారు, వాడదాని ఉండేది ఎంత ఎంత అయితే నార్మల్ గా అంటే DVM4 అంటే ఎక్సెట్రా దాంట్లో ఒక క్యాప్సూల్ లో ఉండే కాన్సంట్రేషన్ ఆ సీరం లో అసలు ఉండదు. ప్రాబ్లం అదొకటే కాదు. సో అన్ని రకాల స్కిన్ టైప్స్ వాళ్ళు వాడుతున్నారు మీ సీరం, ఓకే. సో అన్ని రకాల స్కిన్ టైప్స్ కి మీ సీరం అనేది సెట్ అవ్వాలి, ఓకే. సో సెట్ అవ్వాలి, ఇంకా సెన్సిటివ్ స్కిన్ ఉంది, ఈజీగా దేనికన్నా రియాక్ట్ అవుతుంది, అలాంటి వాళ్ళకు కూడా రియాక్షన్ అవ్వకూడదు. అంటే మన సీరం అనేది మీరు ఏదైతే వాడుతున్నారో ఓవర్ ద కౌంటర్ దొరికే సీరం జనరల్ పాపులేషన్ అందరికీ సెట్ అవ్వాలి అంటే ఎంత తక్కువ మైల్డ్ కాన్సన్ట్రేషన్స్ లో ఉండాలి అర్థం చేసుకోండి. సో ప్రతి ఒక్కరి స్కిన్ అలా ఉండదు, కొంతమందికి స్ట్రాంగర్ కాన్సన్ట్రేషన్స్ అవసరం పడతాయి, ఓకే. సో మీరు స్ట్రాంగర్ కాన్సన్ట్రేషన్స్ అవసరం వాడట్లేదు, చాలా తక్కువ మినిమల్ కాన్సన్ట్రేషన్స్ లో వాడుతున్నారు, అసలు ఏమి తేడా ఉంటుందా అంటే ఉంటుంది, కానీ చాలా లిమిటెడ్ రోల్ ఉంటుంది. సో దానికంటే బెటర్ కాన్సన్ట్రేషన్స్ లో స్కిన్ టైప్ అనుగుణంగా మాలిక్యూల్స్ వాడుకోవడం చాలా మంచి విషయం. అండ్ అన్నిటికంటే నేను ఇందాక అన్నాడు డైట్, హెల్తీ డైట్. ఎస్,
సో షుగర్ ప్రాసెస్డ్ ఫుడ్, నో ప్రాసెస్డ్ ఫుడ్, షుగర్స్ తక్కువ ఉండాలి డైట్ లో, అంటే Maximum గుడ్ స్కిన్ అసలు కోసం షుగర్స్ తక్కువ Avoid చేయడం ఉండాలి, better. అవాయిడ్ చేయడం బెటర్. ఓకే, సో కొంచెం యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండాలి. ఈ ఆయిలీ ఫుడ్ అండ్ మసాలా ఫుడ్ అంటే లైక్ బిర్యానీస్ కానీ Yes. బయట రెస్టారెంట్స్ లో తినే ఫుడ్ కానీ ఇవి అవాయిడ్ చేయడం బెటర్. తిన్నా ఇంకా లేదండి, డెఫినెట్లీ అవాయిడ్ చేయగలిగితే బెటరే. Better. జనరల్ హెల్త్ కి బెటరే, స్కిన్ కి కూడా బెటరే. ఓకే, కానీ ఎంతవరకు సాధ్యం మన డే టు డే ప్రాక్టీస్ లో ప్రతి ఒక్కరు ఈ రకమైన ఫుడ్ అంటే ఎటు చూసినా మనం రోడ్డు పైకి వచ్చాము అంటే చాలా ప్రతి అంటే నార్మల్ అంటే కొంచెం ఫన్నీగా అనిపించింది. సపోజ్ మ్యారేజ్ ఫిక్స్ అయింది, పలానా డేట్ ఉంది, ఆ ఫిక్స్ అయ్యి ఎప్పుడు ఫిక్స్ చేసుకుంటారు అప్పటి నుండి స్కిన్ కేర్ తీసుకుంటారు అని అంటే అన్ని చేసి కరెక్ట్ ఆ పెళ్లి రోజుకి వచ్చేసరికి స్కిన్ మొత్తం ఒక కాలిన ఎఫెక్ట్ అంటాం కదా, మాడిన ఎఫెక్ట్ వచ్చేస్తుంది. ఎందుకంటే అప్పుడు దాకా ట్రై చేయనివి ఒక 2 నెలలు అన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలి, అన్ని చేసేస్తారు. అన్ని రకాల దీనికి ఎక్స్పెరిమెంట్స్. తోడైందంటే ఈ సెలూన్స్ లో కూడా వాళ్ళు ఇప్పుడు దాని సపరేట్ ప్యాకేజెస్ పెట్టి ఇచ్చేసుకొని అయిపోతుంది అంటారు. సో మీ చర్మానికి ఏది పడుతుంది ఏది పడట్లేదు అనేది మీరు మ్యారేజ్ కి ముందు కాదు ట్రై చేయాల్సింది. ఓకే, మినిమం లాస్ట్ 1 month 1.5 months ట్రై చేయాల్సిన టైం కానే కాదు. అప్పుడు దాకా ఏమన్నా వాడలేదు, మీరు ట్రై చేయలేదు అంటే లాస్ట్ 1 month లో మీరు అసలు ట్రై చేయొద్దు. ఓకే, పని చేస్తుందో పని చేయదో ఆ క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. సో లాస్ట్ మూమెంట్ లో చర్మాన్ని పాడు చేసుకోకూడదు, అట్లీస్ట్ ఉన్నంత వరకు మెయింటైన్ అన్నా చేసుకోవాలి. సో డెఫినెట్లీ ఇక్కడ ఏంటంటే మనం అంటే దగ్గర వాళ్ళని చూసిన దాంట్లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే ఆ మేకప్ వేసుకుంటారు కదా, అంత ముందు వరకు మంచిగా ఉన్న ఫేస్ ఆ మేకప్ తర్వాత సమ్ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా ఎక్స్పోజ్ అయ్యి ఇప్పటికి నాకు తెలిసి 10-12 years అవుతుంది, ఇప్పటికీ ఆ యాక్నే ఆ పింపుల్స్ అనేది పోవట్లేదు. సో ఏమవుతుంది, అందరికీ అన్ని రకాల మేకప్ ప్రోడక్ట్స్ సెట్ అవ్వండి. ఓకే, సో యాక్నీ టెండెన్సీ ఉన్న వాళ్ళకి నాన్ కొమిడోజెనిక్ అంటాం, అలాంటి ప్రోడక్ట్స్ ఎక్కువ వాడుకోవాల్సి ఉంటుంది. ప్లస్ బయట మేకప్ చేసే వాళ్ళు ఎవరైతే వస్తారో ఓకే, సో హైజీన్ మెయింటైన్ చేయడం కొంచెం పాసిబిలిటీ ఇండియాలో కొంచెం అట్లాంటి హైజీనిక్ మెజర్స్ అనేవి చాలా తక్కువ తీసుకుంటారు. సో ఏమవుతుందంటే ఆ మేకప్ బ్రషెస్లో ప్యాక్స్లలో మేకప్ ప్యాక్స్లలో వాష్డ్ ఉంటాయి, వేరే వాళ్ళకి వాడినవి ఉంటాయి, లేకపోతే మనదంటూ సపరేట్గా వాడుతున్న ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఒకటి. ప్లస్ మనకు వాడుతున్న ప్రోడక్ట్ సెట్ అవ్వాలి. మనకు అంటే బేసిక్ గా దాని మీద నాలెడ్జ్ అండ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. సో లాస్ట్ మూమెంట్ లో ట్రైయింగ్ ఇస్ నాట్ ఎ బెస్ట్ థింగ్. సో యా, డెఫినెట్లీ నాట్ అడ్వైజబుల్. లాస్ట్ 1 month లో ఎటువంటి ట్రైస్ అనేది చేయకూడదు. బెటర్ ఒక ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళిపోయినా బెటర్ కానీ ప్రొటెక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. లాస్ట్ మూమెంట్ లో ట్రైయింగ్ అంటే సరిపోతది కానీ ఈ ఎక్స్‌పెరిమెంట్స్ ఏం చేస్తాను నేను కూడా చాలా మందిని చూస్తానండి. లాస్ట్ ఒక 1 week బ్యాక్ ఒక పేషెంట్ వచ్చారు. సో పార్లర్కి ఇలానే వెళ్ళారంట, మీ మ్యారేజ్ ఒక 1 week లో ఉందని చెప్పేసి వైట్ హెయిర్ ఉన్నాయని హెయిర్ డై పెట్టారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హర్ లైఫ్ తను హెయిర్ డై పెట్టుకుంది, ఏడ్చుకుంటూ వచ్చారు. నేను చూసేసరికి ఇదంతా వాపు, నీటి బుగ్గలు, తలలో నీటి బుగ్గలు, హెయిర్ డై పడలేదు. ఓకే, సో తను ఆ లాస్ట్ 1 week ఎంత నరకం అనుభవించుంటుంది. ఇంట్లో 3 days అయితే చుట్టాలు రావడం మొదలవుతారు. ఓకే, అమ్మాయి అంత లైఫ్ అంతా వెయిట్ చేసి ఆ మూమెంట్ లోనే తను షీఈస్ ఫేసింగ్ సచ్ ఎ హార్డ్ టైం జస్ట్ బిఫోర్ హర్ మ్యారేజ్. ఎంత కష్టం. సో అప్పటికప్పుడు ఎంత స్ట్రాంగ్ ట్రీట్మెంట్స్ సప్రెస్ చేశాం. ఓకే, తన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత నా దగ్గర ఒక 1 week అయ్యి మళ్ళీ వచ్చింది, మేడం ఇట్లా మా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, అంత బాగానే అయింది, థ్యాంక్ యూ మేడం అని చెప్పారు. కానీ అంత మెంటల్ టెన్షన్ అవసరమా? దానివల్ల కొంచెం వైట్ హెయిర్ ఉన్నా ఏమయ్యేది కాదు తనకి. ఏం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఉండడం గొప్ప మేడం ఈ రోజుల్లో. అంటే వైట్ అయితే ఏముంది, గ్రే అయింది, బ్లాక్ అయింది. అండ్ నిజంగా మేడం ఈ హెయిర్ కలర్స్ వల్ల కూడా చాలా మందికి హెయిర్ ఫాల్ అయిన వాళ్ళు ఉన్నారు, స్కిన్ ఇన్ఫెక్షన్స్. సో లాస్ట్ మినిట్ లో అన్నెసరీ టెన్షన్స్ పెట్టుకోవద్దు. అండ్ ఈ నెయిల్స్ దగ్గర కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా మేడం. యాక్చువల్గా ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు సేమ్ సెలూన్స్ లో క్యూటికల్స్ ని కట్ చేయడం ఇవన్నీ చేస్తాం, యాక్చువల్గా కరెక్ట్ ప్రాక్టీస్ అంటారు. సో ఏమవుతుంది అంటే మనకి నెయిల్ మొత్తం ఏర్పడే టిష్యూ అనేది ఇక్కడ గోరు కంటే కొంచెం ముందుకు ఉంటుంది. క్యూటికల్స్ అనేది వెనకాల లాగడం వల్ల ఏమవుతుందంటే కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గోరులో జరిగే ఛాన్సెస్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి. ఓకే, సో అంటే అవుతుంది. అట్ ద సేమ్ టైం బాడీ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఎంత స్టెరిలైజ్డ్ గా ఉంటున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్. ఆల్రెడీ నెయిల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎవరికన్నా ఉన్నాయి, వాళ్ళలో ఇన్స్ట్రుమెంట్స్ వాడారు. ఓకే, మళ్ళీ మన పైన వాడినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ కూడా పెరుగుతుంది. సో 2 విధాల హాని. అన్నెసరీగా జెల్ నెయిల్ పాలిషెస్ పెట్టుకోవడము అవన్నీ కూడా నెయిల్ హెల్త్ ని బాగానే డ్యామేజ్ చేస్తాయండి. అంటే మాక్సిమం సెలూన్స్ అనేవి డ్యామేజ్ చేస్తున్నాయి నిజం చెప్పాలంటే. ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ.
అంటే మెయింటెనెన్స్ అది హైజీనిక్ మెజర్స్ చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడంటే అక్కడ చేయించుకోవాలి. సో ఎస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. అక్కడ నెయిల్స్ దగ్గర వస్తుంది, హెయిర్ లో వస్తుంది, ఫేస్ లో అంటే కొన్నిసార్లు ఇప్పుడు నార్మల్ గా ఫేషియల్ చేసుకున్నా కానీ ఆ గ్లో పోయి ఒక టైప్ ఆఫ్ సేమ్ ఇందాక అన్నట్టు ఒక కాలిన ఎఫెక్ట్ లాగా స్కిన్ అయిపోతుంది. అంటే ఎందుకు అంటే ఆ ఎక్కువ ఫ్రిక్షన్ వల్ల అంటే రబ్బింగ్ సో ఒకటి మీరు అంటున్నట్టు ఫేషియల్స్ ఏమైనా చేయించుకుంటుంటే ఎక్కువగా వచ్చే వాళ్ళు వచ్చేసరికి పింపుల్స్ పెరిగి ఓకే. సో అందరికి ఫేషియల్స్ అనేవి సెట్ అవ్వవు. ముఖ్యంగా పింపుల్స్ వచ్చే స్కిన్ ఉన్న వాళ్ళలో పింపుల్స్ టెండెన్సీ ఇంకా పెరిగిపోతుంది. ఒకటి ఎక్కువ ఫ్రిక్షన్ రాకిడి లేకపోతే అదే రబ్ చేస్తూ ఉండడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా స్ప్రెడ్ అయ్యి పింపుల్స్ అనేవి ఇంకా పెరుగుతాయి. ఎస్ డెఫినెట్లీ. ప్లస్ ఎలాంటి ప్రోడక్ట్స్ వాడుతున్నారు ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో కొంతమంది ఏంటంటే చాలా మంది సెలూన్లో ఒక క్రీమ్ అప్లై చేశారు మేడం, తర్వాత వాడండి రోజు గ్లో క్రీమ్ అని ఇచ్చారు అని చెప్పి వస్తారు. చాలా కామన్ ఇది మాకు ఓకే. చిన్న అది ఏం క్రీమ్ అమ్మా ఇవ్వండి అంటే దాని మీద ఏం పేరు ఉండదు, ఒక చిన్న డబ్బా ఉంటుంది, దాంట్లో కొంచెం క్రీమ్ పెట్టి ఉంటుంది ఓకే. అవి బేసికల్లీ ఏముంటాయంటే స్టిరాయిడ్ క్రీమ్స్ ఉంటాయి ఓకే. సో లాంగ్ టర్మ్లో గ్లో కోసం స్టిరాయిడ్స్ ఎప్పుడైనా పెట్టినప్పుడు వెంటనే కొంచెం స్కిన్లో గ్లో అనిపిస్తుంది, డెఫినెట్లీ అనిపిస్తుంది, కానీ అది స్కిన్ని స్పాయిల్ చేస్తూ ఉంటుంది, అన్హెల్తీ చేస్తూ ఉంటుంది, సప్రెస్ చేస్తుంది. చర్మంలో మెయిన్ ప్రొటెక్షన్ వచ్చేసరికి దేవుడు మనకి చర్మాన్ని కొరల్లో ఇచ్చాడండి ఓకే. సో ఆ కొరలు థిక్నెస్ వల్లనే మనకి స్కిన్ కొంచెం స్ట్రెంత్ అనేది ఉంటుంది ఓకే. సో స్టిరాయిడ్ పడడం వల్ల ఏంటంటే ఆ కొరలు తగ్గిపోతూ ఉంటాయి. సో బేసికలీ స్కిన్ సెన్సిటివ్ చేసుకుంటున్నాం, మన చేతులతో మన చర్మాన్ని పాడు చేసుకుంటాం. సో చర్మం సెన్సిటివ్ అయిపోతూ ఉంటే ఏమవుతుంది, దేన్ని తట్టుకోలేదు. సో దేన్ని తట్టుకోవాల్సిన చర్మానికి డ్యూటీ ఏంటి, తట్టుకోవాల్సినది సూర్యకిరణాల నుంచి. సో సూర్యకిరణాలు తట్టుకోలేదు, ఎర్రగా అయిపోతుంది, కొంచెం ఎండలోకి వెళ్ళగానే ఎరుపుదనము మంటతో వస్తారు, ఈజీగా ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి. సో ఈజీగా మచ్చలు వచ్చేస్తూ ఉంటాయి. వాడింది వాళ్ళు యాక్చువల్లీ గ్లో కోసము, కానీ వాళ్ళు పెట్టిన క్రీమ్ వల్ల వాళ్ళకి వచ్చేది లైఫ్ లాంగ్ మచ్చలు తొందరగా. అంటే మెడికేటెడ్ వస్తువు అయినా మోస్ట్ అబ్యూజ్ అంటే ఎక్కువగా విరివిగా వాడేది డెఫినెట్లీ స్టెరాయిడ్ అండి. అందులో స్పెసిఫిక్ ఓ బ్రాండ్ ని బెట్నోవేట్ మాత్రం మామూలుగా అబ్యూజ్ చేయొచ్చు. బెట్నోవేట్, ప్యాండమ్, స్కిన్ షైన్, స్కిన్ లైట్, క్లాబ్ జీ, 1-2 కాదండి అసలు. అయితే దీంట్లో 2 లోపాలు. ఒకటి ఎడ్యుకేషన్ లేదు, అవగాహన లేదు, ఏమి పెట్టాలి ఏమి పెట్టకూడదు ఓకే. సో ఈ అవగాహన లేకుండా ఏదంటే అది ఎవరో పక్కింటి ఆంటీ చెప్పారు, తెలిసిన వాళ్ళు పిన్ని చెప్పారు, లేకపోతే నా ఫ్రెండ్ చెప్పింది పెట్టుకుంటే బాగుంది ఓకే, పెట్టేస్తారు, వైట్ అయిపోతాం. ఒకటి ఎడ్యుకేషన్ లేక ఓకే, ఏది చేయాలి ఏది చేయకూడదు ఎవరి నుంచి తెలుసుకోవాలి ఓకే, ఎవరి మాట వినాలి, ఎవరి మాట ఆలోచించాలి, అంటే స్కెప్టిజంలో ఆలోచించాలి అనేది ఎడ్యుకేషన్ లేదు ఒకటి. సెకండ్ గైడ్ లైన్స్ అండి ఓకే, ఇండియాలో ప్రాపర్ గైడ్ లైన్స్ లేవు ఓకే. మామూలుగా మీరు వేరే కంట్రీస్లో చూస్తే ఈ మాలిక్యూల్స్ అసలు మనకు దొరికే స్ట్రెంత్స్లో ఓవర్ ద కౌంటర్ ఫార్మసీస్లో దొరికే స్ట్రెంత్స్లో హాఫ్ స్ట్రెంత్స్ కూడా బయట దొరకవు, వేరే బయట ఓవర్ ద అదర్ కంట్రీస్. ఇండియాలో వచ్చేసేసరికి హైయెస్ట్ స్ట్రెంత్ మాలిక్యూల్స్ కూడా బయట ఫార్మసీ వాళ్ళు ఇచ్చేస్తారు ఓకే. బాబు దురద ఉంది మన క్రీమ్ ఇవ్వండి అంటే వాళ్ళు కొన్ని చిన్న క్రీమ్ కూడా వాళ్ళు డైరెక్ట్ స్ట్రాంగెస్ట్ స్టెరాయిడ్ ఇస్తారు, ఇది వాడడం తగ్గిపోతుంది అంటారు ఓకే. కొంచెం పింపుల్స్ వస్తున్నాయి ఏదైనా క్రీమ్ ఇవ్వండి అంటే స్టెరాయిడ్ క్రీమ్ ఇస్తారు ఓకే. సో అంత స్ట్రాంగ్ స్టెరాయిడ్స్ మీరు ఫేస్ పైన 1 వారం వాడినా దాని సైడ్ ఎఫెక్ట్ స్టార్ట్ అయిపోతాయి ఓకే. అలాంటిది జనాలు నెలల తరబడి సంవత్సరాల తరబడి వాడతాము. ఇంకా అంటే అసలు లిటరల్ నార్మల్ గా స్కిన్ ఉంది, కలర్ ఉంది, ఈ కలర్ ఈ పిగ్మెంటేషన్ అనేది రకరకాలుగా ఉండొచ్చు. ఒకటి బర్త్ ఉండొచ్చు, ఫ్యామిలీ పరంగా ఉండొచ్చు, లేదు హెల్త్ కండిషన్ నార్మల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నా, వెయిట్ ఓవర్ వెయిట్ ఉన్నా ఎక్సెట్రా ఉన్నా కానీ హైపర్ పిగ్మెంటేషన్ అనేది హెల్త్ ఇష్యూస్, మన డైట్ లేకపోతే మన లైఫ్ స్టైల్, ఎండకి ఎంత ఉంటున్నాము, పొల్యూషన్ కి ఎంత ఎక్స్పోజ్ అవుతున్నాము, ఎంత స్ట్రెస్ అనుభవిస్తున్నాము, చాలా రకాల స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది. స్కిన్ అంటే పిగ్మెంటేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. కానీ దీన్ని ఎంత సింపుల్ గా ఇది చేయాలనుకుంటారు అంటే ఒక క్రీమ్ తో వెళ్ళిపోవాలి, 125 రూపీస్ క్రీమ్ తో తగ్గించేసుకోవాలి, అది కూడా ఒకేసారి అయిపోవాలి. డైట్ చేంజ్ అయ్యారు, లైఫ్ స్టైల్ చేంజ్ కాదు ఏది కాబట్టి ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుండి అది ఇక్కడ వరకు వచ్చిందో అది మొత్తం కూడా ఇమిడియట్ గా ఇన్స్టంట్ గా రిజల్ట్ రావాలి, క్రీమ్ చేసేసేయాలి అని అనుకుంటారు ఓకే. సో బేసికల్లీ ఏంటంటే 2 విధాలా మార్పు రావాలి. పేషెంట్స్ లో ఎడ్యుకేషన్ ఉండాలి ఓకే, జనాలలో ఏది వాడాలి ఏది వాడకూడదు ఓకే. సో ఇన్స్టెంట్ రిజల్ట్స్ మీద వెళ్ళకుండా లాంగ్ టర్మ్ ప్రాసెస్, హెల్తీ ప్రాసెస్ని సెట్ చేసుకోవడానికి చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం అంత ఈజీగా గైడ్ లైన్స్ మారాలి, అంత ఈజీగా ఇలాంటి క్రీమ్స్ మార్కెట్లో దొరకకూడదు ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దొరకకూడదు,
అలాంటిది ఎవరో ఎందుకు ఆ ఇచ్చే ఫార్మసిస్ట్కే తెలియదు దాని ఎఫెక్ట్స్ ఏంటి, దేనికోసం వాడాలి దేనికోసం వాడకూడదు. ఓకే, సో ఏదో దురద వస్తుంది బాబు అంటారు, ఏదో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏదో ఉంటుంది, వీళ్ళు ఇచ్చేది స్టెరాయిడ్ క్రీమ్ ఉంటుంది. ఇచ్చే వాళ్ళకి కూడా ఐడియా ఉండదండి. ఓకే, క్వైట్ ఫ్రాంక్లీ స్పీకింగ్, దురద తగ్గినట్టు అనిపిస్తుంది, ర్యాషెస్ తగ్గినట్టు అనిపిస్తాయి, కానీ ఆ క్రీమ్ ఆపేసాక ఒక 15 రోజుల తర్వాత చూడమనండి, ఇంత ఉండాల్సిన ప్రాబ్లమ్ ఇంతే కనిపిస్తుంది. ఇన్ఫెక్షన్ ఇంకా పెంచుతుంది. ఆ క్రీమ్ ఏం దాన్ని తగ్గించకపోయినా పర్వాలేదు, పెంచకూడదు, ప్రాబ్లం ఇంకా పెంచుతుంది అలాంటి క్రీమ్స్. సో ఇవన్నీ కొంచెం పేషెంట్స్ అనేది జనాలు అనేది ఆలోచించాలి. ఓకే, సో డెఫినెట్లీ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే నార్మల్గా అంటే జనరల్ పబ్లిక్ స్కిన్ ఇష్యూ కానీ ఎయిర్ ఇష్యూ కానీ అంటే మామూలుగా ఇప్పుడు బయట అవుటర్ లేయర్ ఆఫ్ ద బాడీకి ఏది ఉన్నా కానీ ఏదైనా ఇష్యూ ఉన్నా లేదు వాళ్ళకి ఏదైనా సజెషన్ కావాలన్నా ఫస్ట్ వెళ్ళేది అంటే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి పోకుండా ఒక సెలూన్ దగ్గరికి పోతున్నారు. సెలూన్ దగ్గర కూడా కాదు, ఫస్ట్ అది ఎలా ఉంటుంది నార్మల్ ఫస్ట్ వాళ్ళు హెయిర్ నోటీస్ చేస్తారంటే కటింగ్కి వెళ్ళినప్పుడు హెయిర్ కట్కి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు వాడు ఏదో నోటీస్ చేసి ఇట్లా ఉంది మా దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది, ఇప్పుడు సపోజ్ స్కిన్ ట్యాగ్స్ ఉన్నాయి, ఇది మా దగ్గర ఈ మిషన్ ఉంది, ఇట్లా మామూలుగా వార్డ్స్ ఉన్నాయి, ఈ మిషన్ ఉంది, ఇక ఈ వైట్ హెయిర్ కి బ్లాక్ అవుతుంది, ఇక హెయిర్ ఫాల్ ఇది పెట్టండి. ఈ ఫస్ట్ సజెషన్స్ అనేది అంటే మామూలు మెన్ కి అయితే ఫస్ట్ వచ్చేది సెలూన్స్ లో వస్తుంది, లేడీస్ కూడా అండి అంతేనా వాళ్ళకి కూడా. కాకపోతే ఆ లైన్ చెప్తాను, ఫస్ట్ వచ్చేసేసరికి పక్కింటి ఆంటీ, లేకపోతే కాలేజ్లో బెంచ్ మేట్, ఓకే, దాని తర్వాత సెకండ్ యూట్యూబ్. ఓకే, యూట్యూబ్ చాలా ఎక్కువ. ఓకే, సో ఎవరో పింపుల్ మీద టూత్ పేస్ట్ పెట్టారు, వెల్లుల్లి పేస్ట్, లేకపోతే రిన్ సబ్బు, రకరకాలుగా పెట్టుకుని వస్తారు. అంటే మాకు దాని వెనకాల లాజికల్లీ కూడా అర్థం కాదు. అంటే డిగ్రీ చదువుతున్నావు, పళ్ళకి వాడాల్సింది మొహం పైన పింపుల్ కి వాడాలి అని అసలు పెట్టచ్చా లేదా అన్న కామన్ సెన్స్ ఎందుకు ఆలోచించరు అనేది అర్థం కాదు. ఓకే, సో ఒక యూట్యూబ్ లో ఒక రకం కాదు, ఎవరు చెప్తే అది. ఓకే, దాని తర్వాత ఫార్మసీ. ఓకే, దగ్గరలో పక్కన ఫార్మసీలో వీళ్ళ దగ్గరికి వెళ్ళేసేసి ఏదైనా ఇవ్వండి ఫస్ట్ డాక్టర్, దాని తర్వాత జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, స్పెషలిస్ట్ లాస్ట్. అన్ని వాడేసేసి ఇష్యూ వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కానప్పుడు మాత్రమే ఆ స్పెషలిస్ట్. సో అన్ని వాడేసేసి అన్ని ట్రై చేసేసి దేనికి తగ్గలేదు అన్నప్పుడు స్పెషలిస్ట్ కి వస్తారు. మామూలుగా మామూలుగా అన్నట్టు పక్కింటి ఆంటీస్ బెంచ్ మేట్స్ ఫ్రెండ్స్ మామూలుగా ఫీమేల్స్ లో, మేల్స్ లో ఎవరి మాట విన్నాం కదా, వింటే అంటే వాడు ఎంతో నమ్ముతా కానీ క్లియర్ కట్ ఇవ్వమన్నమాట. అట్లాంటిది అక్కడ కూర్చున్న వాళ్ళు ఎప్పుడు అది పక్క. అవునండి, బోటాక్స్ ట్రీట్మెంట్స్ అని, కూడా కెరాటిన్ ట్రీట్మెంట్స్ అని. మామూలుగా అంటే నేను అబ్జర్వ్ చేసిన చెప్తున్నాను, నన్ను అడిగితే మీరు అంటే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 80% ఆఫ్ ద డెర్మటాలజీ బిజినెస్ ని సెలూన్స్ మెయింటైన్ చేస్తుంది. అంటే ప్రోడక్ట్ సేల్ వల్ల కావచ్చు, సజెషన్ వల్ల, ప్రోడక్ట్ సేల్ అనే కాదు, సజెషన్స్ అట్ ద సేమ్ టైం సెలూన్ కి ఏంటంటే ఇట్స్ మామూలుగా ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది ఫ్యామిలీ సెలూన్ కి డెఫినెట్లీ వెళ్తారు ఎవ్రీ వన్స్ ఇన్ ఎ మంత్. ఓకే, అండ్ వాళ్ళు హెయిర్ కోసం అనుకోండి హెయిర్ స్పాస్, కెరాటిన్ ట్రీట్మెంట్, మనం అడిగిన అడగకపోయినా చెప్పేస్తా ఉంటారు, సిస్టిన్ ట్రీట్మెంట్స్. సో అట్లా ఒకటి ప్లస్ ఎంతో కొంత ర్యాప్ ఉంటుంది, ఎప్పటి నుంచో వెళ్తున్నాము వాళ్ళతో, ఉంటుంది, వాళ్ళకి ఎంత తెలుసు అనేది ఆలోచించారు. ఇప్పుడు మీరు ఒక 7-8 years సంగారెడ్డిలో ప్రాక్టీస్ చేస్తారు, మీరు ఇన్ని బ్రాండ్స్ అంటే ఎస్టాబ్లిష్ బ్రాండ్స్ సెలూన్స్ ముందు అబ్జర్వ్ చేసి రాస్తారు. అంటే ఎంత పెద్ద బిజినెస్ ఇప్పుడు, అది చాలా పెద్ద బిజినెస్, చాలా పెద్దది. అంటే ఇష్యూస్ అక్కడ తర్వాత వస్తాయి, అప్పుడు డాక్టర్స్. సో వాళ్ళకి ఎంత తెలుసు ఎంత తెలియదు అని ఆలోచించరు. ఒకటి అక్కడ వాడే ఇన్స్ట్రుమెంట్స్ ఎంత స్టెరిలైజ్డ్ గా ఉంటున్నాయి, ఓకే, స్కిన్ ట్యాగ్స్ తీయించుకుంటున్నారు. ఓకే, సో ఎంతో కొంత బ్లడ్ తో కాంటాక్ట్ లోకి వస్తుంది. ఓకే, సో దాన్ని మీకు ముందు చేసిన వాళ్ళకి మీకు చేసినప్పుడు ఎంత స్టెరిలైజేషన్ మధ్యలో ఫాలో అయ్యి ఉంటారు. ఓకే, బ్లడ్ ద్వారా ట్రాన్స్మిట్ అయ్యే ఇన్ఫెక్షన్స్ మీకు రిస్క్ ఎంత ఉండొచ్చు అనేది కొంచెం ఆలోచించుకోవాలి. స్కిన్ ట్యాగ్స్ ఎందుకు, మానిక్యూర్ పెడిక్యూర్. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ మేడం, ఇప్పుడు నార్మల్ గా కొందరికి నెయిల్స్ ఉంటాయి, అంటే సెలూన్ లో వర్క్ చేసే వాళ్ళకి నెయిల్స్ ఉంటాయి. ఆ నెయిల్స్ ఎంత ఇది ఉంటాయి అంటే కొన్నిసార్లు అంటే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్, ఇప్పుడు హెడ్ మసాజ్ అంటాం, తర్వాత కురుపులు వచ్చేస్తుంది, ఇన్ఫెక్షన్ అయ్యాలి, ఇన్ఫెక్షన్ దానికి ఒక 10-15 days తగ్గాలి, పడి కానీ తగ్గదు. అది న్యాచురల్ ఇమ్యూన్ ఉంటే, లేదు అంటే అది లాంగ్ టర్మ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కి దారి తీస్తుంది. అంతేందుకండి, మొన్న ఆల్మోస్ట్ ఒక 2 months బ్యాక్ ఒక చిన్న 18 years 19 years అమ్మాయి వచ్చింది.
మొత్తం ఐబ్రోస్ దగ్గర అంతా వెరుక ఇన్ఫెక్షన్. ఓకే, ఎందుకు వచ్చింది? ఓకే, సో ఐబ్రో థ్రెడ్డింగ్ ఏదైతే చేస్తారు, ఓకే, సో థ్రెడ్డింగ్ వేరే వేరే ప్లేసెస్లో చేస్తారు. హెయిర్ గ్రోత్ ఉన్న ప్లేసెస్ అంటే ఇక్కడ కానివ్వండి, అప్పర్ లిప్ కానివ్వండి, సో థ్రెడ్డింగ్ చేసి ఉంటారు. సో వేరే వాళ్ళ దగ్గర నుంచి వెరుక ఇన్ఫెక్షన్, అదొక వైరల్ ఇన్ఫెక్షన్. ఓకే, సో వాట్స్ అంటాం అన్నమాట కామన్ లాంగ్వేజ్లో. సో కాకపోతే స్కిన్ ట్యాక్స్ కావాలి, ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ మెల్లగా స్ప్రెడ్ అవుతుంది రెండు ఐబ్రోస్ దగ్గర మొత్తం. ఇప్పుడు మేము ప్రొసీజర్ చేయాలి అంటే వెరుక దానికి ట్రీట్మెంట్ క్రీమ్స్ టాబ్లెట్స్ ఏమి ఉండవు, ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ మాత్రం ప్రొసీజర్ ద్వారానే. ఓకే, సో దాన్ని ఇప్పుడు తీసేస్తే చిన్న చిన్న స్కార్స్ ఏర్పడతాయి అక్కడ స్కిన్ పైన. సో అంత రిస్క్ జస్ట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ హైజీనిక్ మెజర్స్ లేకపోవడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయింది. సో ఇలా 1-2 కాదండి. ఓకే, సో చాలా రకాల ఇన్ఫెక్షన్స్తో వస్తారు, వాడకూడని కెమికల్స్తో వస్తారు, బ్లీచింగ్ చేసుకొని చర్మాన్ని పాడు చేసుకొని వస్తారు, హెయిర్ డైస్ అని రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. జస్ట్ ఈ కాస్మెటిక్ అంటే వితౌట్ నాలెడ్జ్, వితౌట్ గైడెన్స్ అంటే దాన్ని ఎక్స్పర్టీస్ లేకుండా అడ్వైజెస్ ఫాలో అవ్వడం వల్ల వస్తున్న కాంప్లికేషన్స్ ఇవన్నీ డెఫినెట్లీ ఖచ్చితంగా. ఇప్పుడు మేడం విల్ గో ఫర్ బి, దాంట్లోనే ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా కవర్ చేద్దాం. డివిఏలో డి అయిపోయింది, ఇప్పుడు వెరనాలజీ. ఇప్పుడు ఎస్టిఐస్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అంటే స్కిన్ తో చూపించే ఇన్ఫెక్షన్స్ మాత్రమే వస్తాయి దీంట్లో, లేదంటే ఓవరాల్ అన్ని వస్తాయి? అన్నీ అండి. హెచ్ఐవి వస్తుంది, ఓకే, సిఫిలిస్ వస్తుంది, ఓకే, దే విల్ హ్యావ్ స్కిన్ మేనిఫెస్టేషన్స్ ఆల్సో, అంటే చర్మం పైన ఎఫెక్ట్స్ చూపిస్తాయి, అట్ ద సేమ్ టైం ఇంటర్నల్ ఆర్గన్స్ ని కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. కొన్ని రకాల ఎస్టిఐస్ హెర్పస్ అంటాం, మెయిన్ గా స్కిన్ ని ఎఫెక్ట్ చేస్తుంది, స్కిన్ కానీ మ్యూకోజాన్ కానీ మాత్రమే ఎఫెక్ట్ చేస్తాయి. జెనైటిక్ హెర్పస్ అని, లేబియల్ అని, హెర్పస్ లేబియాలిస్ అని. ఓకే, సో ఇలాంటివి ఏంటంటే ఒకటి స్కిన్ అండ్ మ్యూకోజాని మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి. కొన్ని వచ్చేసేసరికి ఓవరాల్ బాడీ మొత్తం ఇమ్యూన్ సిస్టమ్ ని కానీ మిగతా ఆర్గన్స్ ని కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో అది మొత్తం ఈ డిపార్ట్మెంట్ మొత్తం మీద, కానీ ఓవరాల్ మళ్ళీ కాంప్లికేషన్స్ మళ్ళీ సపరేట్ స్పెషలైజేషన్స్ వెళ్ళడం కూడా జరుగుతుంది. కానీ మెయిన్ అయితే వెనరాలజీ కిందకే వస్తుంది. వెనరాలజీ వెనరాలజీ అంటే ఎస్టిఐస్ అన్ని కూడా అంటే మీ డిపార్ట్మెంట్ స్పెషలిస్ట్ డెర్మటాలజిస్ట్ లే చూస్తారు. స్పెషలిస్ట్ డెర్మటాలజీ అనుకుంటున్నాను. డివిఎల్ వెనరాలజిస్ట్ ఎందుకంటే చాలా మంది డిప్లొమాలు తీసుకొని కూడా మేము డెర్మటాలజిస్ట్ అని చెప్పుకుంటారు చాలా మంది మార్కెట్ సంగారెడ్డిలో కూడా ఉన్నారు. నేను ఎందుకన్నా ఇప్పుడు ఈ వెనరాలజీ, ఎస్టిఐస్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అండ్ ఈ మిగతా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా అంటే మేనిఫెస్టేషన్ ఇప్పుడు నార్మల్ గా బాడీలో ఫ్లూయిడ్స్ ఎక్సెట్రాతో జరుగుతుంది. కానీ ఈ ట్రీట్మెంట్స్ ఎన్ని ట్రీటబుల్, ఎన్ని మేనేజబుల్, అసలు కొన్నిటికి ఏం చేయలేము అనేవి ఎన్ని రకాలు ఉంటాయి? ఏమి చేయలేము అనేవి కాదండి, డెఫినెట్లీ లైఫ్ చేంజింగ్ అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని మార్చడానికి మాత్రం అన్ని ప్రాబ్లమ్స్ లోనూ ట్రీట్మెంట్ ఉంది. ఓకే, డెఫినెట్లీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని చాలా వరకు ఇంప్రూవ్ చేయొచ్చు. ఓకే, సో కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చేసరికి కంప్లీట్లీ క్యూరబుల్ కూడా. ఓకే, కాకపోతే ఎంత టైం పీరియడ్ లో అవుతుంది అనేది కూడా మారుతుంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ హెర్పస్ అన్నాను ఇందాక. ఓకే, ఇది కూడా కొన్ని పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ లో రావడం వల్ల రావచ్చు, ఎట్ ద టైం కొన్నిసార్లు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ కూడా ఉంటాయి. ఓకే, హెర్పస్ అనేది ట్రీట్మెంట్ ఇస్తాం, విత్ ఇన్ 1 వీక్ 10 డేస్ కంప్లీట్లీ మంచిగా స్కిన్ అంతా నార్మల్ అవుతుంది. కానీ ఫ్యూచర్లో మళ్ళీ రిస్క్ ఉంటుందా అంటే ఉంటుంది. ఓకే, కంప్లీట్లీ క్యూరబుల్ కాకపోయినా డెఫినెట్లీ అప్పటికప్పుడు అంటే ఇంకా ఇప్పటికీ దాంతో ఎఫెక్ట్ అవ్వరు అని చెప్పలేం, కానీ అప్పటికి మాత్రం డెఫినెట్లీ 100% తగ్గిపోతుంది. దాని తర్వాత 1 ఇయర్కో 10 ఇయర్స్కో 15 ఇయర్స్కి కూడా తిరిగి రావచ్చు. సో 1 ఇయర్లో 5 ఎపిసోడ్స్ ఉండొచ్చు, 10 ఇయర్స్కి ఒక ఎపిసోడ్ ఉండొచ్చు, అది మన ఇమ్యూనిటీని బట్టి ఉంటుంది. కొన్ని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ నాకు వెరుక అన్నాము. ఓకే, ఇది ఒక సిరీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ద్వారా తగ్గుతుంది. అంటే ఇప్పుడు నాకు చెప్పాను కదా, టాబ్లెట్స్ కానీ క్రీమ్స్ కానీ పెద్దగా ఎఫెక్టివ్ లేవు, దీనికి ప్రొసీజర్స్ ఒకటే. అయితే ప్రొసీజర్స్తో ఏంటంటే కనిపిస్తున్న ఇన్ఫెక్షన్ని మాత్రమే ట్రీట్ చేయగలము. ఓకే, అండర్లైన్ ఎక్కడైనా వేరే దగ్గరికి స్ప్రెడ్ అయ్యి ఉంది స్కిన్లో, దాన్ని నేను ఇది స్కిన్కి మాత్రమే పరిమితం అవుతుంది, స్కిన్ అండ్ మ్యూకోజాకి. ఓకే, సో ఎప్పుడో కానీ లంగ్స్లో లేకపోతే లంగ్స్, ట్రేకియా ఈ ఏరియాలో ఇన్వాల్వ్మెంట్ చాలా రేర్గా చూస్తాము, కానీ మెయిన్లీ స్కిన్ మ్యూకోజాకి పరిమితం అవుతుంది. సో ఎక్కడైతే నాకు ఇప్పుడు గ్రోత్ కనిపిస్తుందో అక్కడే ప్రొసీజర్ చేయగలం. ఎక్కడైతే ఆల్రెడీ స్ప్రెడ్ అయ్యి ఉంది కానీ ఇంకా గ్రోత్ స్టార్ట్ అవ్వలేదు అన్న ఏరియాస్ మనం ఇప్పుడు టచ్ చేయలేము, ఎక్కడన్నా అయి ఉండొచ్చు. సో ఆ ఏరియాస్లో ఏంటంటే నెక్స్ట్ 1 or 2 monthsలో గ్రోత్ కనిపిస్తుంది. సో వెంటనే పేషెంట్ దానికోసం చూసుకుంటూ ఉండాలి, గ్రోత్ కనిపించింది ఒకటే మళ్ళీ వచ్చేసేసి తీయించుకోవాలి. అలా 2 or 3 సెషన్స్లో ఆ ప్రాబ్లం అనేది ఫుల్ స్టాప్ అయిపోతుంది. కానీ పేషెంట్ కొంచెం విజిలెంట్గా ఉండాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి, మళ్ళీ గ్రోత్ ఏమైనా ఉందా. ఒక 3-4 monthsలో ఆ ప్రాబ్లమ్కి ఫుల్ స్టాప్ పెట్టేసేయచ్చు కంప్లీట్గా ఫర్ ఎవర్. ఓకే, కొన్ని రకమైన వైరల్ ఇన్ఫెక్షన్స్, హెచ్ఐవి కానివ్వండి, ఓకే, లేకపోతే సిఫిలిస్ కానివ్వండి. ఓకే, సిఫిలిస్ వైరస్ కాదండి,
బ్యాక్టీరియా కూడా కాదు, పారాసైటిక్. ట్రిపోనిమా పాలిడమ్ అంటాము, అదొక రకమైన పారాసైటిక్ ఇన్ఫెక్షన్. ట్రిపోనిమా పాలిడమ్ అంటాము. ఓకే, సో దాని వల్ల వస్తుంది ఓకే సిఫిలిస్ అనేది. సో వీటిలో అగైన్ క్యూరబుల్. అయితే ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే స్టేజ్కి అనుగుణంగా. ఓకే, సో మన ఈ ఇన్ఫెక్షన్ అనేది ఎన్ని నెలల నుంచి లేకపోతే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఏ స్టేజ్, ఓకే ఎంత స్టేజ్లో ఉంది అంటే వేరే సిస్టమిక్ ఇన్వాల్వ్మెంట్ ఉందా, హార్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్, ఇంకేమైనా న్యూరోవాస్కులర్ సిఫిలిస్ ఇలా అంటాం, కార్డియోవాస్కులర్. సో వేరే ఇన్వాల్వ్మెంట్ ఉందా లేకపోతే ఒకటి స్టార్టింగ్ స్టేజెస్లోనే ఉందా, ఓకే స్ప్రెడ్ అయిన కొన్ని మంత్స్లోనే చూస్తున్నామా అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి అనేది డిపెండ్ అవుతుంది. స్టార్టింగ్ స్టేజెస్ క్యూరబుల్, ఇంజెక్షన్స్ ఉంటాయి, పెన్సిలిన్ ఇంజెక్షన్స్, ఎన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, ఎంత గ్యాప్లో ఉంటుంది, ఓకే అలా ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది అనమాట ఏ స్టేజ్ అనుగుణంగా. ఓకే, సో స్టేజ్కి అనుగుణంగా ట్రీట్మెంట్ ఇస్తాం. ఇప్పుడు నార్మల్ అంటే ఇప్పుడు హెచ్ఐవి అన్నారు, ఇప్పుడు అది ఫుల్ ఫామ్ మీట్ అన్నారు, నార్మల్గా హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఇప్పుడు కొన్ని యాడ్స్ కానీ కొన్ని చూస్తాం న్యూస్ ఆర్టికల్స్ లాగా, దీనికి క్యూర్ వచ్చేసింది, దీనికి వ్యాక్సిన్ వచ్చేసింది అంటే యాజ్ ఏ ఎక్స్పర్ట్ అంటే ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్గా నిజంగా వచ్చిందా? సో లేదండి. ఓకే, సో దీంట్లో ఏంటంటే ట్రీట్మెంట్ అగైన్ నాకు చెప్పాను కదా, మనకి బాడీలో వైరస్ లోడ్ ఎంత ఎక్కువ ఉంది, ఓకే మన ఇమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్గా ఉంది లేకపోతే ఆ వైరస్ వల్ల మన ఇమ్యూనిటీ ఎంత వీక్ అయిపోయింది, బేసికల్ ఎఫెక్ట్స్ ఆన్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఎలా ఇవ్వాలి, ఎన్ని మంత్స్ ఉంటుంది అనేది, ఏ కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ ఇవ్వాలి అనేది డిపెండ్ అవుతుంది. అయితే ఈ కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ని కరెక్ట్గా తీసుకోవడం వల్ల మధ్య మధ్యలో వాటి కాంప్లికేషన్స్ సైడ్ ఎఫెక్ట్స్కి చూసుకుంటాం. ఓకే, వెళ్తూ ఉంటే మన ఇమ్యూనిటీని పెంచుకుంటాం, CD4 కౌంట్ అంటాము. సో ఆ ఇమ్యూనిటీ సెల్స్ కౌంట్ని చూసుకుంటూ సో ట్రీట్మెంట్ని ఎన్ని రోజుల తర్వాత ఆపేసేయాలి అదంతా దాని మీద డిపెండ్ అవుతుంది. అంటే అది పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది. మన ఇమ్యూనిటీ ఎలా రియాక్ట్ అవుతుంది, వైరస్కి ఎలా రియాక్ట్ అవుతుంది, మెడికేషన్స్కి ఎలా రియాక్ట్ అవుతుంది, వైరస్ లోడ్ ఎంత ఎక్కువ ఉంది ఎంత తక్కువ ఉంది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఏంటి, ఎన్ని రోజులు నడుస్తుంది అనేది డిపెండ్ అవుతుంది. అంటే ఇప్పుడు నార్మల్ ఇప్పుడు హెచ్ఐవి మేనేజబుల్ క్యూరబుల్? మేనేజబుల్ నాట్ క్యూరబుల్. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మేనిఫెస్టేషన్ అంటాం కదా, హెచ్ఐవి నుండి ఎయిడ్స్ మేనిఫెస్టేషన్ అంటాం కదా, ఇది ఈ పీరియడ్ ఎంత ఉంటుంది టైం పీరియడ్? అదే అండి, ఫర్ ఎనీవన్ ఇట్స్ నాట్ ది సేమ్. మన ఇమ్యూనిటీ ఎంత తొందరగా లొంగిపోతుంది అంటే ఎండ్ ఆఫ్ ద డే మనము మన లైఫ్ స్టైల్ మన ఇమ్యూనిటీ లైఫ్ స్టైల్ ఎందుకన్నా లైఫ్ స్టైల్ వల్లనే మన ఇమ్యూనిటీ డిపెండ్ అయ్యి ఉంటుంది. yes సో దాన్ని బట్టి ఎంత ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతారు, ఎంత స్లోగా ప్రోగ్రెస్ అవుతారు, ఎంత కాంప్లికేషన్స్ రిస్క్. సో మనం బ్యాక్టీరియా మామూలుగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఐస్లో అసలు రావు, లేకపోతే ఎంత చిన్న పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్, ఈస్లు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ క్యానిడా అంటాం, సో లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎంత ఈజీగా వస్తాయి అనేది కూడా డిపెండ్ అవుతుంది. సో అంతా మన ఇమ్యూనిటీ ఎంత తగ్గి ఉంది అనే దాన్ని బట్టి వేరే కాంప్లికేషన్స్ కూడా ఎంత దేంతో ఎఫెక్ట్ అవుతాము అనేది కూడా డిపెండ్ అవుతాం. ఇప్పుడు నార్మల్ ఇప్పుడు మేనేజబుల్ స్టేజ్ అయినా కానీ అంటే కాస్ట్ ఎంత ఉంటుంది? ఇప్పుడు నార్మల్గా అంటే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ అన్నట్టు దీంట్లో ఎంత ఉంటుంది ట్రీట్మెంట్ కాస్ట్? మేనేజబుల్ ఇప్పుడు ఒక లైఫ్ టైం కదా, అది నార్మల్గా పర్ మంత్ ఎంత అవుతుంది యావరేజ్? బేసికల్లీ దీని అన్నిటికీ మెడిసిన్స్ గవర్నమెంట్ నుంచి ఫ్రీగా వస్తున్నాయి. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ఇస్తున్నారు. ఓకే, సో టెస్ట్లు కానివ్వండి, CD4 కౌంట్స్ చెకప్, ఫాలోఅప్స్ కానీ అంతా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో. సో ప్రతి 2 వారాలకు నెలకు ఒకసారి రమ్మడం, వాళ్ళకి టెస్ట్ చేయడము, లేకపోతే కొంచెం బాగానే ట్రీట్మెంట్ బాగానే అయింది ఫాలోఅప్ కోసం 6 మంత్స్కి ఒకసారి అట్లా CD4 కౌంట్ చెక్ చేసుకుంటూ ఉండడం, మెడికేషన్స్ ఇవ్వడం అంతా గవర్నమెంట్. CD4 అంటే ఒక రకమైన ఇమ్యూన్ సెల్స్. ఓకే, దాని కౌంట్ని బట్టి గవర్నమెంట్ అయితే చాలా ఫైట్ చేస్తుంది, అంటే ప్రయత్నం చేస్తుంది గట్టిగా. అంటే ఈ మామూలు ఈ మార్కెట్లో ఈ యాడ్స్ ఇవన్నీ ఫేక్, అంటే ఇది ఉంది, ఇది బాగుంది, ఇది వాడండి, ట్రీట్మెంట్ వచ్చేసింది, వ్యాక్సిన్ వచ్చేసింది, అంటే సోషల్ మీడియాలో చాలానే చూస్తుంటాం ఇట్లాంటివి వచ్చేసినాయి, ఇది తీసుకోండి, ఇది రాదు అని. అంత ఈజీగా అంటే ఇన్ని ఇయర్స్ ఫైట్ చేస్తుంటే అదే అంటున్నాను, ప్రతి దాంట్లో మన దగ్గర ఏంటంటే సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ లేవండి. ఎవరు ఏది పబ్లిష్ చేయాలి అనుకున్నా పర్టికులర్గా ఒక ఫీల్డ్ అని అనట్లేదు. ఇప్పుడు కొన్ని ఉన్నాయి, ఇప్పుడు అలోపతి కాకుండా కొన్ని ఫీల్డ్ వాళ్ళు ఇది ఉంది మా దగ్గర ట్రీట్మెంట్ అంటున్నారు కానీ క్యూరబుల్ అని అంటున్నారు. అదే అంటున్నాను కదా. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు కొందరు ఉంటారు కొన్ని ఎట్లా అంటే క్యాన్సర్ కూడా పలానా ఆయుర్వేదిక్ ఇక్కడ ఉంది అని. ఎండ్ ఆఫ్ ద డే కొన్నిట్లో అంటే ఇప్పుడు స్టింగ్ ఆపరేషన్ నాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు యూజ్ చేసేది మళ్ళీ అలోపతి మెడిసిన్ పౌడర్ చేసి ఇస్తున్నారు. మెడిసిన్స్ పౌడర్ చేసి ఇవ్వడం ఒకటి, కొంతమంది అయితే డైరెక్ట్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు కూడా. చాలా ప్రిస్క్రిప్షన్స్ చూస్తాం. నార్మల్ గా అట్లా అంటే ఆ క్వాలిఫికేషన్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం కూడా ఒక క్రైమ్. అవునండి.
ఇప్పుడు నార్మల్గా ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏమేమి వస్తాయి మేడం? నార్మల్గా ఫంగల్ కానీ వైరల్ బ్యాక్టీరియల్ నార్మల్గా ఏమి? సో రెగ్యులర్ ప్రాక్టీస్లో కామన్గా చూసే ఇన్ఫెక్షన్స్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి వచ్చేసేసరికి తామర అంటాం కదా, రింగ్ వార్మ్ ప్రాబ్లమ్, ఆ ప్రాబ్లం చాలా కామన్గా చూస్తాము. సిబ్బెం అంటాము, మచ్చలు తెల్ల రంగులో కానీ నల్ల రంగులో కానీ మచ్చలు వస్తూ ఉంటాయి ఎక్కువగా ఛాతీ వీపు భాగాల్లో. సో ఇది కూడా కామన్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చూసే వాటిలో రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో చూసేవి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసేసరికి బాయిల్స్ అంటాం కదా, వేడి కురుపులు, ఓకే, అది రెగ్యులర్గా చూస్తాము. ప్లస్ సెల్యులైటిస్ అంటాము, అంటే చర్మం లోపలి పొరల్లో సబ్క్యూటేనియస్ టిష్యూలో కానీ లేకపోతే చర్మం లోపలి పొరల్లో డర్మిస్లో కానీ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవ్వడం వల్ల వచ్చేవి. ఇవి రెగ్యులర్గా చూసే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్ వర్క్లో చూసే వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసరికి ఇది చికెన్ పాక్స్ కానివ్వండి, హెర్పస్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేకపోతే ఇందాక చెప్పాను కదా వెర్రుక అంటాము, ఓకే, హ్యూమన్ పాపిలోమా వైరస్ అనే వైరస్తో వస్తుంది. ఇవి రెగ్యులర్గా చూసే వైరల్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ ఎఫెక్ట్ చేసేవి. ఇవి కాకుండా వేరే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే దగ్గు, జలుబు, లేకపోతే గొంతు నొప్పి ఇవి కాజ్ చేస్తాయో అప్పుడప్పుడు వాటి వల్ల బాడీలో ఇమ్యూన్ రియాక్షన్స్ అయ్యి స్కిన్ పైన ర్యాషెస్తో కూడా వస్తూ ఉంటారు కొన్ని సీజన్స్లో. సో ఇవి రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో చూస్తాము. ఇవి కాకుండా నార్మల్గా దద్దుర్లు అంటాను మేడం, అంటే నార్మల్గా అది ఏదైనా పడకపోతేనే వస్తుందా లేకపోతే డిసీజెస్ వల్ల వస్తుంది? దద్దుర్లు కారణము చాలా రకాలు ఉంటాయి, ఒక్కొక్కరికి బాడీని బట్టి. కొన్నిసార్లు మనం ఇప్పుడు కోవిడ్ టైంలో అందరు వ్యాక్సిన్స్ వేసుకున్నారు, సో బాడీలో ఇమ్యూనలాజికల్ చేంజెస్ వల్ల, సో ఆ టైంలో బాగా చూసాం దద్దుల ప్రాబ్లం. ఆల్మోస్ట్ అందరు స్కిన్ డాక్టర్స్ దగ్గర దద్దుల ప్రాబ్లం కామన్గా అవును. సో అట్ ద సేమ్ టైమ్ కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ సడన్ గా పడకుండా అవ్వడం, ఇమ్యూనలాజికల్ చేంజెస్, రియాక్షన్స్ కాదు, ఆ ఇమ్యూనలాజికల్ రియాక్షన్స్ వల్ల కొన్నిసార్లు ఫుడ్ ఐటమ్స్ పడవు, కొన్నిసార్లు మన పరిసరాల్లో వస్తువులు పడవు, ఏదైనా వస్తువు పడక దద్దుర్లుగా రిజల్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. కొన్నిసార్లు టాబ్లెట్స్ పడవు, ఓకే. సో ఏది పడట్లేదు అనేది అక్కడ మెయిన్ అవుతుంది ట్రీట్మెంట్లో. ఇప్పుడు మేడం విటిలిగో అంటారు కదా, విటిలిగో ఏంటి? విటిలిగో అనేది ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్ అండి. ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటి అంటే మన ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి అనేది మన బాడీ యొక్క ఫైటింగ్ ఫోర్స్, ఓకే. సో ఏదైనా బ్యాక్టీరియాను, వైరస్ ఏమైనా ఎంటర్ అయితే బాడీలో ఇది మన బాడీ న్యాచురల్ది కాదు, ఇది బయట నుంచి వచ్చింది అని వాటి మీద ఫైట్ చేస్తాయి అన్నమాట. మన బాడీ యొక్క ఆర్మీ అనుకుంటుంది, ఓకే. సో కొన్నిసార్లు ఈ ఫైటింగ్ ఫోర్స్లో కొంచెం చిన్న చిన్న కన్ఫ్యూజన్స్, తప్పిదాలు జరుగుతాయి. తప్పిదాలు జరిగి మన బాడీని ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి మన బాడీ పైనే ఫైట్ బ్యాక్ చేస్తాయి, ఒక చిన్న రెవల్యూషన్ లాగా, ఓకే. సో మన బాడీని ఫారెన్ అనుకుని మన బాడీ పైన కొన్ని సెల్స్ మీద అటాక్ చేస్తాయి. సో వాటిని ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటాం, అంటే మన ఇమ్యూనిటీ మన బాడీ పైనే ఫైట్ చేస్తుంది. సో చాలా రకాల ఇష్యూస్ ఉంటాయి, కొన్ని రకాల థైరాయిడ్ ఇష్యూస్, కొన్ని రకాల డయాబెటీస్ దీనివల్లనే వస్తుంది, కొన్ని రకాల ఎనీమియాస్ దీనివల్ల వస్తాయి, లేకపోతే పేను కొరుకుడు అంటాం, అది కూడా ఒక రకమైన ఆటోఇమ్యూన్ డిసీజ్. విటిలిగో కూడా ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్. దీంట్లో ఏమవుతుందంటే మన ఇమ్యూనిటీ అనేది కొన్ని చోట్ల రంగు కణాల మీద పనిచేసి అక్కడ రంగు కణాలను చంపేస్తుంది, ఓకే. సో అక్కడ రంగు అనేది లేకుండా అవ్వడం వల్ల వైట్ స్పాట్స్ గా కనిపిస్తూ ఉంటాయి. సో అది అన్నమాట విటిలిగో. మోస్ట్ కామన్ ఏరియాస్ వచ్చేసరికి మ్యూకోజల్ అంటే పెదాల కార్నర్స్ కానివ్వండి, లేకపోతే జెనైటల్ విటిలిగోనే, ఓకే. అండ్ ఏక్రల్ ఏరియాస్ అంటాము, అంటే వేళ్ళ చివర్లు, ఓకే, లేకపోతే కాలేళ్ళ చివర్లు, వేళ్ళ చివర్లు, లేకపోతే ఎల్బోస్, నీస్, ఇవి కామన్ ఏరియాస్ విటిలిగోలో. కానీ ఎక్కడన్నా రావచ్చు, కానీ ఇవి కామన్ ఏరియాస్, మోస్ట్లీ మ్యూకోజల్. అట్లా ఏం లేదండి. ఈ ప్రాబ్లం ఎనీ ఏజ్ లో వాళ్ళకి రావచ్చు. కొన్నిసార్లు 5-6 months పిల్లల్లో చూస్తాము, కొన్నిసార్లు ఫస్ట్ టైం 80 years 70 years లో చూస్తాము. సో ఏజ్ తో సంబంధం లేదు. అదర్ దెన్ దాట్ ఎటువంటి సింప్టమ్స్ ఉండవు, తెల్ల మచ్చలు తప్ప విటిలిగోలో ఇంకా ఎటువంటి సింప్టమ్స్ అది మన ఇమ్యూనిటీలోనే డిపెండ్ అవుతుంది, ఓకే. ఒకవేళ సింప్టమ్స్ అది వేరు ఉంటుంది, పుట్టుకతో వచ్చే విటిలిగో, ఓకే. సో అది నీవస్ ఎనిమటస్ అని, నీవస్ డీపిగ్మెంటస్ అని, అంటే కొన్ని రకాల పుట్టుమచ్చలు తెల్ల రంగులో ఉంటాయి, ఓకే. అవి అయి ఉండొచ్చు, ప్యాచ్ టైప్స్ లో ఉంటాయి, yes.
కొందరికి డార్క్ అంటే కొందరు గ్రహణం వచ్చింది అందుకే సో అవి కొన్ని రకాల పుట్టుమచ్చల కింద కన్సిడర్ చేస్తాము. ఓకే. ఇంకొకటి ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ కి విట్లిగోలో ఒకవేళ కనుక సింప్టమ్స్ ఉంటే అది అసలు విట్లిగో అవ్వదు. ఓకే, తెల్ల మచ్చలో కనుక ఏదైనా దురద, మంట, ఎరుపుదనము ఇవేమైనా రియాక్షన్స్ దానికవే వస్తున్నాయి అంటే మనం మందులు పెట్టి వస్తే ఓకే, లేదు ఏం పెట్టకుండా దానికవే వస్తున్నాయి అంటే అది అసలు విట్లిగో అవ్వదు. ఇట్ షుడ్ బి ఏసిమ్టమాటిక్ అంటే అక్కడ ఇంకేమీ ప్రాసెస్ జరగదు. జస్ట్ రంగులో అపార్ట్ ఫ్రమ్ ఆ పిగ్మెంటేషన్ అంటే వైట్ మచ్చలు తప్ప ఇంకేం సింప్టమ్స్ ఉండకూడదు. ఇప్పుడు నార్మల్ గా దీన్ని అంటే జనరల్ గా ఇప్పుడు మామూలుగా కొంత తెలిసి తెలియగా కానీ దీని ఒక పెద్ద రోగం అని కూడా అంటారు బయట. అంటే అసలు కుష్ఠ వ్యాధి వల్ల అంటే వాళ్ళ పిల్లలకి వంశపారంపరంగా ఇది ఒక సింప్టమ్ అని చెప్పి చాలా స్టిగ్మా ఉందండి, విపరీతమైన స్టిగ్మా ఉంది మన నిజం కాదు. స్టిగ్మా అంటే ఏంటి అంటే దాని గురించి ఒక అపోహ, దాని గురించి భయాందోళనలు. ఓకే, పట్టుకుంటే ఏమైనా అవుతుందా ఈ క్వశ్చన్స్ తో కూడా వస్తారు నాకు చాలా మంది. లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఒకరికి బొల్లి ఉంది, వాళ్ళ ఫ్యామిలీలో మా అమ్మాయిని ఇవ్వచ్చా. ఓకే, ఇలాంటి చాలా రకాల అపోహలు, భయాలతో కూడిన ప్రాబ్లమ్. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ runs in the family majority. It can run in the family. అంటే పక్కాని కాదు, it can have a chance. Family అయితే బొల్లే రావాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, సో ఆ పర్టిక్యులర్ పర్సన్ కి కూడా ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉంటే ఇంకొక ఆటోఇమ్యూన్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ కొంచెం హైయర్ రిస్క్. ఓకే, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీలో నెక్స్ట్ జనరేషన్ లో కూడా అలాంటి ఇష్యూస్ కానీ దానికి సంబంధించిన వేరే ఇష్యూస్ కానీ వచ్చే ఛాన్సెస్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఓకే, కానీ దట్ స్టిగ్మా ఉండాల్సిన అవసరం లేదు, అంటే ఆ భయాందోళనలు ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు వచ్చి తెల్లమచ్చ వచ్చిన ప్రతి ఒక్కరికి ఒళ్ళంతా వస్తుందా అని కూడా చాలా మంది అడుగుతారు. మేడం ఇది ఒళ్ళంతా స్ప్రెడ్ అయిపోతుందా, ఒళ్ళంతా వస్తుందా అని. ఇట్ నీడ్ నాట్ బి అండి. ఒళ్ళంతా స్ప్రెడ్ అయ్యేది 15% కంటే తక్కువ మందిలో మాత్రమే. ఓకే, ఎక్కువ మందిలో మాత్రం అది కొంచెం ఆ ఒక్క ప్లేస్ లోనే ఉండడము, లేకపోతే ఆ ప్లేస్ కాకుండా ఇంకొక 2-3 వేరే ప్లేసెస్ కి కొంచెం స్ప్రెడ్ అవ్వడమే ఎక్కువగా, కానీ ఒళ్ళంతా స్ప్రెడ్ అవ్వడం చాలా తక్కువ మందిలో జరుగుతుంది. నార్మల్ ఈ స్కిన్ ట్యాగ్స్ ఫస్ట్ థింగ్ వచ్చేసి అంటే నార్మల్ తెలిసిన either overweight or diabetic, pre-diabetic skin tags main skin tags plus hereditary కూడా ఉంటుందండి. hereditary పేరెంట్స్ లో ఎక్కువ ఉన్నాయి అనుకోండి, పిల్లల్లో కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు సేమ్ ఓవర్ వెయిట్ అండ్ అగైన్ స్కిన్ ట్యాగ్స్ వచ్చేసరికి ఇట్స్ నాట్ ఎ మేజర్ కన్సర్న్. అంటే చూడడానికి బాగుండట్లేదనే పర్టికులర్ రీజన్ తప్ప దానివల్ల మన ఆరోగ్యానికి ఎటువంటి హాని లేదు. ఓకే, సో మనం అనవసరంగా కన్సర్న్ పడ్డం, భయపడ్డం అయితే అవసరం లేదు. కానీ ఇఫ్ ఎట్ ఆల్ నచ్చట్లేదు, ఎనీ టైం వచ్చి చిన్న ప్రొసీజర్ ఉంటుంది, హ్యాపీగా తీయించేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నార్మల్ గా అంటే ఈ ప్రీ డయాబెటిక్ ఓవర్ వెయిట్ లో నార్మల్ గా డార్కెనింగ్ ఆఫ్ ది నెక్ ఉంటది, ఫోర్హెడ్ గాని చాలా కామన్. ఎకాంతోసిస్ నైగ్రికన్స్ అంటాము. అసలు ఎకాంతోసిస్ నైగ్రికన్స్ అంటాము. మీరు అంటున్న సింప్టమ్ ఏదైతే ఉందో, మెడ పైన చర్మం నల్లగా అవ్వడము, ఓకే, ఫేస్ పైన ఫోర్హెడ్ ఏరియాస్ నలుపుదనం రావడము, కొంచెము చంక ఏరియాస్లో, లేకపోతే గజ్జల్లో, లేకపోతే తొడల లోపలి భాగాల్లో చర్మం అనేది నల్లగా అవుతుంది. ఒకటి, నల్లదనంతో పాటు పట్టుకుంటే ఏంటంటే స్కిన్ అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా అనిపిస్తుంది. వేరే స్కిన్కి అక్కడ స్కిన్కి టెక్స్చర్ కూడా వేరు ఉంటుంది. సో ఇది బేసికల్లీ ఎందుకు వస్తుంది, ఇట్స్ ఎ స్కిన్ మార్కర్ అంటాం. అంటే మన చర్మం మనకు చెప్తుంది మీ లైఫ్ స్టైల్ మీకు కరెక్ట్ లేదు, యూ నీడ్ టు చేంజ్ ఎ లాట్. సో ఎక్సర్సైజెస్ పెంచుకోవాలి, తీసుకునే ఫుడ్ ఐటమ్స్లో మార్పులు చేసుకోవాలి, ఓకే, స్లీప్ ప్యాటర్న్స్ రెగ్యులరైజ్ చేసుకోవాలి, ఓకే, వెయిట్ లాస్ మీద ఫోకస్ చేసుకోవాలి. మన స్కిన్ మనకు మాట్లాడుతుంది అనమాట, మీరు డేంజర్ సైడ్ వెళ్తున్నారు, ఇట్లానే ముందుకు వెళ్తుంటే హార్మోనల్ డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ రిస్క్ ఎక్కువ ఉంటుంది అని. సో ఇండియాలో చాలా కామన్ అండి. ఓకే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా మంది ఏం చేస్తున్నారంటే మామూలుగా ఇది ఉంది కాబట్టి మాకు కెమికల్ పీలింగ్ చేశారు అంటే యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళు ఫస్ట్, అంటే అవగాహన కూడా లేదు. అండ్ ఇంకొకటి నార్మల్ గా అంటే తెలిసిన డాక్టర్ అంటారు అన్నమాట, అంటే సేమ్ డెర్మటాలజిస్ట్ డాక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చిన్న పిల్లల్ని తీసుకొని వస్తారు, 10 years లోపు వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని స్కిన్ డార్క్ అయింది అని చెప్పేసి, అంటే ఫస్ట్ అది ఒక 15 years లో డయాబెటిక్ గా అవుతుంది అని చెప్పి బాడీ అక్కడే చెప్తుంది. కానీ అది వాళ్ళు వినడానికి కానీ మనం చెప్పినా వాళ్ళు ఒప్పుకోవడానికి రెడీగా ఉంటారు. మామూలుగా పేరెంట్స్ వచ్చి ఏం మాట్లాడతారు తెలుసా, మేడం మురికి ఎంత రుద్దుతున్నా కూడా పోవట్లేదు మేడం, లేకపోతే మంచిగా స్నానం చేయట్లేదు, ఎన్నిసార్లు చెప్పినా ఎంత రుద్దుతున్నా పోవట్లేదు, మీరు ఒకసారి చూడండి మేడం అని చెప్పి తీసుకొస్తారు. సో బేసికల్ అంటే అవగాహన కూడా లేదు. అట్ ద సేమ్ టైం సో మనందరికీ తెలుసు ఇండియాలో డయాబెటీస్ పర్సంటేజ్ ఎక్కువైపోతుంది, ఒబెసిటీ పర్సంటేజ్ ఎక్కువైపోతుంది. సో ఆహార పద్ధతులు మారడము, ప్లస్ ఎక్సర్సైజెస్ తగ్గిపోవడం, లైఫ్ స్టైల్లో చేంజెస్ ఎక్కువగా, సెడెంటరీ లైఫ్ స్టైల్, కంప్యూటర్ వర్క్స్ ఎక్కువగా పెరిగిపోవడం, ఇవన్నీ కూడా ఈ హెల్త్ ఇష్యూస్ రావడానికి ఛాన్సెస్ని పెంచుతుంది అన్నమాట. సో ఆబ్వియస్లీ దానివల్ల ఈ మార్పులు అనేవి జరుగుతున్నాయి.
కానీ యాక్చువల్గా చెప్పాలంటే డైరెక్ట్ స్కిన్ రిలేటెడ్ కాదు. ఇట్స్ చేంజెస్ ఇంటర్నల్ మెటబాలిక్ చేంజెస్ వల్ల వస్తున్న చర్మంలో మార్పులు. సో ట్రీట్మెంట్ కూడా ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ మేము జస్ట్ చర్మ పిగ్మెంటేషన్ తగ్గడానికి ఇస్తే సరిపోదండి, మళ్ళీ తిరిగి పిగ్మెంటేషన్ వస్తాం. సో అక్కడే లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ప్లస్ అట్ ద సేమ్ టైం ఆల్రెడీ మెటబాలిక్ చేంజెస్ జరిగిపోయాయా, ఆల్రెడీ హార్మోనల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయాయా చెక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. కంప్లీట్లీ ఎండోక్రైనాలజీ. పీసీఓఎస్ పేషెంట్స్ కానీ వాళ్ళు ఒప్పుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ స్టైల్ చేంజ్ చేయడానికి. కానీ ఎగ్జాక్ట్లీ అండి, చాలా మంది పేషెంట్స్ పీసీఓఎస్ అన్నగా చెప్తున్నాను ఫేషియల్ హెయిర్ తో వస్తారు. ఓకే, అప్పర్ లిప్ మీద కానీ లేకపోతే చిన్న ఏరియాలో సైడ్ ఫేస్ చీక్స్ ఏరియాస్లో కానీ హెయిర్ గ్రోత్ పెరిగిందని చాలా మంది లేడీస్ వస్తారు. సో చూడగానే కొన్నిసార్లు హార్మోనల్ చేంజెస్ ఉన్నాయి, అబ్నార్మాలిటీస్ ఉన్నాయని తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే లోవర్ ఫేస్ పింపుల్స్ రావడము, మెడపైన ఎకాంతోసిస్ నలుపుదనం రావడము, వెయిట్ ఎక్కువ ఉండడం, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. కొన్నిసార్లు తెలియవు హార్మోనల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయని తెలియదు. సో టెస్ట్లు చేసుకుంటాము, ప్రూవ్ చేస్తాము ఇట్లా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి. ట్రీట్మెంట్కి మంత్లీ కరెక్ట్గా వస్తారు లేజర్కి. నేను ప్రతిసారి చెప్తాను వెయిట్ లాస్ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేస్తున్నారా అంటే 10% మంది కూడా ఎక్సర్సైజ్ కరెక్ట్ చేస్తున్నారు, కానీ ప్రొసీజర్ డేట్ మాత్రం కరెక్ట్ వస్తాయి. ఓకే, సో ప్రాబ్లం ఏమవుతుందంటే ఎంత చెప్తున్నా వాళ్ళకి అర్థం కావట్లేదు, అంటే దాని ఇంపార్టెన్స్ అనేది తెలుసుకోవలేకపోతున్నారు. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ఇంటర్నల్ రిలేటెడ్ ఇష్యూస్. సో పైన మనం తగ్గించుకుంటాము, డెఫినెట్లీ వాడుతున్నప్పుడు ట్రీట్మెంట్ వాడుతున్నప్పుడు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. కానీ ప్రాబ్లం అక్కడితో ఆగిపోలేదు. ఇంటర్నల్ కారణాలను ఎంత ట్రీట్ చేయకుండా బయట రిజల్ట్ని ఎంత ట్రీట్ చేస్తున్నా అవి మళ్ళీ రికవర్ అవుతాయి అన్నది చేంజ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు చాలా మంది. ఎగ్జాక్ట్లీ, ఫస్ట్ అసలు ఒప్పుకోరు మేడం. అంటే చిన్న పిల్లల్ని తీసుకొని పెద్దవాళ్ళ వరకు నాకు ఏ ఇష్యూ లేదు, మీరు టాబ్లెట్ రాయండి వేసుకుంటాం తగ్గుతుంది, లేకపోతే మీరు ట్రీట్మెంట్ ఇస్తలేరు. కానీ నేను నా డైట్ని కానీ ఆ పీసీఓఎస్ కి ఉన్నా కూడా వాళ్ళు ఒప్పుకున్నా కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాం మేడం, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం 3 నెలలు తీసుకున్నాం 6 నెలలు తీసుకున్నాం, వాడినప్పుడు బాగుంటుంది మళ్ళీ తిరిగి వస్తుంది సేమ్ ప్రాబ్లం అంటారు. అంటే మీకు టాబ్లెట్స్ ఇస్తున్నది మీ హార్మోన్స్ ని సెట్ చేయడానికి మాత్రమే, కానీ దాంట్లో మీ లైఫ్ స్టైల్ మేజర్ పార్ట్ ఉంటుంది. సో మీ హార్మోన్ సెట్ అవ్వాలంటే మీ టాబ్లెట్స్ తో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ ఇంకా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అనేది అర్థం కాదు. లైఫ్ స్టైల్ చేంజెస్ లో మెయిన్ గా షుగర్ ప్రొడక్ట్స్ ని అవాయిడ్ చేయాలి అస్సలు. అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, అడల్టెడ్ మిల్క్ మార్కెట్ లో 90% ఉంది. మెయిన్ కల్పిట్ వచ్చేసి డైలీ మీల్ 4 to 5 times తాగే టీ. దీన్ని అంటే ఇగ్నోర్ చేస్తారు కానీ యాక్సెప్ట్ చేయట్లేదు. మీరు డైట్ నన్ను వెయిట్ లాస్ కమ్మన్నారు కదా, నేను ఒక పూట అంటే మామూలుగా తినే ఫుడ్ తినాను, కానీ దాని ప్లేస్ లో దాని ప్లేస్ లో టీ మాత్రం నేను తినలేను కాబట్టి ఇంకో టీ ఎక్స్ట్రా. చాలా మంది అండి. ఓకే, ఇది చాలా అంటే చాలా ఉంది. అంటే సొసైటీలో మెయిన్ ఇష్యూ ఇది. కానీ మెయిన్ కారణం మీద ఎవరు ఫోకస్ చేయలేదు, దాని వల్ల వచ్చే కాస్మెటిక్ ఇష్యూస్ మీద అంతా ఫోకస్ నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మొన్న మేడం కూడా ఇప్పుడు గైనిక్ చెప్పారు లేజర్కి వెళ్ళిపోతున్నారు, కానీ దీని మీద మాత్రం ఎవరు ఇవ్వట్లేదు. సో లేజర్ కి వస్తున్నారు, నేను ఎంత చెప్తున్నా, నేను గైనకాలజిస్ట్ పంపిస్తున్నాను, ఇట్లా పీసీఓఎస్ ఇష్యూ ఉందమ్మా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి మేడం తగ్గదంట అని చెప్పి వదిలేస్తున్నారు. కానీ దానికోసం ఫ్యూచర్ ఫర్దర్ ఏం చేయాలి అనేది ఆలోచించట్లేదు. డివిఎల్లో దీని గురించి అసలు ఏం కాదు, కుష్టు వ్యాధి అండి. ఓవర్ ద జనరేషన్స్ పాతకాలం నుంచి ఇండియాలో ఉన్న ప్రాబ్లం ఇది. ఓకే, సో బిఫోర్ ఇండిపెండెన్స్ కానీ చాలా ఏజ్ ఓల్డ్ ప్రాబ్లం. ఓకే, సో బేసికలీ ఏమవుతుందంటే మనకి ఫీచర్స్ వెంటనే బయటపడవు. ఓకే, సో ఒకరి నుంచి ఒకరికి నేసల్ స్ప్రెడ్ కానీ, ఓకే, మైక్రోబాక్టీరియం లెప్రే అనేది ఒక రకమైన బ్యాక్టీరియాలే, కాకపోతే గ్రామ్ నెగటివ్ అంటాం అనమాట. ఓకే, దాంట్లో ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనే. ఓకే, సో ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. ప్లస్ అది స్ప్రెడ్ అనేది మనకి ఫాస్ట్గా తెలియదు. ఓకే, అంటే దాని సిమ్టమ్స్ అనేవి ఇప్పుడు ఫీవర్ జ్వరం లాగా అట్లా బయటపడవు. కొంచెం బాగానే స్ప్రెడ్ అయిన తర్వాత మెల్లగా సెన్సేషన్స్ తగ్గినట్టు అనిపించడం అరిచేతుల్లో, ఓకే, లేకపోతే పవర్ తగ్గినట్టు అనిపించడం, లేకపోతే కాళ్ళ నుంచి చెప్పులు జారిపోయినట్టు అనిపించడం, ఇట్లా రకరకాల సిమ్టమ్స్ ఉంటాయి. ప్లస్ ఏదో చిన్న మచ్చలాగా కనిపిస్తుంది, తెల్ల మచ్చ కాదు, కొంచెం రంగు కొంచెం తక్కువ ఉన్న మచ్చ, హైపో పిగ్మెంటెడ్ అంటాం. అంటే తెల్ల మచ్చ కాదు, స్కిన్ కలర్ కాకుండా మధ్యలో టోన్, సో ఒక చిన్న ప్యాచ్ లాగా అట్లా కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో ఇంకేం ఫీచర్స్ ఉండదు, దురద ఉండదు, నొప్పి ఉండదు, మంట ఉండదు, ఏదో ఎందుకో మచ్చ ఏర్పడింది అనుకుంటారు.
మరి తెల్ల మచ్చ అయితే మళ్ళీ భయపడతారు, కానీ అది జస్ట్ హైపోపిగ్మెంటెడ్, జస్ట్ కొంచెం ఒక షేడ్ రంగు తక్కువ ఉన్న మచ్చగా ఉంటుంది. ఓకే, దాంట్లో సిమ్టమ్స్ ఏమి ఉండవు, సో ట్రీట్మెంట్ తీసుకోరు. ఓకే, కొంచెం స్టేజెస్, లాస్ట్ స్టేజెస్లో ఏమవుతుందంటే మెల్లమెల్లగా నర్వ్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి, నర్వ్ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఓవరాల్ గా అంటే అసలు స్కిన్ అనే కాకుండా కంప్లీట్ నర్వ్స్ ఎఫెక్ట్ చేస్తుంది. సో లాస్ట్ లో అది సెన్సేషన్స్ తగ్గడము, లేకపోతే టింగ్లింగ్ సెన్సేషన్ అంటాం, అంటే చిట్లాడుతున్నట్టు అది చేతులు అరికాలలో, లేకపోతే పుండ్లు వచ్చి మానకుండా అవ్వడం, అవన్నీ అవుతూ ఉంటాయి. సో అప్పుడు జనరల్ గా పేషెంట్స్ అనేది డాక్టర్ని కలుస్తారు. సో అప్పటికి ఏంటంటే ఓవర్ ద ఇయర్స్ చాలా మందికి స్ప్రెడ్ అనేది అయిపోయి ఉంటుంది, ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్లో కానివ్వండి, సరౌండింగ్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి. సో అట్లా స్ప్రెడ్ అనేది ఎక్కువగా ఉన్న ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఒకటి ఆ సిమ్టమ్స్ అనేవి బయటపడ్డా కూడా అంత మనకి ఇబ్బంది పెట్టట్లేదు ఆ సిమ్టమ్స్. ఓకే, మనల్ని మన వర్క్ చేసుకోకుండా ఆపట్లేదు. ఓకే, ఇప్పుడు అంటే మామూలుగా ముందు అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఒక 2 జనరేషన్ బ్యాక్ అట్లా తీసుకుంటే కుష్ఠవ్యాధి అంటే ఇప్పుడు ఈ ఏళ్ళు పోవడం ఇట్లాంటివి అంటుంటారు కదా, అసలు అది లాస్ట్ స్టేజెస్ లో ఇప్పుడు అన్నాను చూడండి, తిమ్మిర్లు ఎక్కడం, దాని తర్వాత బోన్స్ అనేవి రిజార్ప్ట్ అవ్వడం, ఒట్టి నర్వ్స్ అనే కాదు, లోపల బోన్స్ రిజార్ప్షన్ అవ్వడము, బోన్స్ చేతులు ఇట్లా వంగిపోయినట్టు, ఏళ్ళు వంగిపోయినట్టు, చేతులు సైజెస్ తగ్గిపోవడం, ఫింగర్స్ అట్లా అయిపోతా ఉంటాయి. పుండ్లు అవుతాయి, పుండ్లలో పెయిన్ తెలియదు. ఓకే, సడన్ గా ఎక్కడ దెబ్బ తగిలింది కాళ్ళలో, అసలు వాళ్ళకి దెబ్బ ఉందని కూడా తెలియదు, సెన్సేషన్స్ లేక. సో అది ఏమవుతుందంటే మెల్లమెల్లగా పుండు అనేది పెరిగిపోతూ ఉండడం, దాని మీద ఇన్ఫెక్షన్స్ అవ్వడం, కానీ పర్సన్కి నొప్పి లేదు. ఓకే, ఏమైనా అవుతుంది అనే సెన్సేషన్ లేదు. సో ట్రీట్మెంట్ తొందరగా తీసుకోరు. ఓకే, సో ఈ మధ్యలో చాలా మందికి స్ప్రెడ్ అయిపోవడము, ప్రాబ్లం వాళ్ళలో హయ్యర్ గ్రేడ్స్ వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. అందుకని అట్లా కంటిన్యూ అవుతూ ఉంది. ట్రీట్మెంట్ ఆప్షన్స్ మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, క్యూరబులే. ఓకే, ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ అగైన్ దీనికి ట్రీట్మెంట్ ఫ్రీగా ఇస్తుంది. ఓకే, గవర్నమెంట్ హాస్పిటల్స్లో. ఓకే, సో లెప్రసీకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా బాగున్నాయి. ఓకే, గవర్నమెంట్ నుంచి ఫ్రీ మెడిసిన్ సప్లై ఉంది. ఓకే, సో 6 months 12 months మనకు ప్రాబ్లం ఎంత సివియర్గా ఉంది, ఎంత ముందుకు వెళ్ళింది, ప్రోగ్రెస్ అయింది అనే దాన్ని బట్టి ఎన్ని మంత్స్ ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అవుతుంది. ఈ జనరేషన్ లో కూడా ఉంది లెప్రసీ అనేది ఉంది, డెఫినెట్లీ ఉంది, చాలా కామన్ గా కూడా ఉంది. రేర్ కూడా కాదు, కామన్. yes ఇండియాలో చాలా కామన్. చాలా మంది నెగ్లెక్ట్ చేశారు, తెలియక ఎక్స్పోజర్ లేక. అసలు ఎస్పెషల్లీ కామన్ అని చెప్పేదానికి నేనే చాలా రేర్ అనుకుంటా, ఎందుకంటే ఎప్పుడో ఉంటుండే రూరల్ పార్ట్స్ లో అంతరించలేదు. ఓకే, వెరీ మచ్ ప్రివలెంట్. కాకపోతే ఏంటంటే ఉంది అని కూడా చాలా మందికి తెలియదు, వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది అని కూడా చాలా డ్యామేజ్ జరిగిపోతుంది. సో మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తున్నారు. సో ప్రతి నెల వెళ్ళి మెడిసిన్స్ తీసుకోవాలి. ఓకే, కరెక్ట్గా వేసుకోవాలి. పేషెంట్ బాధ్యత ఒకటే, వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు కంప్లీట్గా తీసుకోవాలి, కరెక్ట్గా మెడిసిన్స్ వేసుకోవాలి. కాకపోతే అట్ ద సేమ్ టైం ప్రాబ్లం ఏమొస్తుందంటే వాళ్ళకి ఆ సిమ్టమ్స్ లేక ఇంకా ఎన్ని రోజులను తీసుకుంటాము అన్న పేషెంట్స్ నెగ్లిజెన్స్ కూడా ఆ ప్రాబ్లమ్ ని మళ్ళీ రికరెన్స్ రావడము, లేకపోతే రిలాప్సెస్ రావడము, టాబ్లెట్స్ కి రెసిస్టెన్స్ రావడం అనేది కూడా ప్రాబ్లం అవుతుంది. అంటే నార్మల్ గా పబ్లిక్ ఎట్లా ఇందాక మీరు ఒక టాపిక్ వచ్చింది కదా, ట్యూబ్ లో తగ్గిపోవాలన్నట్టు ఇన్స్టాంట్ గా వేసుకున్నాం, సిమ్టమ్ పోయింది కాబట్టి ఆపేద్దాం. కాకపోతే ఈ ట్రీట్మెంట్ మాత్రం కొంచెం లాంగ్ టర్మ్ ఉంటుంది, 6 months 1 year అట్లా ఉంటుంది. లెప్రసీ టెస్ట్లు ఉంటాయండి, స్కిన్ టెస్ట్ ఉంటుంది. మోస్ట్ కామన్ బేసిక్స్ టెస్ట్ వచ్చేసరికి స్లిప్ స్కిన్ స్మియర్ అంటాం, SSS అంటాము. సో చిన్న ఓపీడీలోనే చేసేస్తాము. ఓకే, జస్ట్ ఇక్కడ చిన్న నిక్ ఇచ్చి, అంటే చిన్న కట్ అనేది ఇచ్చి అక్కడ వస్తున్న ఫ్లూయిడ్ అనేది, సీరం అనేది తీసుకుని దాంట్లో మైక్రో బ్యాక్టీరియా ఉందా అనేది చూస్తాము ఒకటి. రెండోది స్కిన్ బయాప్సీ, ఏదైతే మచ్చలు ఉన్నాయో దానిలోంచి. కానీ క్లినికల్ డయాగ్నోసిస్ చాలా ఈజీగా చేస్తాం. అంటే సెన్సేషన్స్ తగ్గుతున్నాయా, నరాలు సైజ్ పెరుగుతున్నాయా, ప్యాచెస్ ఎన్ని ఉన్నాయి, ఓకే, ఎంత సైజ్ ప్యాచెస్ ఉన్నాయి, ఏ షేప్లో ప్యాచెస్ ఉన్నాయి. ఓకే, సో దీన్ని బట్టి ఏ స్టేజ్లో ఉన్నాడు పేషెంట్, ప్రాబ్లం ఏ స్టేజ్లో ఉంది. నార్మల్గా అయితే ఇనిషియల్ స్టేజ్లో తెలుసుకోవడం అంటే పేషెంట్ రియలైజ్ అవ్వడం కష్టం. లెప్రసీ అయితే ఇప్పుడు నార్మల్గా లెప్రసీ అయిపోయింది. ఇప్పుడు మన సబ్జెక్ట్కి వస్తున్నాం కాబట్టి ఇప్పుడు మెలానిన్ అంటాం కదా, పిగ్మెంటేషన్. ఇప్పుడు డార్క్ కావడానికైనా వైట్ కావడానికైనా మెయిన్ రీజన్ మెలానిన్ అని అంటాం కదా. ఇప్పుడు ఈ హైపర్ పిగ్మెంటేషన్ లో ఈ మెలానిన్ ఏమైతుంది అంటే ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందా? సో అది ప్రాబ్లమ్ ని బట్టి ఉంటుందండి. హైపర్ పిగ్మెంటేషన్ అనేది చాలా బ్రాడ్ టర్మ్. ఓకే, రకరకాల పిగ్మెంటేషన్స్ ఉంటాయి. సో చాలా పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, సో కొన్నిట్లో ఏంటంటే జస్ట్ నల్ల కణాలు, మెలనోసైట్స్ అంటాం, అంటే నల్ల కణాలు అంతే ఉంటాయి, కానీ వాటి పనితీరు పెరుగుతుంది.
ఓకే. సో వాటి పిగ్మెంట్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. కొన్నిట్లో ఏంటంటే మెలనోసైట్స్ సైజ్ పెరుగుతాయి. ఓకే. కొన్ని చోట్ల ఏంటంటే మెలనోసైట్స్ నంబరే పెరుగుతుంది, నల్ల కణాల నంబరే పెరిగిపోతుంది. సో అలానే పిగ్మెంటేషన్ కూడా అన్ని రకాల పిగ్మెంటేషన్స్ ఒకటి కావు. ఓకే. అన్ని ఒకటేలాగా తగ్గిపోవాలని ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే ఈ పిగ్మెంటేషన్ ఎక్కడ జరుగుతుంది? ఓకే. చర్మ పైన పొరల్లో జరుగుతుందా, ఎపిడమిస్ అంటాము, డర్మిస్ అంటాము. ఎపిడమిస్లో పైన పొరల్లో జరుగుతుందా, లోపల పొరల్లో జరుగుతుందా, లేకపోతే డర్మిస్లో జరుగుతుందా పిగ్మెంటేషన్ అనే దాన్ని బట్టి కూడా ప్రాబ్లం ఏంటి, ఎంత సివియర్గా ఉంది, లేకపోతే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది వేరీ అవుతుంది అనమాట. ఓకే. ఇప్పుడు మెలాస్మా అంటే మెలాస్మా చాలా కామన్ ప్రాబ్లం. మొంగు మచ్చలు అంటాం కదా, ఆల్మోస్ట్ ఏజ్తో రిలేట్ చేసుకుంటే 50 years పైబడిన లేడీస్లో ఆల్మోస్ట్ 50-60% వరకు ఉంటుంది. ఓకే. చిన్న ఏజ్లో కూడా రావచ్చు, మేల్స్లో కూడా రావచ్చు. ముఖ్యంగా ప్రెగ్నెన్సీస్ టైమ్స్లో కానీ, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు కానీ, టెన్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ, లేకపోతే సన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ వస్తుంది పిగ్మెంటేషన్. ముక్కు పైన కానీ, చెంపల్లో, నుదుటి భాగంలో, అప్పర్ లిప్ భాగంలో, ఈ భాగాల్లో వస్తాయి పిగ్మెంటేషన్. సో కొంచెం ఇక్కడ ఏమవుతుంది అంటే ఇట్స్ మల్టీ ఫ్యాక్టోరియల్. ఇందాక చెప్పాను కదా, ఒకటే కారణం వల్ల రాలేదు. ఇది సన్ ఎక్స్పోజర్ వల్ల పెరుగుతుంది, హార్మోనల్ కారణాల వల్ల దారితీస్తుంది, హెరిడిటరీ అంటే పేరెంట్స్లో ఉంటే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, మన స్ట్రెస్, మన డైట్, ఇవన్నీ కూడా రోల్ ప్లే చేస్తాయి. సో ఇంత వేరే వేరే ఫ్యాక్టర్స్ది ఇన్పుట్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ అనేది జస్ట్ ఒక క్రీమ్తో అవ్వదు. ఓకే. అట్ ద సేమ్ టైం పిగ్మెంటేషన్ అందరిలో ఒకటే లెవెల్లో ఉంటుంది. మెలాస్మాలో కొంతమందికి చర్మ పైన పొరల్లో ఉంటాయి, కొంతమందికి డర్మల్ లెవెల్లో ఉంటుంది. సో ట్రీట్మెంట్ కూడా అందరికీ జస్ట్ ఒక క్రీమ్తోనో ఒక టాబ్లెట్తోనో వెళ్ళిపోతుంది. ఒకవేళ లోపల పొరల్లోనూ ఉందనుకోండి, క్రీమ్స్ అంత లోపల వరకు పెనిట్రేట్ అవ్వలేవు, అంత లోపల ఉన్న పిగ్మెంటేషన్ తగ్గించలేవు. సో అప్పుడు లేజర్స్ అవసరం పడతాయి. సో ఎవరిలో ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం పడుతుంది అనేది కూడా వేరు. సో కారణం ఏంటో కూడా చూసుకోవాలి, ఆ కారణాన్ని తగ్గించుకోవాలి. అట్ ద సేమ్ టైం మన పిగ్మెంటేషన్ ఎంత సివియర్గా ఉంది అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. అయితే మొంగు మచ్చలు అనేది ఆల్రెడీ చర్మంలో మార్పులు జరిగిన తర్వాత వచ్చిన పిగ్మెంటేషన్. సో మనం పిగ్మెంటేషన్ మాత్రమే తగ్గిస్తున్నాం, ఆ మార్పులు అలానే కంటిన్యూ అవుతాయి. సో ఫ్యూచర్లో వచ్చే రిస్క్ ఉంటుంది, రికరెన్స్ ఉంటుంది. చాలా కామన్ కండిషన్ వేర్ స్టిరాయిడ్ అబ్యూస్ జరుగుతుంది. ఓకే. చాలా మంది మొంగు మచ్చలతో స్టిరాయిడ్స్ పెట్టుకుని వచ్చే వాళ్ళు చాలా మంది అండి. మా ప్రాక్టీస్లో స్టిరాయిడ్స్ అనవసరంగా వాడే స్కిన్ డ్యామేజ్ చేసుకున్న వాళ్ళు అయితే పింపుల్స్ కోసం వాడిన వాళ్ళు ఉంటారు, లేకపోతే తెలుపుదనం కోసం, ఫేర్నెస్ కోసం వాడిన వాళ్ళు ఉంటారు, లేకపోతే మొంగు మచ్చలు, మెయిన్గా మొంగు మచ్చలకు వాడిన వాళ్ళు ఉంటారు. మెలాస్మా నార్మల్గా ఏమంటే ఇది కొంచెం పెద్ద సబ్జెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు మెలనోమా అంటాం కదా, క్యాన్సర్, అసలు దాన్ని ఐడెంటిఫై వీటి వల్ల దాన్ని దాపెట్టేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వన్ ఆఫ్ ది అంటే పెయిన్తో కూడుకున్న క్యాన్సర్ కూడా ఇదే కదా. ఒకసారి దాని గురించి చెప్తారు. మన చర్మ నలుపుదనం గురించి ఇందాక నుంచి అనుకున్నాం, ఎన్ని రకాలుగా నలుపుదనం తగ్గించుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాము అనేది ఆలోచిస్తే, కానీ మనకి దేవుడిచ్చిన బిగ్గెస్ట్ గిఫ్ట్ అది. ఓకే. మన ఇండియన్ రేసెస్లో ఎవరిలో అయితే స్కిన్ టోన్ హయ్యర్ ఉంటుందో, మెలానిన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందో, అంటే నలుపుదనం నలుపు పిగ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుందో వాళ్ళల్లో స్కిన్ క్యాన్సర్స్ వచ్చే రిస్క్ అంత తక్కువగా ఉంటుంది. ఓకే. సో దట్ ఈస్ వై స్కిన్ క్యాన్సర్స్, స్క్వామస్ సెల్ కార్సినోమా కానివ్వండి, బేసల్ సెల్ కార్సినోమా కానివ్వండి, మెలనోమా కానివ్వండి, ఇలాంటి క్యాన్సర్స్ ది రిస్క్ మనము వెస్టర్న్ పాపులేషన్ అంటే ఫెయిర్ స్కిన్స్ ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా నెగ్లిజిబుల్, చాలా అంటే చాలా తక్కువ. దట్ ఈస్ ఆల్ బికాస్ మన చర్మంలో ఉన్న నలుపుదనం వల్ల, అది ఇస్తున్న ప్రొటెక్షన్ వల్ల, మనకి ఇస్తున్న ప్రొటెక్షన్ వల్ల. ఓకే. సో మెలనోమా ఇండియాలో చాలా రేర్. ఓకే. కానీ ఒకవేళ వస్తే ఎఫెక్ట్ అవుతే కనుక ఐడెంటిఫై ఎలా చేయాలి? నల్ల మచ్చ సైజ్ పెరిగిపోతూ ఉంది, ఒక పర్టిక్యులర్ రౌండ్ షేప్, ఓవల్ షేప్ కాకుండా ఇష్టం వచ్చిన షేప్లో పెరుగుతూ ఉంది, రంగు అనేది యూనిఫామ్గా లేదు, అంటే అంతా ఒకటే షేడ్ ఆఫ్ బ్రౌనో బ్లాకో లేకుండా కొంచెం బ్రౌనిష్, అక్కడ అక్కడ కొంచెం గ్రేయిష్, కొంచెం బ్లాకిష్, కొంచెం డిఫరెంట్ షేడ్స్ కలిగి ఉన్న నలుపుదనము. పైగా స్కిన్ సర్ఫేస్ అనేది ప్లెయిన్గా కాకుండా కొంచెం ఇర్రెగ్యులర్గా తయారవడం, పైకి కొంచెం ఒక్కొక్క దగ్గర పైకి లేవడము, మళ్ళీ కింద ఫ్లాట్గా అవ్వడం, మళ్ళీ అట్లా కొంచెం ఎత్తు పల్లాల్లాగా ఇర్రెగ్యులర్ సర్ఫేస్ ఉండడం, ఇవన్నీ మెలనోమాకి వన్ ఆఫ్ ది సైన్స్ అన్నమాట. టు కన్సల్ట్ డాక్టర్. సో యాజ్ ఏ అంటే ఒక ఇండియన్ రేస్ లో ఉన్నప్పుడు మనము దారుకున్నామని చెప్పి ఫీల్ కావద్దు. ఇట్స్ ఎ గిఫ్ట్, మనకు వచ్చిన గిఫ్ట్ మనకు తెలియకుండానే. అంటే వాస్తవం చెప్పాలంటే ఈ స్కిన్ క్యాన్సర్ అనేది చాలా పెయిన్ఫుల్ కదా మేడం. అంటే బయట వెస్టర్న్ కంట్రీస్ లో తీసుకుంటే చాలా కామన్ కూడా అండి. రికరింగ్ మాటిమాటికి ఒక దగ్గర తగ్గుతాయి, అంతలోకి ఇంకొక దగ్గర స్కిన్ క్యాన్సర్ డెవలప్ అవుతాయి చాలా మంది. సో మనకి అది చాలా రేర్. అదృష్టవంతులు ఆ విషయంలో చాలా అదృష్టవంతులు. కాకపోతే మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. అంటే 200 years ఆఫ్ రూలింగ్ వల్ల నేర్పించేసి కదా. సో ఫెయిర్ గా ఉంటే వాళ్ళు సుపీరియర్ అని చెప్పేసి నేర్పించడం వల్ల మనకు అట్లా ఆ స్టిగ్మా పాతుకుపోయింది.
పసిపిల్లల్ని తీసుకుని వస్తారండి, బాబు నల్లగా పుట్టాడు, ఏమైనా ఫెయిర్నెస్ కోసం ఏమైనా ఇస్తారా మేడం, ఏమైనా సబ్ ఇస్తారా, ఏమైనా లోషన్ ఇస్తారా, అమ్మ ఇప్పుడు ఫెయిర్ చేసి ఏం చేస్తారమ్మా అని అంటాం, కానీ యాక్సెప్ట్ చేయరు. చెయ్యరు. మనం కూడా దానికోసం ఏం అనలేం కూడా, వాళ్ళని నార్మల్ చెప్పడం తప్ప. వాళ్ళు ఏదో చేంజ్ అయిపోతారు, జనరేషనల్ ఇది అయిపోయింది కాబట్టి వచ్చేస్తుంది. అవును, పసిపిల్లల కాడ నుంచి ఏజ్ తో పర్టికులర్ లేకుండా. ఇప్పుడు రీసెంట్ తీసుకుంటే, అంటే రీసెంట్ అని కాదు కానీ జనరేషనల్ గా ఉన్నది ఇప్పుడు పచ్చబొట్టు అంటే టాటూస్ రీసెంట్ టైం తీసుకుంటే, దానివల్ల రిస్క్స్ ఏంటి? రిస్క్స్ వచ్చేసేసరికి సచ్ అంటే ఎంత స్టెరైల్ గా చేయించుకుంటున్నారు, అది మేజర్ రిస్క్. కొన్నిసార్లు పెద్ద పెద్ద ఇన్ఫెక్షన్స్, హెచ్ఐవి లాంటి ఇన్ఫెక్షన్స్ కూడా స్ప్రెడ్ అవ్వచ్చు జస్ట్ విత్ నీడిల్స్, స్టెరిలైజేషన్ ప్రాపర్ గా చేయకపోవడం వల్ల ఒకటి. కొన్నిసార్లు ఆ డైస్ కి ఎలర్జిక్ రియాక్షన్స్ డెవలప్ అవ్వచ్చు. ఓకే, సో అది ఇంకొక రిస్క్. ఇంకొకటి వచ్చేసేసరికి ఎక్కువగా చేయించుకునే వాళ్ళు కొంతమంది టీనేజ్ ఇయర్స్ లో బాయ్ ఫ్రెండ్ పేరు, గర్ల్ ఫ్రెండ్ పేరు రాయించుకుని వస్తారు. ఓకే, ఆఫ్టర్ 2-3 years దే వాంట్ టు చేంజ్ ఇట్, దే హ్యావ్ దిస్ రిగ్రెట్. ఓకే, బట్ సో లేకపోతే పేరెంట్స్ కి తెలిసి, ఓకే, ఇట్ ఆల్ లీడ్స్ టు దాట్. ఓకే, లేకపోతే ఆ ఒక క్రేజీ మూమెంట్ లో చేయించుకుంటారు. ఓకే, ద నెక్స్ట్ మార్నింగ్ దే విల్ రిపెంట్ ఇట్. ఓకే, నెక్స్ట్ మార్నింగ్ అయ్యో అనవసరంగా చేయించుకున్నాను అన్న ఫీలింగ్ ఉంటుంది. నార్మల్ టాటూస్ ఉన్న వాళ్ళు సమ్ మంత్స్ ఆర్ ఇయర్స్ వరకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటే బ్లడ్ ఇవ్వడానికి డొనేట్ చేయాలి, అట్లా ఏమి ఉండదండి. అది మిత్తే, అట్లా ఏమీ ఉండదు, అట్లా ఏమి ఉండదు. లేదు. అండ్ ఇప్పుడు ఈ కలర్స్ అంటే ఇంక్స్ అంటారు కదా, టాటూస్ యూజ్ చేసే ఇప్పుడు ఈ కలర్స్ వల్ల ఎక్కువ ఇష్యూ అంటే నార్మల్ ఎలర్జిక్స్ ఉంటాయి, రియాక్షన్ వస్తుందా? రియాక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ లేదు, ఉంటాయి. డార్క్ లేదు ఈ గ్రీన్ దాని వల్ల ఎక్కువ వస్తుందా? రెడ్, ఎల్లో కలర్ పిగ్మెంట్స్ వల్ల కొంచెం రియాక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకటి, ఒకవేళ తీయించుకోవాలనుకున్న టాటూని లేజర్ రిమూవల్ తోటి టాటూ పిగ్మెంటేషన్ తీయచ్చు. ఓకే, అయితే గ్రీనిష్, బ్లూ, బ్లాక్ కలర్ పిగ్మెంట్స్ తొందరగా వెళ్తాయి. ఓకే, లేక ఈ రెడ్ పిగ్మెంట్ ఇంకొంచెం తక్కువ కష్టం వెళ్ళడం, ఎల్లో పిగ్మెంట్ ఇంకొంచెం కష్టం వెళ్ళడం, వైట్ పిగ్మెంట్ కూడా ఉంటుందండి. ఓకే, వైట్ పిగ్మెంట్ అసలు ఇంపాసిబుల్ టు గో విత్ లేజర్స్, చాలా కష్టం, అసలు ఇంపాసిబుల్ టు సో టాటూస్ పెట్టుకున్న వాళ్ళు కొంతమంది ఇది కూడా చేస్తారు. ఓకే, టాటూ పిగ్మెంట్ ఉన్న వాళ్ళు ఇంకొంతమంది ఏం చేస్తారంటే దాన్ని తీసేసుకోవడానికి అని చెప్పేసి చర్మాన్ని షార్ప్ రాయి లాంటి దాంతో గీరేయడము, లేకపోతే డిఫరెంట్ నాటు వైద్యాలు కెమికల్స్ పెట్టడము, వాటితోటి రియాక్షన్ అయ్యి స్కార్ ఏర్పడి వీటన్నిటితో కూడా వస్తూ ఉంటారు. కొన్ని అంటే ఎక్స్ట్రీమిటీస్ లో కొన్ని చూసినాయి ఏంటి అంటే అది సొంత ట్రీట్మెంట్స్ లో, అదే సొంత యాసిడ్స్ ఉంటాయి, మిక్సర్ ఆఫ్ యాసిడ్స్ ఉంటాయి యాక్చువల్లీ, అది పెట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో ఏమవుతుంది, అక్కడ ఎరుపుదనము, నీటి బుగ్గలు, లేకపోతే నొప్పి, మంట, ఇవన్నిటితో పాటు లాంగ్ టర్మ్ స్కారింగ్ కూడా మిగిలిపోతుంది. ఇప్పుడు నార్మల్ లేజర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే మన దగ్గర తీసుకుంటే స్కార్ రిమూవల్ అంటే స్కార్ టిష్యూకి నార్మల్ స్కిన్ కి తేడా ఏంటి? సో బేసికల్ ఏమవుతుందంటే స్కార్ గాయం ఏదైనా ఏర్పడినప్పుడు అది మానేటప్పుడు అక్కడ ఫైబ్రోసిస్ అనేది జరుగుతుంది. ఓకే, ఫైబ్రస్ టిష్యూ అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. అలానే అక్కడ నార్మల్ గా ఉండాల్సిన కొలాజన్ ఫైబర్స్ కానీ ఎలాస్టిన్ ఫైబర్స్ కానీ డిగ్రేడ్ అయిపోతాయి. ఓకే, సో దానివల్ల స్కార్ టిష్యూ ఏర్పడుతుంది. సో దానికి మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా మనం క్రీమ్స్తోనో టాబ్లెట్స్తోనో తగ్గేది కాదు స్కార్స్ ప్రాబ్లమ్స్ అనేవి. ఓకే, సో స్కార్స్ డెఫినెట్లీ ఇంప్రూవ్ ఓన్లీ అండ్ ఓన్లీ విత్ ప్రొసీజర్స్ అనే కాదు కానీ ప్రొసీజర్స్ తోనే ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, కొన్ని ఎంఎన్ఆర్ఎఫ్ అనే ప్రొసీజర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫ్రాక్షనల్ CO2 అనే లేజర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే సబ్సిషన్ అని రకరకాల ప్రొసీజర్స్ ఉంటాయి. స్కార్స్ లో కూడా రకాలు ఉంటాయండి. ఏ కైండ్ ఆఫ్ స్కార్స్ ఎక్కువ ఉన్నాయి అనే దాన్ని బట్టి ఏ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్, ఇప్పుడు నేను ఇంత పేర్లు చెప్పాను కదా, వాటిలో ఏది బెటర్ గా ఇంప్రూవ్మెంట్ చూపిస్తుంది అనేది డిపెండ్ అవుతుంది. అయితే సో వీటిలో ఈ ప్రొసీజర్స్ ద్వారా జరిగేది ఏంటి అంటే ఆ కొలాజన్ టిష్యూ మళ్ళీ రీఫార్మ్ అవుతుంది. కొలాజన్ టిష్యూని పెంచుతాము, ఎలాస్టిన్ ని పెంచుతాము, సో స్కార్ రీమోడలింగ్ జరుగుతుంది. సో స్కార్ లో మళ్ళీ కొత్త టిష్యూ ఏర్పడి ఆ టెక్స్చర్ అనేది మారుతుంది అన్నమాట. ఇప్పుడు నార్మల్ ఇప్పుడు ఒక స్ట్రెచ్ మార్క్ కి స్కార్ కి తేడా ఏంటి అంటే ఇప్పుడు అంటే నార్మల్ గా రెండు మార్క్స్ కనిపిస్తాయి, రెండు ఈజీగా పోవు. రెండు స్కార్సే అండి, రెండు స్కార్స్ స్ట్రెచ్ మార్క్స్ కూడా స్కారే. సో స్ట్రెచ్ మార్క్స్ అనేది ఎప్పుడు వస్తాయి, ఏదైనా ఏరియాలో టిష్యూ అనేది బాగా ఫాస్ట్ గ్రోత్ ఉన్నప్పుడు కానీ ఎక్కువ గ్రోత్ కానీ ఉన్నప్పుడు స్కిన్ దానికి కావాల్సినంత స్ప్రెడ్ అవ్వకపోవడం, అంటే ఎలాస్టిసిటీ, స్కిన్కి ఉన్న ఎలాస్టిసిటీకి మించి కింద ఉన్న టిష్యూ ఫాస్ట్గా కానీ ఎక్కువగా కానీ గ్రో అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీలో పొట్ట సైజ్ పెరుగుతూ ఉంటుంది, టిష్యూ స్కిన్ కొంచెం స్ట్రెచ్ అవుతుంది కొంతవరకు, కొన్ని ఫ్యూ మంత్స్ వరకు స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడవు. తర్వాత లాస్ట్ ఫ్యూ మంత్స్లో ఏమవుతుందంటే స్కిన్ స్ట్రెచబిలిటీకి మించి స్కిన్ స్ట్రెచ్ అవ్వాల్సి వచ్చినప్పుడు అక్కడ స్కిన్లో ఉన్న
కొలాజన్ ఫైబర్స్ కానీ ఎలాస్టిన్ ఫైబర్స్ కానీ డిగ్రేడ్ అవుతాయి. ఓకే. డిగ్రేడ్ అయ్యి స్కార్ ఏర్పడుతుంది. సో స్ట్రెచ్ మార్క్స్ ఆర్ నథింగ్ బట్ ఏ కైండ్ ఆఫ్ స్కార్స్. అది కూడా స్కార్. అడోలసెన్స్ అందుకే అది ఎంత కొమ్మన నార్మల్గా పోదు. సో టీనేజ్ ఇయర్స్ లో కూడా అంతే, వాళ్ళు ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. ఓకే. సో వాళ్ళ స్కిన్ స్ట్రెచ్ అయ్యే దానికంటే వాళ్ళు హార్మోన్స్ వల్ల హైట్ ఫాస్ట్ గా పెరిగారు అనుకోండి, అప్పుడు కానీ అలా ఏర్పడతాయి అన్నమాట స్ట్రెచ్ మార్క్స్. అంటే నియర్స్ అయినా పోదు కదా, స్ట్రెచ్ మార్క్స్ చేంజ్ అయిపోతుంది కానీ మాత్రం. సో ఎనీ స్కార్స్ అండి. ఓకే. ఏ స్కార్స్ అయినా వాటికవే తగ్గవు, టాబ్లెట్స్ తోను క్రీమ్స్ తోను తగ్గవు. చాలా మంది ఇప్పుడు మీరు కూడా ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు కొన్ని లోషన్స్ అన్ని క్రీమ్స్ అన్ని మీరు ఇప్పుడు అప్లై చేసుకోండి, స్ట్రెచ్ మార్క్స్ రావు. లేదు ఆఫ్టర్ డెలివరీ ఇది పెట్టుకోండి, స్ట్రెచ్ మార్క్స్ పోతాయి. అది పాసిబుల్ ఏమవుతుంది? సో బిఫోర్ డెలివరీ ఓకే స్ట్రెచ్ మార్క్స్ ఇంకా ఏర్పడలేదు, ప్రెగ్నెన్సీ 4th month లో పొట్ట ఇప్పుడిప్పుడే సైజ్ పెరుగుతూ ఉంది. సో స్కిన్ స్ట్రెచబిలిటీని పెంచడానికి అని చెప్పేసి క్రీమ్స్ హెల్ప్ అవుతాయి. ఓకే. సో ఆ స్ట్రెచబిలిటీ పెంచుతున్న కొద్దికి స్ట్రెచ్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటాయి. ఓకే. కానీ ఒక్కసారి స్ట్రెచ్ మార్క్ ఏర్పడిందా మీకు ఆ క్రీమ్ ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఇంకా ఫర్దర్ గా ఆ స్ట్రెచ్ మార్క్ ఇంకా పెరగకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. మీరు అప్పుడన్నా స్టార్ట్ చేయండి. సపోజ్లీ 7th month లో స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడ్డాయి, మీరు క్రీమ్ స్టార్ట్ చేస్తున్నారు. సో 7th month నుంచి 9th month లో ఇంకా పొట్ట సైజ్ పెరుగుతుంది. ఇంకా స్ట్రెచ్ మార్క్స్ డీప్ అవ్వకుండా పెద్దగా అవ్వకుండా ఆ క్రీమ్ ఏమైనా హెల్ప్ అవుతుందేమో, కానీ ఆల్రెడీ ఏర్పడిన స్ట్రెచ్ మార్క్స్ పోవడానికి మాత్రం హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు కంపేర్ టు అంటే ఇప్పుడు ఇది పిగ్మెంటేషన్ ఇప్పుడు ఫేర్ అవ్వాలనుకునే వాళ్ళ కోసం అంటున్నాను. నార్మల్ అంటే కొందరు లైఫ్ ఎఫెక్ట్ అయిపోతుంది, అంటే చాలా ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ చాలా ఇదిగా అయ్యి అంటే పెళ్లి సంబంధాలు అంటే మన సొసైటీలో ఉన్న వీటన్నిటి వల్ల వాళ్ళు కార్నర్ అయిపోతారు. అక్కడ వాళ్ళు ఇప్పుడు ఫేర్ కావాలనుకున్నా కానీ ఏమన్నా అనుకున్నా విత్ ఎవ్రీ డైట్ ఏం చేసినా కానీ హెల్త్ ఉంటుంది, గ్లో అవుతారు, అన్ని ఉంటుంది. అంటే కొందరు అంటే నల్లగా ఉన్న ఒక కళ ఉంది వాళ్ళ ఫేస్ లో అని అంటారు. కానీ అయినా కానీ ఇప్పుడు కొందరు ఇప్పుడు క్రీమ్స్ యూజ్ చేసి కానీ ఇప్పుడు స్టెరాయిడ్ యూజ్ ఎక్కువ యూజ్ చేయడం ఇది బెటరా అంటే ఫేర్ కావడానికి, లేదు లేజర్ బెటరా? పిగ్మెంటేషన్ అనేది ఒకటే విధంగా తగ్గిపోవాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే. సో లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ కోసం మీరు మీ లైఫ్ స్టైల్ మీ డైట్ మీద డిపెండ్ అవ్వండి. కానీ ఇప్పుడు సడన్ గా నాకు ఇంప్రూవ్మెంట్ రావాలి అంటే మాత్రం ఇవి ఇప్పుడు వెంటనే చిటికెల్లో చూపించే ట్రీట్మెంట్ ఆప్షన్స్ కాదు. ఓకే. 2-3 months లోనే మనకు తేడా రావాలి అనుకుంటే మాత్రం క్రీమ్స్ హెల్ప్ అవుతాయి. ఓకే. ప్లస్ ప్రొసీజర్స్ కూడా హెల్ప్ అవుతాయండి, సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా అంటున్నాను. ఓకే. స్టెరాయిడ్స్ ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ తో వచ్చేవి. సో ఇలాంటి ట్రీట్మెంట్ మీకు డర్మటాలజిస్ట్ ఇవ్వరు. ఓకే. సో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన చర్మ క్వాలిటీ పాడవకుండా మన స్కిన్ టోన్ లో షేడ్స్ అనేది తగ్గడం అనేది పాసిబుల్ అవుతుంది. ఓకే. సో దానికి యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వడం కానీ లేకపోతే సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్ రోల్. ఫస్ట్ సన్ స్క్రీన్, దాని తర్వాత లేజర్స్ కానీ క్రీమ్స్ కానీ ఏమన్నా. ఓకే. సో దాని తర్వాత క్రీమ్స్ వాడుకోవడము, దాని తర్వాత కెమికల్ పీల్ లాంటి ప్రొసీజర్స్ లేకపోతే కొన్ని లేజర్ టోనింగ్ లాంటి ప్రొసీజర్స్. సో ఇవన్నీ హెల్ప్ అవుతాయి పిగ్మెంటేషన్ని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ రావడానికి. అగైన్ ఒక సెషన్లోనే మొత్తం అవ్వాలి అనుకోకూడదు. లాస్ట్ 2 weeks వచ్చి మేడం పిగ్మెంటేషన్ కోసం ట్రీట్మెంట్ ఏమైనా ఇవ్వండి అంటే ఇప్పటికి కొంచెం గ్లో రావడానికి ఒక 1 week 10 days కోసం ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతామేమో, కానీ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఇవ్వగలిగే ప్రొసీజర్స్ మాత్రం లాస్ట్ మూమెంట్లో చేయలేము. ఇట్ టేక్స్ మినిమమ్ ఆఫ్ 3 months అంటే చిన్న చేంజ్ రావాలన్నా కానీ స్కిన్ లో టోన్ లో చేంజెస్ రావాలి అంటే కానీ మొత్తం రిజల్ట్ కాదు, ఒక చేంజ్ కనిపించాలంటే మంచి రిజల్ట్ వస్తుంది. 3 months అయితే గుడ్ టైం 1 year ఇంకా బెటర్ టైం. 1 year డెఫినెట్లీ yes. అప్పుడు మీ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా will also be able to show the results. ఇప్పుడు నార్మల్ ఏమైనా ఇప్పుడు లేజర్, ఇప్పుడు కెమికల్ పీల్ ఆర్ లేజర్ ఏది బెటర్ అంటారు? రెండు చాలా డిఫరెంట్ అండి. ఓకే. కెమికల్ పీల్ ఏం చేస్తుంది? పైన ఉన్న డెడ్ లేయర్స్ని తీసేస్తుంది. ఓకే. మన చర్మం అనేది పైన డెడ్ లేయర్స్ ఉంటాయి, కింద నుంచి లోపల పొరలు పైకి వస్తూ ఉంటాయి. పైన డెడ్ లేయర్స్ మనకు తెలియకుండా ప్రతిరోజు వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే. స్కిన్ రీజనరేట్ అవుతూ ఉంటుంది మనకు తెలియకుండా, ప్రతిరోజు జరిగే ప్రాసెస్ ఆల్ ఓవర్ ద బాడీ. సో కెమికల్ పీలింగ్ ఏం చేస్తుందంటే పైన డెడ్ లేయర్స్ని తీసేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, మన కింద లోపల ఉన్న పొరలు రియాక్ట్ అయ్యి ఫాస్ట్గా న్యూ లేయర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. రీజనరేషన్ అనేది ఫాస్ట్ అప్ అవుతుంది. సో దీనివల్ల ఒకటి స్కిన్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. ఓకే. స్కిన్లో పిగ్మెంటేషన్ మార్క్స్ ఉంటే తగ్గుతాయి, పింపుల్స్ ఉన్నా తగ్గుతాయి, రకరకాల కెమికల్ పీల్స్ ఉంటాయి ఆఫ్ కోర్స్ వాటి కోసము. ప్లస్ ఎట్ ద సేమ్ టైం కొంచెం యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఓకే. లేజర్స్ వచ్చేసేసరికి ఎలా పనిచేస్తాయంటే లైట్ ఉంటుంది, ఒక పర్టికులర్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ ఉంటుంది. ఆ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ తోటి మనం ఏ లేజర్ వాడుతున్నాము అనే దాన్ని బట్టి ఏ
చర్మంలో ఏ ఆర్గన్ మీద ఎఫెక్ట్ చూపించాలి అంటే నల్ల కణాల మీద ఎఫెక్ట్ చూపించాలా, సిబేషియస్ గ్లాండ్స్ యాక్టివిటీ తగ్గించాలా, లేకపోతే హెయిర్ ఫాలికల్స్ మీద ఎఫెక్ట్ చూపించాలనే డిపెండ్ అవుతుంది. సో లేజర్ టోనింగ్ అనేది పిగ్మెంటేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, కానీ ఓవర్ లాంగ్ రన్ స్కిన్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి మినిమల్ మెయింటెనెన్స్లో. ఓకే, మినిమల్ మెయింటెనెన్స్లో స్కిన్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి కెమికల్ పీల్ హెల్ప్ అవుతుంది. రెండు వేరే వేరే విధాలుగా పనిచేస్తాయి, కానీ రెండు వాటి రిజల్ట్స్. కాకపోతే లేజర్ టోనింగ్స్లో ఏంటంటే ఇంప్రూవ్మెంట్ రిజల్ట్స్ ఎక్కువగా ఉంటాయి, కెమికల్ పీల్స్ ప్రొసీజర్స్లో ఇంప్రూవ్మెంట్ రిజల్ట్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. ఓకే, సో ఎలా ఏ ప్రాబ్లం కోసం ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాం, మన ఇంప్రూవ్మెంట్ ఎంత లాంగ్ పీరియడ్లో ఉండాలి, అలా వీటన్నిటి మీద డిసైడ్ చేస్తాం అన్నమాట. కానీ కెమికల్ పీల్ పెయిన్ఫుల్ అంటే ఆ ప్రొసీజర్ అయ్యే స్కిన్ పీలింగ్ అవ్వడం కానీ కొన్ని అంటే మనం గూగుల్లో చూస్తే గనక కెమికల్ పీలింగ్ అంటే ఫొటోస్ ఎలా ఉంటాయంటే ఇట్లా చర్మం ఇట్లా పొరలు లెగుస్తూ ఉంటాయి. ఆ పీల్స్ మనం ఇండియన్ స్కిన్ కి అసలు చేయమండి. ఓకే, మన ఇండియన్ స్కిన్స్ ఏంటంటే అది నేను చెప్పాను కదా, నలుపుదనం కంటెంట్ ఎక్కువ ఉంటుంది, నలుపుదనం వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో మన ఇండియన్ స్కిన్స్ లో చేసేవన్నీ సూపర్ఫిషియల్ పీల్స్. ఓకే, మీడియం సూపర్ఫిషియల్ పీల్స్ కూడా చేస్తాం ఒక హద్దు వరకు, కానీ అంతకు మించి మనం వెళ్ళాం. మీరు మన గూగుల్లో చూసేవన్నీ వైట్ స్కిన్ వాళ్ళే ఉంటాయి, సో వాళ్ళే డీప్ పీల్స్ చేస్తారు. ఓకే, వాళ్ళలో ఏంటంటే సో కన్సర్న్ ఏమైనా కానివ్వండి, ఏజింగ్ స్కిన్ కానివ్వండి, పింపుల్స్ కానివ్వండి, మచ్చలు కానివ్వండి, ఏంటంటే వాళ్ళ స్కిన్లో ఏమైనా ఇరిటేషన్ ఉన్నా నల్ల మచ్చలు ఏర్పడే ఛాన్సెస్ తక్కువ. అది హీల్ అయ్యేటప్పుడు నలుపుదనం ఏర్పడే ఛాన్సెస్ తక్కువ. మన స్కిన్లో ఏంటి ఏ కొంచెం ఇరిటేషన్ వచ్చినా వెంటనే ఆ ప్లేస్లో నలుపుదనం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో మనం అంత డీప్ పీల్స్ అసలు చేయము ఇండియన్ స్కిన్లో. ఇట్స్ ఓన్లీ సూపర్ఫిషియల్ ఆర్ మీడియంలో సూపర్ఫిషియల్ పీల్స్. ఓకే, అవి ఇండియన్ స్కిన్స్కి చేసేవి. పీలింగ్ ఉంటుంది కానీ మరి గూగుల్లో చూసేటట్టు కాదు, కొంచెం పల్సటి పొట్టులాగా లెగుస్తున్నట్టు అనుకుంటుంది. చేసేటప్పుడు డెఫినెట్లీ కొంచెం మంటను చిట్చిట్లాడుతున్నట్టు, కొంచెం టింగ్లింగ్ సెన్సేషన్, బర్నింగ్ సెన్సేషన్ లైట్గా ఉంటుంది. ప్రొసీజర్ చేసిన తర్వాత అసలు ఏమీ ఉండదు. ఇమీడియట్లీ ఆబ్వియస్లీ సన్ స్క్రీన్ మెయింటెనెన్స్, మాయిశ్చరైజర్ కంపల్సరీ. అది దేంట్లో అయినా సరే, నార్మల్ మెయింటెనెన్స్ అయినా సరే, యాజ్ సచ్ నార్మల్ చర్మం హెల్తీగా ఉండాలన్నా కూడా సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ బేసిక్ అండి, అదైతే కంపల్సరీ. ఇప్పుడు మేడం ఇప్పుడు ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇప్పుడు కెమికల్ పీలింగ్ కానివ్వండి, ఇప్పుడు టాటూ రిమూవల్ ఎక్సెట్రా స్కార్స్ అయినా ఇవన్నీ కూడా కాస్మెటిక్స్ నార్మల్ కాస్మెటిక్. దీంట్లో ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు నార్మల్ గా హెయిర్ రీగ్రోత్ న్యాచురల్ గా ఇస్ ఇట్ పాసిబుల్? హెయిర్ రీగ్రోత్ అనేది న్యాచురల్ గా ఇస్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు ఒక బాల్నెస్ వచ్చింది, పట్టతలు వచ్చింది, సో ప్రాబ్లం ఏంటి హెయిర్ లాస్ కి అనే దాన్ని బట్టి రీగ్రోత్ ఉంటుందా లేదా అనేది డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాల్నెస్ అంటున్నారు, బాల్నెస్ లో హార్మోనల్ కారణాల వల్ల హెయిర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ లావుగా ఉందనుకోండి, నెక్స్ట్ వచ్చే హెయిర్ ఇంకొంచెం పల్సగా, అది పడిపోయాక ఆ ప్లేస్ లో మళ్ళీ అది పడిపోయాక నెక్స్ట్ వచ్చే హెయిర్ ఇంకొంచెం పల్సగా. సో ఇలా పలసబడుతూ 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 ఇదే చేంజెస్ హెయిర్ ఫాలికల్స్ లో కూడా అవుతుంది, హెయిర్ రూట్ లో కూడా అవుతుంది. ఓకే, సో హెయిర్ రూట్ కూడా హెల్తీగా ఉన్న హెయిర్ రూట్ కొంచెం ఇంకొంచెం సైజ్ చిన్నగా, ఇంకొంచెం సైజ్ చిన్నగా, ఇంకొంచెం చిన్నగా అయిపోతూ ఆఖరికి ఫైబ్రోస్ అయిపోతుంది హెయిర్ రూట్. అక్కడ ఇంకా అసలు హెయిర్ రీగ్రోత్ పాసిబుల్ కాదు. సో బాల్నెస్ ఒకవేళ ట్రీట్ చేస్తుంటే హెయిర్ ఫాలికల్స్ ఏ స్టేజ్లో ఉన్నాయి అనే దాన్ని బట్టి మెడికల్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే టాబ్లెట్స్, సీరమ్స్ తోటి హెయిర్ రీగ్రోత్ పాసిబుల్ లేదా అనేది చూస్తాం. ఓకే, ఆల్రెడీ అక్కడ హెయిర్ రూట్ అనేది ఫైబ్రోస్ అయిపోయింది, అక్కడ ఇంకా హెయిర్ రీగ్రోత్ పాసిబుల్ కాదు. సో అలాంటి వాళ్ళల్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అనేవి అవసరం పడతాయి. హెయిర్ ఫాలికల్స్ ఫైబ్రోస్ అవ్వలేదు, మెజారిటీ ఆఫ్ ద హెయిర్ ఫాలికల్స్ ఓన్లీ థిన్నింగ్ అవుట్ అవుతున్నాయి, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ బాల్నెస్లోనే ఉన్నారు. ఓకే, లాస్ట్ స్టేజెస్లో అయితే లేరు అనుకున్న వాళ్ళల్లో మెడిసిన్స్ కానివ్వండి, టాబ్లెట్స్ హార్మోనల్ కానివ్వండి, హెయిర్ గ్రోత్కి కావాల్సిన విటమిన్ టాబ్లెట్స్ కానివ్వండి, సీరమ్స్ కానివ్వండి, లేకపోతే జిఎఫ్సి, పిఆర్పి అనే ప్రొసీజర్స్ ఉంటాయి. ఓకే, మీసోథెరపీ ప్రొసీజర్స్ ఉంటాయి. ఇవన్నీ ఆ థిన్ అవుట్ అవుతున్న హెయిర్ని థిక్నింగ్ చేసుకోవడానికి బాగానే పనిచేస్తాయి. సో ఒకవేళ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ బాల్నెస్ కడిగితే ఇట్స్ లాస్ట్ ఆప్షన్. ఓకే, సో ఇంకా హెయిర్ రీగ్రోత్ పాసిబుల్ కాదు అన్న వాళ్ళలోనే చేస్తాం. ఇప్పుడు బాల్నెస్ ఇప్పుడు ఓన్లీ మేల్ పార్ట్ అండ్ బాల్నెస్ మాత్రమే ఉంటుందా, ఫీమేల్స్ లో కూడా వస్తుంది? ఫీమేల్స్ లో కూడా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు అంటే అది ఓన్లీ మగవాళ్ళకి మాత్రమే వస్తుంది, బట్టతల ఆడవాళ్ళకి రాదు అని అనుకుంటారు. ఆల్మోస్ట్ ఈక్వల్ ప్రపోర్షన్ లో ఉంటుంది కూడా, ఆల్మోస్ట్ ఈక్వల్, ఆల్మోస్ట్ 50-50. ఓకే, సో మేల్స్ లో ఎంత కామన్, రీసెంట్ స్టడీస్ లో ఏంటి అంటే ఫీమేల్స్ లో కూడా అంతే కామన్, కాకపోతే కనిపించడం వేరు. ఓకే, సో మేల్స్ లో ఏంటంటే హెయిర్ లాంగ్ ఉండదు, సో కవర్ చేసుకోలేరు. ఓకే, సో కవర్ చేసుకోలేక ఏ కొంచెం ముందు సైడ్ వెనకాలకి వెళ్తున్నా తెలిసిపోతూ ఉంటుంది. ఓకే,
లేడీస్లో ఏంటంటే సేమ్ ప్యాటర్న్లో జరగదు. ఇప్పుడు మేల్స్లో ఏ ఏరియాస్లో అయితే బట్టతల ప్యాటర్న్ ఉంటుందో హెయిర్ లాస్ అనేది జరుగుతుందో ఫీమేల్స్లో ఆ ప్యాటర్న్లో హెయిర్ లాస్ ఉండదు. ఫీమేల్స్లో పాపిడి భాగంలో హెయిర్ పలసబడుతూ ఉంటుంది. ఓకే, పలసబడుతూ పెరుగుతూ ఉంటుంది. సో ఏంటంటే ఒకటి లాంగ్ హెయిర్తో కవర్ అయిపోతూ ఉంటుంది, మాస్కింగ్ జరిగిపోతూ ఉంటుంది. రెండోది వాళ్ళు కారణం బట్టతల అనుకోరు, పాపిడి తీసి అక్కడ హెయిర్ అనేది మెజారిటీ ఏమనుకుంటారు అంటే మెయిన్లీ హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అని అనుకుంటారు. అట్ ద సేమ్ టైం పాపిడి తీసి అక్కడ పల్సగా అయింది అనుకుంటారు. సో ఏం చేస్తారంటే పక్క పాపిడి తీస్తారు, సో ఇది కవర్ అయిపోతుంది. అర్థమవుతుందా? సో అలా మనము తెలియట్లేదు అది ఫీమేల్ ప్యాటర్న్ బాలెన్స్ అని. కానీ ఆల్మోస్ట్ మనం చూస్తే కనుక డెమోస్కోపీ చూస్తే కనుక ఇట్స్ ఆల్మోస్ట్ సేమ్ పర్సెంటేజ్. నార్మల్ హెయిర్ ఫాల్ కి రీజన్ ఇప్పుడు ఈ హెయిర్ ఫాలికల్స్ థిన్నింగ్ ఇదే కాజ్ ఉంటుందా, ఇంకేమైనా ఉంటుందా? బట్టతలలో హెయిర్ ఫాలికల్స్ థిన్నింగ్. ఇప్పుడు నార్మల్ గా కంప్లీట్ అంటే మేల్స్ కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది అండ్ అది వాళ్ళకి కూడా ఇష్యూనే ఎవరికైనా. మామూలుగా ఫీమేల్స్ లో వచ్చేసరికి మెయిన్ అంటే జనరల్ గా మెయిన్ కాజెస్ ఆఫ్ జనరల్ ఎవరికైనా మేల్స్ ఆర్ ఫీమేల్స్ బట్టతలకి మెయిన్ కాజెస్ కామన్ గా జరిగే హెయిర్ ఫాల్ వచ్చేసేసరికి పోషకాహార లోపాలు, డెఫిషియన్సీస్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, తీసుకునే ఫుడ్ లో మార్పుల వల్ల ఒకటి. ఏదైనా హెల్త్ ఇష్యూస్ అంటే సడన్గా ఏదైనా డెంగ్యూ వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది, ఓకే, ఒక 2 to 3 months తర్వాత హెయిర్ ఫాల్కి దారితీస్తుంది. అది వెంటనే దారితీదు, రిలేట్ చేసుకోలేరు. సో ఒక 2 to 3 months గ్యాప్ తర్వాత హెయిర్ ఫాల్ అవుతుంది కాబట్టి దానికి కోరిలేట్ చేసుకోరు పేషెంట్స్. సో అట్ ద సేమ్ టైం ఏదైనా సర్జరీస్ కానివ్వండి, ఓకే, అలానే జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఇప్పుడు బట్టతల ఆర్ హార్మోనల్ కాజెస్, అగైన్ థైరాయిడ్ ప్రాబ్లమ్, పీసీఓడి ఇష్యూస్, ఎనీ హార్మోనల్ ఇష్యూస్ వేరే ఆర్గన్స్ అన్నిటి మీద ఎఫెక్ట్ చూపించినట్టు హెయిర్ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది, మళ్ళీ బట్టతలకి దారితీస్తుంది, సారీ హెయిర్ ఫాల్ కి దారితీస్తుంది. హెయిర్ ఫాల్ అంటే మెయిన్ గా ఇప్పుడు బట్టతలని ఎందుకని వస్తుంది అంటే నెగ్లెక్ట్ చేస్తారు. హెయిర్ ఫాల్ అనుకో దీన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు 50% 100% హెయిర్ ఫాల్, 50% ఛాన్సెస్ ఆఫ్ బాలెన్స్ అంటే బట్టతల వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలానే కొన్ని అదర్ ప్రాబ్లమ్స్, కొన్ని ఆటోఇమ్యూన్ డిసీజెస్ నాకు చెప్పాను కదా, పెయిన్ కొరుకుడు ప్రాబ్లమ్, అది కూడా హెయిర్ ఫాల్ కి దారితీస్తుంది. ఓకే, సో హెయిర్ ఫాల్ కి కారణం ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితేనే దాని ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ గా అవుతుంది. నార్మల్ గా హెయిర్ ఫాల్ డే టు డే జరుగుతుంది, కానీ లిమిట్ మించి అంటే మన అబ్జర్వేషన్ లో ఉంటది, ఎవరికి వాళ్ళే చూసుకోవాలి. సో ఎవ్రీ డే పర్ డే ఒక పర్సన్ కి 100 to 150 హెయిర్స్ పడటం నార్మల్ అండి. ఓకే, అంత పడితే దానికి అసలు ట్రీట్మెంట్ అంటూ ఇవ్వము. ఓకే, సో మీరు వేరే హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి మన ట్రీట్మెంట్ తీసుకుంటున్నా ఆ 100 to 150 హెయిర్ పడటం కంటిన్యూ అవుతానే ఉంటుంది, దాన్ని అసలు ఆపం. ఓకే, సో అది కాకుండా ఎక్సెస్ హెయిర్ ఫాల్ జరుగుతుంటేనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పెద్ద అంటే మిత్ అని నేను అనుకుంటున్నాను, అంటే మిస్కన్సెప్షన్ ఏముందంటే కోమింగ్ చేస్తారు, కోమింగ్ చేసినప్పుడు ఇవి ఎక్కువ పడిపోయినాయి అని అనుకుంటారు. అంటే నార్మల్ ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రూట్స్ నుండి టచ్ చేస్తుంది కాబట్టి పోయే ఛాన్సెస్ ఉంటాయి, నార్మల్ గానే ఉంటాయి, మేల్ ఆర్ ఫీమేల్. కానీ దాన్ని కూడా ఇది న్యాచురల్ గానే ఎక్కువ పోతుంది అని ఫీల్ అవుతుంది. మిస్కన్సెప్షన్ డెఫినెట్లీ. మిస్కన్సెప్షన్ ఏమవుతుందంటే మీకు ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, కనిపించేటట్టు చేస్తున్నాం కదా, కోమింగ్ చేయడం వల్ల ఎక్కువ హెయిర్ పడుతుంది. హెయిర్ కోమింగ్ అని కాదండి, తలస్నానం చేయరు చాలా మంది, వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి తలస్నానం చేస్తారు. ఎందుకు అంటే తలస్నానం చేసిన రోజు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అనుకుంటారు. కానీ మీరు తలస్నానం చేయకపోయినా ఆ హెయిర్ కొన్ని రోజుల్లో పడేదే, కాకపోతే మీరు తలస్నానం చేయడం వల్ల ఇవాళ పడుతుంది అంతే. ఓకే, సో తలస్నానం చేస్తే హెయిర్ ఫాల్ అంటే తలస్నానం చేయకపోతే ఏమవుతుందంటే డాండ్రఫ్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా అవుతాయి. సో అగైన్ డాండ్రఫ్ ప్రాబ్లం ఎక్కువ అవుతే మళ్ళీ హెయిర్ ఫాల్ కి దారితీస్తుంది. సో తలస్నానం చేస్తే హెయిర్ ఎక్కువ పడుతుందని తలస్నానం రెగ్యులర్ గా చేయకుండా ఉండద్దు. రెగ్యులర్ గా హెయిర్ వాష్ చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ హెయిర్ వాష్ ఇస్ ఇంపార్టెంట్. నార్మల్ అంటారు కదా, రీసెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బాతింగ్ అంటే మామూలుగా మనుషులకి డే టు డే అసలు స్నానం అవసరం లేదు అని ఒకటి అంటారు కదా, అంటే న్యాచురల్ గా మన స్కిన్ పైన ఉండేది పోతుంది, ఇవి పోతాయి, అంటే మన స్కిన్ పైన ఉన్న న్యాచురల్ లిపిడ్స్ పోతాయి. ఓకే, కానీ వాట్ అబౌట్ ఎక్సెస్ డస్ట్, పేరుకుంటున్న డస్ట్ గురించి ఏంటి? ఓకే, సో మీరు ఒకవేళ న్యాచురల్ లిపిడ్స్ లైఫ్ స్టైల్ లో తీసుకుంటే అప్పటిలాగా అడవిలో బతకట్లేదు, ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, డస్ట్ తీసేయాల్సి ఉంటుంది. అలా అట్ ది సేమ్ టైం బాడీ వెహికల్ స్మోక్ ఉంది కదా, ఇప్పుడు ఆ స్మోక్ మనమే ఇరిటేట్ అయిపోతాం. అంటే ఇంటికి వెళ్ళే లోపు అదంతా ఇదైతే జిడ్డుగా అవుతుంది, బాడీ క్లీన్ చేసుకుంటేనే ఇంపార్టెంట్. కాకపోతే ఏ కైండ్ ఆఫ్ సోప్స్ వాడుతున్నారు స్నానానికి? ఓకే, సో మన స్కిన్ ని డ్రై అవుట్ చేసేటట్టు ఎక్కువ స్ట్రాంగ్ సోప్స్ వాడకూడదు, వాటి pH బ్యాలెన్స్డ్ ఉండాలి. ఓకే, సో న్యాచురల్ లిపిడ్స్ వెళ్ళిపోకుండా డస్ట్ మాత్రమే తీసేసేటట్టు pH బ్యాలెన్స్డ్ వాడడం బెటర్ ఆప్షన్. అండ్ ఇంకొకటి మేడం, ఇప్పుడు బోర్ వాటర్ అంటారు కదా, TDS ఉండడం కానీ మన సంగారెడ్డిలో మెయిన్ ప్రాబ్లమే అది.
సో హార్డ్ వాటర్ ఎక్కువ. ఓకే, సో వాటి వల్ల ప్రాబ్లం ఏంటి, ఈ అన్నెసరీ మినరల్స్ ఏవైతే ఉంటాయి హార్డ్ వాటర్లో అవి వచ్చి డిపాజిట్ అవుతాయి. సో స్కిన్ అనేది డ్రైగా అనిపించడం, సో ఇరిటేషన్స్ రావడము, హెయిర్ బ్రిటిల్గా అవ్వడము, హెయిర్ ఫ్రిజీగా అవ్వడము. ఓకే, వీటన్నిటికీ దారితీస్తుంది. సో సంగారెడ్డిలో మెయిన్ ప్రాబ్లమే. సో వాటర్ సాఫ్ట్నర్స్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ డిపాజిట్ అవ్వకుండా చూసుకుంటే బెటర్ కదా ఈ మినరల్స్ అనేవి. అంటే ఎలిమినేట్ చేయగలిగేది, ప్రికాషన్ తీసుకొని ఎలిమినేట్ చేయగలిగేది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చెప్పలేదు, మధ్యలో మిస్ అయిపోయిన ప్రొసీజర్ ఏముంటది, ఎట్లుంటది. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా చేస్తామో అని అడిగారు కదా. సో ఏముంటుందంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం వచ్చిన వాళ్ళందరికీ చేయమంటే, ఓకే, దానికంటూ డోనార్ ఏరియా ఇలా ఉండాలి అని డిపెండ్ అవుతుంది. డోనార్ ఏరియా అంటే ఎక్కడి నుంచి అయితే ఆ హెయిర్ ఫాలికల్స్ని తీసుకుంటాము. ఓకే, సో డోనార్ ఏరియాలో హెయిర్ ఫాలికల్స్ బాగానే నంబర్ ఉంది. ఓకే, మనం కొన్ని హెయిర్ ఫాలికల్స్ తీసినా ఆ ఏరియా చూడడానికి పల్సగా కనిపించదు, లేకపోతే అక్కడ ప్రొసీజర్ చేసామని తెలియకూడదు. ఓకే, అక్కడ నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డోనార్ ఏరియా అంటే నార్మల్ గా ఆ పర్సన్ బాడీయా లేకపోతే వేరే వాళ్ళ దగ్గర? ఆ పర్సన్ బాడీ అంటే ఓకే, ఆ పర్టిక్యులర్ ఒక పర్సన్ అంటే నార్మల్ ఏంటంటే డోనార్ అనేసరికి ఇప్పుడు బ్లడ్ డొనేషన్ కి వెళ్ళిపోతాం కాబట్టి. సో పర్టిక్యులర్ పర్సన్లోనే ఒక ఏరియాలో ఆఫ్ ది హెయిర్ని తీసి ఇంకొక ఏరియాలో ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. సో ఆ డోనర్ ఏరియాలో నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ థిక్గా ఉండాలి. ఓకే, కావాల్సిన ఉంటేనే కొన్ని హెయిర్ ఫాలికల్స్ తీసినా అక్కడ ప్రొసీజర్ చేసాము అక్కడ తీసాము అని తెలియకుండా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే FUE అంటాం, ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్. ఓకే, సో ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియా నుంచి హెయిర్ ఫాలికల్స్ని తీస్తున్నాం, ఆ ఏరియాలో చిన్న లోకల్ అనెస్థీషియా ఇంజెక్షన్స్ కిందనే చేస్తారండి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. సో పర్టికులర్ ఏరియాలో చుట్టూ ఆ ఏరియాలో లోకల్ అనెస్థీషియా ఇంజెక్షన్స్ ఇచ్చి దాని తర్వాత ఒక హెయిర్ ఫాలికల్ యూనిట్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఓకే, ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక పర్టికులర్ ఏరియాలో ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేయాలి అనుకుంటే మళ్ళీ ఈ ఏరియాలో అనెస్థీషియా అనేది ఇచ్చి అక్కడ ఏదైతే హెయిర్ ఫాలికల్ యూనిట్స్ ఉన్నాయో వాటిని అక్కడ కూర్చోబెడతాం హార్వెస్ట్ చేసినవి. సో దట్ ఈస్ ద ప్రొసీజర్. సో సింపుల్ ప్రొసీజర్ ఉంటుంది, లోకల్ అనెస్థీషియా కింద అయిపోతుంది, జనరల్ అనెస్థీషియా అవసరం ఉండదు. నంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఎన్ని అవసరం అనేది మనకి బాల్నెస్ ఎంత ఎక్కువగా ఉంది, ఎంత ఏరియా కవర్ చేయాలి అనే దాన్ని బట్టి ఉంటుంది. సో దాన్ని బట్టి ఎంత టైం పడుతుంది అనేది కూడా ఉంటుంది. కొంచెం టైం టేకింగ్, 1 డే, హాఫ్ డే పట్టచ్చు, నెంబర్ ఆఫ్ యూనిట్స్ని బట్టి 1 డే పట్టచ్చు, 1.5 డే పట్టచ్చు. కానీ ఏదైనా కానీ లోకల్ అనెస్థీషియా కిందనే అయిపోతుంది. తర్వాత దాన్ని కేర్ మెయింటెనెన్స్ అవసరం, జస్ట్ హెయిర్ ఫాలికల్స్ వేరే దగ్గర తీసి ఇక్కడ కూర్చోబెట్టగానే పని అయిపోలేదు. సో దాని తర్వాత స్టార్టింగ్లో కొంచెం దానికి మంచిగా నర్చర్ చేసుకోవాలి, సో దట్ బ్లడ్ సప్లై మంచిగా ఉండి హెయిర్ గ్రోత్ బాగుండేటట్టు. సో నర్చర్ చేసుకోవాలి డెఫినెట్లీ. కొన్ని స్టార్టింగ్ స్టేజెస్లో, స్టార్టింగ్ మంత్స్లో కొంచెం PRPs కానీ లేకపోతే మినాక్సిడిల్ యూసేజ్ కానీ ఇవన్నీ ఉంటాయండి. ఎంత లాంగ్ పడుతుంది ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే చేసి ఉంటే మొత్తం ప్రాపర్ మళ్ళీ రీగ్రోత్ కనిపిస్తున్న హెయిర్స్ అనేవి మనకి మంచిగా స్టెబిలైజ్ అవ్వడానికి మినిమం 1 year అయితే పడుతుంది. 1 year అంటే షార్ట్ టర్మ్ ఇన్స్టంట్ అయితే కాదు, ఇన్స్టంట్ రిజల్ట్స్ కనిపిస్తాయి 3 months లోనే. 3 to 4 months రిజల్ట్ కనిపిస్తుంది. మెయింటెనెన్స్ అంటే నార్మల్ గా 3 to 4 months లోనే హెయిర్ గ్రోత్ కనిపిస్తుంది. కాకపోతే దాని అంతా హెయిర్ దానికి మినిమం మెయింటెనెన్స్ కి వచ్చేంత వరకు కొంచెం మంచిగా దాని కేర్ తీసుకోవాల్సింది మాత్రం మినిమం 9 months to 1 year అయితే పడుతుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటాం. నార్మల్ ఎట్లాంటి ఇప్పుడు మామూలు ఉన్న వాళ్ళలాగా మామూలుగా ఏదో స్నానం చేసినాం అయిపోయింది అనే సో మినిమం 6 months అయితే స్ట్రిక్ట్ గా PRPs, టాబ్లెట్స్, సీరమ్స్ అన్ని వాడుకుంటూ ఉండాలి. దాని తర్వాత 6 months అయిన కాడ నుంచి సీరమ్స్ తోటి మెయింటైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేడం అంటే ఒక కాస్ట్ విషయంలో తీసుకుంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మాక్సిమం టు మాక్సిమం ఇప్పుడు తల అంటే ఒక బాల్ అన్నాక చిన్న కామెంట్ ఏముంటే ఎయిర్పోర్ట్ అని అంటారు అనమాట, అట్లా ఉందనుకోండి. ఆ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ మెయింటెనెన్స్ అంటే ట్రాన్స్ప్లాంటేషన్ కాస్ట్ ఎంత అవుతుంది? అది చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఓకే, చాలా రకాల కారణాలు ఉంటాయి. ఒకటి ఎన్ని అదే ఫాలికల్స్ అవసరం పడుతున్నాయి, అదితో పాటు ఎక్స్పర్టీస్ ఆఫ్ ద డాక్టర్. ఓకే, ఎంత ఎక్స్పీరియన్స్గా ఉన్నారు. ఓకే, ప్లస్ ఎలాంటి సెంటర్లో చేస్తున్నారు. ఓకే, న్యూస్ పేపర్ చూసి ఒకవేళ చూస్తే కనుక చిన్న OPD ప్రొసీజర్స్ చేసేసి డెంటిస్ట్లు చేసి దాని తర్వాత ఇన్ఫెక్షన్లు అయ్యి చనిపోయిన వాళ్ళు కూడా కేసెస్ చాలా ఉన్నాయి. సో ఎక్కడ చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ప్లస్ ఎన్ని యూనిట్స్ పడుతున్నాయి. ఓకే, వీటన్నిటి మీద కాస్ట్ డిపెండెంట్ అవుతుంది. ఇట్స్ నాట్ జస్ట్ ఇంత ప్యాచ్ కి ఇంత ఏరియా ఇంత కాస్ట్ అట్లా ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్ ఫాలికల్, పర్ హెయిర్ ఫాలికల్ 5 rupees చార్జ్ చేసే వాళ్ళు ఉన్నారు, 30 rupees చార్జ్ చేసే వాళ్ళు ఉన్నారు, 50 rupees చార్జ్ చేసే వాళ్ళు ఉన్నారు.
ఇంత వేరియేషన్. పబ్లిక్ ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఎయిర్ ఫాలికల్ దగ్గర 5 రూపీస్ టు 50 రూపీస్. సో చాలా వేరియేషన్, అలా చెప్పలేము. ఇది వదిలేసి మనం ఇంకా ట్రాన్స్ప్లాంటేషన్ పక్కన మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు పిఆర్బీస్ కానీ మెయింటెనెన్స్, ఆ 1 ఇయర్ మెయింటెనెన్స్ తీసుకుంటే ఎక్స్పెన్స్ ఎంత ఉంటుంది? అగైన్ పిఆర్పీస్ ఎవరు చేస్తున్నారు? ఓకే, ఎగ్జాంపుల్ డెంటిస్ట్ చేసేస్తున్నారు 2000, 1500, సలూన్స్ లో కూడా చేస్తున్నారు అని. అదే అదే అంటే 80% ఆఫ్ ది డెర్మటాలజిస్ట్ వాళ్ళే అయిపోయారు, సెలూన్స్ అయిపోయారు. వాళ్ళు అంత చార్జ్ ప్లస్ అట్ ద సేమ్ టైం ఏ ఏరియాలో పిఆర్పీస్ చేస్తున్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సంగారెడ్డి లాంటి ఏరియాలో పిఆర్పీ ఆర్ జిఎఫ్సి కాస్ట్ 3000 to 5000 అలా ఉంటాయి డాక్టర్ టు డాక్టర్. ఓకే, హైదరాబాద్లో చందానగర్లో 6000 ఉండొచ్చు, జూబ్లీ హిల్స్లో బంజారా హిల్స్లో 10,000 ఉండొచ్చు. ప్రొసీజర్స్ ఏమే ఉంటుంది. ఓకే, బట్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద ఏరియా గెట్టింగ్ ఇట్ డన్. అలా జస్ట్ నార్మలైజ్గా చెప్పడానికి లేదు. అట్ ద సేమ్ టైం పిఆర్పీ చేస్తున్నారా, జిఎఫ్సి చేస్తున్నారా, జిఎఫ్సిలో ఎలాంటి ట్యూబ్స్ వాడుతున్నారు, చాలా వేరియేషన్స్ ఉంటాయి. పిఆర్పీ మేడం ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాం కదా, ఇప్పుడు డెర్మటాలజీలో మంచి రిజల్ట్ ఇస్తున్నారు. డెర్మటాలజీ కాదు, పిఆర్పీ అంటే రీజనరేటివ్ మెడిసిన్ కిందకి వస్తుందండి. అంటే ఇవేంటంటే సెల్స్ని రీజనరేట్ చేయడానికి, రీగ్రో చేయించడానికి హెల్ప్ అవుతాయి. నాట్ ఓన్లీ ఇన్ డెర్మటాలజీ, ఆర్థోపెడిక్స్లో, న్యూరాలజీలో, మల్టిపుల్ స్పెషాలిటీస్లో ఈ రీజనరేటివ్ మెడిసిన్స్ని వాడుతున్నారు. సో ఏంటంటే వీటిలో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ మనకు కావాలి. ఓకే, సో అవి వేరే కణాలను వెళ్ళి స్టిమ్యులేట్ చేయాలి, వేరే కణాలు గ్రో అవ్వడానికి. ఓకే, సో డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం టెక్నిక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎవరు చేస్తే వచ్చేస్తాయి, ఎవరు చేసినా వస్తాయి అన్నట్టు కాదు, టెక్నిక్ ప్లేస్ రోల్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.